హలో మై డియర్ రౌడీ బాయ్స్ అండ్ రౌడీ గర్ల్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? హోప్ యు ఆర్ ఆల్ గుడ్. న్యూ టీచర్, న్యూ ఫిజికల్ సైన్స్ సార్, ఎలా ఉండబోతుంది క్లాసెస్? చాలా చాలా పవర్ఫుల్గా ఎనర్జెటిక్గా ఉండబోతుంది. 100% చెప్తున్నా. సార్ 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 మాకు అసలు ఇదేంటి సార్, జీరో లెవెల్ హీరో లెవెల్, అసలు ఏంటి సార్ ఇది హీరో లెవెల్ జీరో లెవెల్? చెప్తున్నాను కదా, ఓకే. నేను చెప్తున్నా 10 days ఆర్ 1 week. ఈ 10 daysలో నేను చెప్తున్నాను కదా, మీ కంప్లీట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 100% మీ బ్రెయిన్లో ఎక్కబోతుంది. మీ బ్రెయిన్లో సెట్ చేయబోతున్నాను రా, ఖచ్చితంగా చెప్తున్నా. నేను ఇంత ఎనర్జెటిక్గా ఉన్నా, నేను మీరు ఇంత ఎనర్జీగా ఉండాలి. 100% 1000% చెప్తున్నాను రా నేను, 1000%. సార్ సార్ అస్సలు నాకేం రాదు సార్. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ గోల్ ఏందో నాకు అర్థం కాదు సార్. ఆ ఫిజిక్స్ ఫార్ములాలు అర్థం కావు, కెమిస్ట్రీ ఫార్ములాలు అర్థం కాదు, కెమిస్ట్రీ ఈక్వేషన్స్ ఉంటాయి సార్, అసలు ఎలా అర్థం కాదు సార్ నాకు. ఖచ్చితంగా చెప్తున్నా. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్. అరే గుర్తుపెట్టుకోండి, ఓకే. ఈసారి నెక్స్ట్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ పెట్టాం కానీ యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ ఎంత పెద్ద క్వశ్చన్ అయినా, ఎంత క్రిటికల్ టాపిక్ అయినా వదిలేదే లేదురా, వదిలేదే లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఈసారి మనం కొడుతున్నాం, పెద్దదే కొడుతున్నాం, 100% కొడుతున్నాం. యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ ఇలా చెప్తాను చూడండి. లైవ్ ఎక్స్పెరిమెంట్ చూపిస్తాను నేను. ఇంకా మీ లైఫ్ టైంలో మర్చిపోకూడదు, ఇంకా మీరు 100% మర్చిపోరు, ఓకే. 100% అంటే 100% చెప్తున్నా, అస్సలు మర్చిపోరు మీరు, ఓకే. ఎస్, అన్ని చాప్టర్స్ చెప్తాను, ఫస్ట్ నుంచి చెప్తాను, ఓకే. ఏపీ అండ్ టీఎస్ పీపుల్ ఇద్దరికి. బట్ మీరు నాకు కొన్ని చెప్పాలి. ఐ నీడ్ సంథింగ్. ఏంటంటే మనం ఈ 8 days, ఓకే, కంప్లీట్ ఏపీ అండ్ టీఎస్ అన్ని చాప్టర్స్ నేను చెప్తాను. ఈ 8 and 10 days నాకు ఇచ్చేసేయాలి, నాకు ఇచ్చేసేయండి. ఈసారి నేను నేర్చుకునే వెళ్తున్నా. ఈరోజు డేట్ రాసుకో, 22, ఓకే. ఖచ్చితంగా 10 daysలో నేను 100% నేర్చుకొని వెళ్తున్నా, నేర్చుకుంటున్నా అంతే. కామెంట్స్ ఐ విల్ 100% డ్యామ్ షూర్ సార్ అని పెట్టు. ఎస్ పెట్టండి. ఐ విల్ లైవ్ చాట్ పెట్టండి. ఎస్ చెప్పండి. ఐ విల్ డ్యామ్ షూర్ ఐ విల్ గెట్ మార్క్స్ అని. హాయ్. ఎస్ వెరీ గుడ్. ఇంతే 1000% నేర్చుకుని వెళ్తున్నాం రా మనం, ఓకే. ఇంకా మనం అయితే సెషన్ స్టార్ట్ చేద్దాం మనం, ఓకే. సీ హియర్. మనం ఇంకా నెక్స్ట్ సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఏమైందిరా దీనికి? ఏమైంది? 1 minute వెయిట్. వన్ మినిట్ రా. One minute wait.
1 minute రా, వస్తున్నా నేను. सर वो पीडीएफ चलेगा था सर. हेलो सर. हाँ सर. वो पीडीएफ ओपन कर रहा था लेकिन स्लाइड में नहीं आ रहा है सर. पहले से ही आया था. ऑफिस में कोई है सर? अभी बाहर देखिए. ओके सर. एक बार देखिए ना, किसी से हेल्प मांगिए ना सर बाहर में, अगर कोई है तो. रईस सर होंगे तो वो हेल्प कर देंगे. ओके ओके सर. 1 minute రా, ఒక్క నిమిషం ఏం లేదండి. ठीक है. क्या सेशन रुक गया? सेशन लाइव है क्या? सेशन लाइव है? लाइव में रखा था. हाँ. एकदम रुक गया था. लाइव खत्म हो गया कि चल रहा है? लाइव चल रहा है सर. चल रहा है. कर दिया था सर. hello everyone. yes we are again live. మళ్ళీ వచ్చేసాను నేను, చూడండి. ఓకే, సమ్ ప్రాబ్లం వచ్చింది అండ్ రిజాల్వ్ అయిపోయింది. సో ఇంకా మనం అయితే స్టార్ట్ చేసేద్దాం, మన సెషన్ అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం మనం. ఓకే ఎవ్రీవన్ కమ్. ఓకే ఎవ్రీవన్, ఇంకా యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ చెప్తున్నాను కదా. ఈ చాప్టర్లో అయితే మనకి సింపుల్ అండ్ సింపుల్ ఈజీ మెథడ్లో వెళ్ళిపోదాం. 100% వెళ్ళిపోదాం. ఓకేనా, ఇంకా 1% కూడా డౌట్ ఉండకూడదు. ఓకే, చిన్న ప్రాబ్లం ఉండింది, అది రిజాల్వ్ అయిపోయింది. ఓకే, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఓకే, ఇంకా అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. హలో, ఓకే, ఈజ్ దిస్ మై వాయిస్ క్లియర్? ఎవ్రీథింగ్ క్లియర్? ఓకే, ఇంకైతే మనం స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఏం? ఓకే, నో వాయిస్. ఈజ్ మై వాయిస్ క్లియర్? Is my voice clear? Yes. Okay.
సరే ఇంక స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, ఇంకా లేట్ ఉండకూడదు. మనం చెప్తున్నాను కదా, అస్సలు లేట్ ఉండకూడదు. ఈ చాప్టర్ మొత్తం ఎనర్జీ అంటే ఎనర్జెటిక్గా నేర్చుకుందాం మనం. ఓకే, 100% ఈ పేపర్ ఇచ్చేద్దాం మనం. చూడండి, రేపు ఎగ్జామ్ ఉన్నా కానీ, రేపు మార్నింగ్ ఫర్ సపోజ్ బై మిస్టేక్ రేపు మార్నింగ్ ఎగ్జామ్ పెట్టినా కానీ, ఫర్ సపోజ్ ఈ చాప్టర్ మనకి 25 మార్క్స్ పెట్టామనుకుంటారా, 25 out of 25 రావాల్సిందే. చాయిస్ ఇచ్చిన క్వశ్చన్ రాయాలరా మనం, అలా నేర్పిస్తాను నేను. ఓకే ఓకే, దెర్ ఈస్ నో ప్రాబ్లం, దెర్ ఈస్ నో డౌట్. ఓకే, ఇంకా మనమైతే సెషన్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా. ఓకే, సియర్ యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ ది వన్ షాట్ 100% కాదు 1000% అని రాసుకోండి. ఓకే, 1000% అంటే రాసుకోండి. ఓకే, ఇక్కడి నుంచే పేపర్ వస్తుంది మీకు, 100% చెప్తున్నాను నేను. ఓకేనా, ఇక్కడి నుంచే వస్తుంది మనకి, 1000% చెప్తున్నాను నేను. ఓకే, సియర్ ఇక్కడి నుంచే మనకి అయితే 1000% ఇక్కడి నుంచే వస్తుంది మనకి. సో నెక్స్ట్ చూద్దాం, చూడండి. సియర్ యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్. ఓకే, మన చాప్టర్ అయితే యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్. చూడండి, ఎవ్రీథింగ్ యానిమేటెడ్లో ఉంటుంది. ఓకే, 100% మనకు అర్థమవుతుంది. 100% చెప్తున్నా, 100% అర్థమవుతుంది మనకి. సరే చూద్దాం ఇంకా. సియర్ మనం చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ, ఓకే, దట్ ఈస్ సియర్. ఇక్కడ నిమ్మకాయ చూడండి ఎలా ఉందో అది. దాన్ని చూడంగానే ఫర్ సపోజ్ మనం స్లైస్ చేసి నోట్లో కానీ చూడండి ఎలా చేస్తాం, ఇలా పట్టంగానే చూడండి వాడు చూడండి ఎలా ఉన్నాడు, చూడండి వాడు అసలు ఎలా ఉన్నాడు. ఇతను చూడండి, చిన్నపిల్లలు చూడండి, తన ఎక్స్ప్రెషన్ చూడండి అసలు ఎలా ఉందో. సియర్ దట్ ఈస్ చూడండి పుల్లగా ఉంటుంది. ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. ఫర్ సపోజ్ మనం మనం తీసుకున్నాం అనుకోండి, మన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా మారుతుంది? పుల్లగా మారిపోతుంది, అంతే కదా. దట్ ఈస్ ఆ టేస్ట్ ఏమంటాం మనం? సోర్ టు టేస్ట్ అంటాం. ఏమంటాం? సోర్ టు టేస్ట్ అంటాం. సియర్ నెక్స్ట్ చూడండి, యాసిడ్స్. అసలు యాసిడ్స్ ఏందో తెలుసుకుందాం మనం. ఏంటి అసలు యాసిడ్స్ ఏందో తెలుసుకుందాం మనం. సియర్ substances which are sour to taste have acidic ingredients and their solutions are called acids. ఏంటి in their solutions are called acids. Acids అంటే ఏంటి? Here which are sour to taste. ఏంటి? which are sour to taste. which are sour to taste are known as is known as acidic ingredients and their solutions are called as acids. ఎక్కడైతే మనకి sour to taste ఏంటి? sour అంటే ఏంటి? పుల్లగా ఉంటుంది చూడండి, దాన్ని ఏమంటాం అంటే యాసిడ్స్ అంటాం. ఓకే, ఎస్ నెక్స్ట్ చూడండి. సియర్ చూడండి, ఫర్ సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే లెమన్ చూడండి ఎలా ఉంటుంది? దట్ ఈస్ సోర్ టు టేస్ట్. చాలా చూడండి, వెనిగర్, దీన్ని ఏమంటాం అంటే ఎసిడిక్ యాసిడ్ అంటాం. ఏమంటాం? ఎసిడిక్ యాసిడ్. సియర్ ఎసిడిక్ యాసిడ్ చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ చూడండి, సియర్ చూడండి, టామరిండ్ అంటే ఏమంటాం? దట్ ఈస్ చింతపండు అంటాం రా మనం, చింతపండు. అది కూడా చూడండి ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. మనం ఎప్పుడైతే టేస్ట్ చేస్తామో అది చాలా పుల్లగా ఉంటుంది. సేమ్ ఇలా చూడండి, మనం లెమన్ తీసుకున్నాం, వెనిగర్ తీసుకున్నాం, అలాగే టామరెంట్ తీసుకున్నాం. ఈ టామరెంట్, లెమన్, వెనిగర్ ఎలా ఉంటాయంటే సోర్ టు టేస్ట్. ఎలా ఉంటాయి? సోర్గా ఉంటాయి టేస్ట్. నెక్స్ట్ చూడండి, సియర్ టొమాటో చూడండి ఎలా ఉంటుంది మనం తినడానికి? అది కూడా పుల్లగానే ఉంటుంది. సో ఈ యాసిడ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఎగ్జాంపుల్స్ అంటాం మనం. ఓకే, ఎస్ 100% పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను నేను, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. చూడండి, మీకైతే చాలా బాగా అర్థం అవ్వడం కోసమే నేను ఏంటంటే ఈ పీపీటీ యానిమేటెడ్గా తీసుకుని వచ్చా. ఎలా తీసుకుని వచ్చా? యానిమేటెడ్. చెప్తున్నాను కదా, హండ్రెడ్స్ ఆఫ్ షార్ట్ ట్రిక్స్, థౌజండ్స్ ఆఫ్ షార్ట్ ట్రిక్స్ ఇస్తాను నేను. ఏంటి? హండ్రెడ్స్ ఆఫ్ షార్ట్ ట్రిక్స్ ఇస్తా. ఓకేనా, దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. నెక్స్ట్ చూడండి, సిట్రిక్ యాసిడ్ చూడండి, దీన్ని ఏమంటాం? లెమన్ అంటే ఏమంటాం? దట్ ఈస్ సిట్రిక్ యాసిడ్ అంటాం. నెక్స్ట్ చూడండి, సియర్ C6H8O7. ఈ సిట్రిక్ యాసిడ్ ఏమంటాం అంటే దట్ ఈస్ C6H8O7 అంటాం. నెక్స్ట్ చూడండి, ఎసిడిక్ యాసిడ్, వెనిగర్ ఏమంటాం? దట్ ఈస్ ఎసిడిక్ యాసిడ్ అంటాం. నెక్స్ట్ చూడండి, టామరిండ్ చూడండి, దాన్ని ఏమంటాం? టార్టరిక్ యాసిడ్ అంటాం. ఏమంటాం? టార్టరిక్ యాసిడ్. సియర్ ఎసిడిక్ యాసిడ్ అంటే ఏమంటాం అంటే దట్ ఈస్ CH3COOH. 2 కార్బన్స్ వస్తాయి మనకి. ఎన్ని కార్బన్స్ వస్తాయి? 2 కార్బన్స్ వస్తాయి. దట్ ఈస్ ఎసిడిక్ యాసిడ్. నెక్స్ట్ చూడండి, టార్టరిక్ యాసిడ్, దీన్ని ఏమంటాం అంటే టామరిన్ అంటాం. అరే ఇవన్నీ చూడండి రా, లెమన్ కానీ, వెనిగర్ కానీ, టామరిన్ కానీ, టొమాటో కానీ ఎలా ఉంటాయి? పుల్లగా ఉంటాయి మనకి, నిజమే కదా.
చాలా పుల్లగా ఉంటాయి. సో ఇవన్నీ ఏమంటామంటే సోర్ టు టేస్ట్ అంటాం. ఏమంటాం? సోర్ టు టేస్ట్. సో ఒకటే గుర్తుపెట్టుకుంటారా, బార్స్, BARS. ఏంటి? BARS, బార్స్ అని గుర్తుపెట్టుకోండి. సో బార్స్ అంటే ఏంటి? B is base, బ్లూ litmus. B is blue litmus in the presence of acid turn into red litmus. It is sour to taste. సో నెక్స్ట్ స్లైడ్ అయితే తెలుసుకుందాం మనం. నెంబర్ ఆఫ్ షార్ట్ ట్రిక్స్ రా, నెంబర్ ఆఫ్ షార్ట్ ట్రిక్స్. ఈసారి అయితే మీరు ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. ఓకేనా? అన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఎస్, ఇవాళ అయితే ఖచ్చితంగా చేస్తాం మనం. ఓకే సార్, లెమన్ ఈస్ ప్లానింగ్ ఫర్ కమ్బ్యాక్ వితౌట్ స్లీపింగ్. అవును, చూడండి లెమన్ ఎలా ఉందో చూడండి. ఇట్ ఈస్ కమ్బ్యాక్. అదైతే కంబ్యాక్ చేస్తుంది, మీరు చేస్తున్నారా? లెమన్ అయితే ఖచ్చితంగా కంబ్యాక్ చేస్తుంది. ఈసారి నేను 600 కొడతా అని చెప్పి లెమన్ అంటుంది. మరి మీరు, మీ పరిస్థితి ఏంది? వాట్ ఈస్ యువర్? చూడండి నెక్స్ట్ చూద్దాం. చూడండి సిఆర్ C4H6O6. నెక్స్ట్ చూడండి టొమాటోని ఏమంటామంటే దట్ ఈస్ ఆక్సాలిక్ యాసిడ్ అంటాం. ఏమంటాం? ఆక్సాలిక్ యాసిడ్. ఈ ఆక్సాలిక్ యాసిడ్ చూడండి దట్ ఈస్ C2H2O4. ఏమంటాం? C2H2O4 అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి సిఆర్. వీడేంద్రా బాబు, వీడేంద్రా ఏంది ఇలా చూస్తున్నాడు, ఇలా పడుకుని చూస్తున్నాడు ఏంది? ఫర్ సపోజ్ చూడండి మన ఇంట్లో కాకరకాయలు ఉంటాయా? కాకరకాయ తినరా అంటే మనం ఏం చేస్తున్నారా? కాకరకాయ కర్రీ కానీ ఏమైనా చేసినా కానీ అబ్బో చాలా చేదుగా ఉంటుంది. సేమ్ అలాగే మనకి అమ్మవారు ఇవన్నీ వస్తాయి కదా, డిసీజెస్ ఇలా వచ్చినప్పుడు కూడా చూడండి నిమ్మకాయలు, అదే నిమ్మాకు అంటాం కదా, ఆ ఆకులన్నీ ఇస్తారు. అవి ఎలా ఉంటాయి? దట్ ఈస్ దట్ ఈస్ బిటర్. ఏమంటాం? బిటర్ టు టేస్ట్ అంటాం. సేమ్ అలాగే దొండకాయ చూసారు కదా, చూడండి ఒకసారి ఇక్కడ చూడండి. తను ఏం తీసుకుంది? దట్ ఈస్ చూడండి ఇక్కడ కాకరకాయ తీసుకుంది. సరే తర్వాత చూడండి అసలు ఏంది వీడు, అసలు చూడండి ఎలా ఉన్నాడు, ఈ ఎక్స్ప్రెషన్ చూడండి ఇది. నెక్స్ట్ చూడండి సిఆర్ బేసెస్. ఏంటి? బేసెస్ ఏమంటామంటే దట్ ఈస్ బిటర్ టు టేస్ట్. బిఏ ఉందిరా, బి మీన్స్ దట్ ఈస్ బిటర్ టు టేస్ట్. ఏమంటాం? బిటర్ టు టేస్ట్ అంటాం. ఏమంటాం? బిటర్ టు టేస్ట్. నెక్స్ట్ చూడండి ఎస్. హలో భయ్యా, ప్లీజ్ టేక్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. అటామిక్ స్ట్రక్చర్ అయితే చెప్తున్నాను కదా, స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్. ఓకే, అస్సలైతే చూడండి మీరే చెప్తున్నాను కదా, ఎవ్రీ పాయింట్ మీరు గుర్తుంచుకుంటారు. ఎవ్రీ పాయింట్, ఎవ్రీ లైన్ మీ బ్రెయిన్లో ఇలా సెట్ చేస్తాను నేను, ఖచ్చితంగా సెట్ చేస్తాను నేను. ఓకే, దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఖచ్చితంగా మీకు అన్ని గుర్తుంటాయి. ఓకే సార్, ఈ లెసన్ బ్లూ ప్రింట్ చెప్పండి. చూడండి ఈ లెసన్ బ్లూ ప్రింట్ చెప్పాలంటే ఖచ్చితంగా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుందిరా. ఈ చాప్టర్లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఫర్ AP పీపుల్. ఓకే, ఫర్ TS పీపుల్ 1 LAQ దట్ ఈస్ 6 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది మనకి. ఓకే, దెర్ ఈస్ నో ఎక్స్క్యూజ్ అనేది లేదు, ఖచ్చితంగా రావాల్సింది. యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్. ఓకే, సేమ్ అలాగే 1 మార్క్ కూడా వస్తుంది pH గురించి, pH ఇన్ డైలీ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఓకే, నెక్స్ట్ చూడండి సిఆర్. ఇప్పుడు చూడండి ఎలా డాన్స్ చేస్తున్నాడు, ఇలా డాన్స్ చేస్తున్నాడు, ఇలా వేస్తున్నాడు. మీరు కూడా వేయండి ఒకసారి. వన్స్ మీరు కూడా వేయండి ఒకసారి డాన్స్ వేయండి. ఎస్ కృష్ణ, రిమెంబర్, గుర్తున్నావు. మీరు కూడా డాన్స్ చేయండి. చూడండి ఒకసారి ఎలా డాన్స్ చేస్తున్నాడు. తర్వాత చూడండి బిటర్ గోడ్, చూడండి ఇలా పడేస్తుంది. సో ఇది కూడా కంబ్యాక్ చేయాలనుకుంటుందేమో నాకు తెలిసి. నెక్స్ట్ చూడండి ఎస్, చూడండి ఇది ఫెనుగ్రిక్. నెక్స్ట్ చూడండి సిఆర్. ఇది తెలుసా మీకు? మనకి TSలో APలో కానీ ఎక్కడైనా కానీ ఓకే రోడ్స్ మీద ఇండికేటర్స్ ఉంటాయి. సార్ మనకి అసలు లెసన్లో ఇండికేటర్స్ లేవు కదా, ఇండికేటర్స్ ఎందుకు తీసుకుని వచ్చారు సార్ మీరు? డౌట్ వచ్చింది ఎవరికైనా? మనకి ఇండికేటర్స్ లేవు, బట్ వై యూ టేక్ ఇండికేటర్స్? మన క్లాసులో అసలు ఇండికేటర్స్ లేవు కదా, వై యూ టేక్? ఎస్ జీకే ఇన్ఫ్రా, నువ్వు ఎంత వీక్ అయినా కానీ ఓకేనా 100% నీకు క్లియర్ చేసి వెళ్తాను నేను. ఓకే, ఈ చాప్టర్తో నీకు అర్థమవుతుంది, 100% చేసి వెళ్తాను ఇక నేను. ఓకే, దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. నీకైతే ఒక్క డౌట్ కూడా రాకుండా చేస్తా. ఓకే, ఖచ్చితంగా నువ్వు చేస్తావు. ఓకే, 1 minute వెయిట్, నేను వాటర్ తాగొస్తాను. 1 minute అలాగే స్క్రీన్ పైన ఉన్నాను. ఓకే, 1 minute ఉండండి. अरे वो ओपन करना पड़ता है वो PDF. अभी भी लाइव चल रही है ना?
हाँ क्या चाहिए सर बताओ. लिख नहीं रहा. इसमें लिखे इसमें नहीं रहा सर. इनेबल एडिटिंग. ये इनेबल एडिटिंग करो. ये पीपीटी करो. प्रेजेंटेशन ऑन करो. नहीं ना ऑन है. अच्छा ऑन होगा. रन कर रहा है. नहीं नहीं एक बार. ठीक है चल रहा है. अच्छा इधर आ गया. हाँ तो यहाँ से प्रेजेंटर व्यू कहाँ है. डिस्प्ले सेटिंग स्वैप प्रेजेंटर. अरे सर इसको बंद करूँ क्या. इससे बंद करो. इससे बंद करो. अच्छा सेव करो. हाँ जी सर कहाँ पे आपने ये एक मिनट. आपका कहाँ पे सर, वही अभी है. आपने डाउनलोड किया क्या यस सर. ये चैप्टर 2 एसिड बेसिस सॉल्ट. यस सर. ये यहीं से शुरू कर दूं. हाँ कर दो सर. ये चालू हुआ. डिस्प्ले सेटिंग में स्वैप किया. यहाँ से ये इधर आता हूँ. ये सर ठीक है. ओके सर थैंक यू. హలో 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 కొంచెం సెషన్ కొంచెం స్లో అయింది. ఓకే బికాజ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది అందుకనే. ఓకే దెర్ ఈజ్ నో ప్రాబ్లం అట్ ఆల్. ఇంకా అయితే మనం కంటిన్యూ చేద్దాం సెషన్ ఇంకా. ఓకే ఇంకా మనం అయితే కంటిన్యూ చేసేద్దాం మనం. ఓకే దెర్ ఈజ్ నో ప్రాబ్లం అట్ ఆల్. ఇంకా మనమైతే ఇంకా కంటిన్యూ చేద్దాం సెషన్. ఓకే సో ఇలాగే ఉండాలి. ఓకే 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 ఎవ్రీథింగ్ క్లియర్. ఓకే మనం ఇంకా చూద్దాం ఇంకా. సో సీ ఇయర్ ఇందాకలేదు ఇక్కడ దాకా ఆగిపోయాం మనం. ఓకే ఎస్ మై వాయిస్ ఇస్ క్లియర్. ఎస్ వెంకట్ నా వాయిస్ క్లియర్గా ఉంది కదా ఇప్పుడు. ఓకే ఇంకా స్టార్ట్ చేద్దాం మనం. ఎవరైనా వెళ్ళిపోతే వచ్చేయండి. ఇంకా మనం లైవ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా. ఓకే సీ ఇయర్ బేసిస్ చూడన్నాడు ఎలా డాన్స్ చేస్తున్నాడు. మీరు డాన్స్ చేయండి. ఇందాక చెప్పుకున్నాం మనం. ఓకే సీ ఇయర్ గెర్కిన్ అలాగే బిటర్ గోట్ అండ్ ఫెనుగ్రిక్. ఓకే నెక్స్ట్ చూడండి. సీ ఇయర్ సార్ చూడండి ఇండికేటర్స్. అసలు ఈ ఇండికేటర్స్ ఎందుకు తెలుసుకుందాం మనం. ఓకే వాట్ ఈస్ ఇండికేటర్స్. చూడండి ఇక్కడ రెడ్ ఎల్లో గ్రీన్ ఈ ఇండికేటర్స్. సార్ మనకి అసలు లెసన్లో మన చాప్టర్లో అసలు ఇండికేటర్స్ లేవు. బట్ మీరు ఎందుకు సార్ ఇండికేటర్స్ అని చెప్తున్నారు. వై యు ఆర్ టీచింగ్. మీకు అసలు డౌట్ వచ్చిందా. మీకు ఏదైనా నేను 100% కాన్సెప్ట్ ఇవ్వడానికే ఈ ఇండికేటర్స్ని తీసుకుని వచ్చా. ఓకే చూడండి ఇక్కడ సీ ఇయర్ చూడండి కామన్ ఎగ్జాంపుల్ ఇస్ లిట్మస్ పేపర్. ఈ లిట్మస్ పేపర్ అసలు లిట్మస్ పేపర్ యాసిడ్లో ఎలా ఇండికేట్ చేస్తుంది, బేస్లో ఎలా ఇండికేట్ చేస్తుందో తెలుసుకుందాం మనం. ఓకే ఈ లిట్మస్ పేపర్ అనేది యాసిడ్లో ఎలా ఇండికేట్ చేస్తుంది, బేస్లో ఎలా ఇండికేట్ చేస్తుంది. సో ఇవన్నీ తెలుసుకుందాం మనం. ఓకే చూడండి ఇంకా సీ ఇయర్ ఈ లిట్మస్ పేపర్ చూడండి ఎలా ఉన్నాయి చూడండి. బ్లూ లిట్మస్ పేపర్ ఉంది అలాగే రెడ్ లిట్మస్ పేపర్ కూడా ఉంది మనకి. ఏంటి బ్లూ లిట్మస్ పేపర్ ఉంది అలాగే రెడ్ లిట్మస్ పేపర్ కూడా ఉంది మనకి. చూడండి ఇక్కడ సీ ఇయర్ చూడండి. See here, the acidic and basic nature of the compounds can also be indicated by some natural as well as chemical substances. Okay na acid and base. ఇది యాసిడ్ ఇది బేస్ అని ఎలా ఇండికేట్ చేస్తాం. సో దీని గురించి చూడండి మనకి లిట్మస్ పేపర్స్ ఉన్నాయి. ఓకే నెంబర్ ఆఫ్ థింగ్స్. ఓకే అసలు లిట్మస్ పేపర్ అని తెలుసుకుందాం మనం. ఓకేనా ఫస్ట్ ఈ లిట్మస్ పేపర్ అని తెలుసుకుందాం. సో see here న్యాచురల్ ఇండికేటర్స్. న్యాచురల్ ఇండికేటర్స్ అంటే see here మనం న్యాచురల్గా ఓకే న్యాచురల్ థింగ్స్ ఎలా ఇండికేట్ చేస్తాయి. ఓకే చూడండి ఇవి న్యాచురల్ అంటే సియర్ ఇక్కడ చూడండి ఇవన్నీ ఏందబ్బా ఇది చూడండి లిట్మస్ అంటే ఏంది పాచిలాగుంది. ఇది లిట్మస్ సెన్సార్ అసలుకి. అవును కదా ఇదేందో పాచిలాగుంది. చెట్ల పైన నేల పైన పాచిలాగుంది. ఇది లిట్మస్సా. అవును కదా చూడండి ఇప్పుడు. సో సియర్ లిట్మస్ పేపర్స్ ఎలా ఉంటాయి చూడండి. చూడండి ఇట్ ఈస్ ఏ న్యాచురల్ ఇండికేటర్ యూజ్డ్ టు డిటర్మైన్ ద నేచర్ ఆఫ్ సబ్స్టాన్స్ దట్ ఈస్ ఎసిడిక్ లేదంటే బేసిక్. ఓకే న్యాచురల్ ఇండికేటర్ యూజ్డ్ టు డిటర్మైన్ ద
నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇక్కడ నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే దట్ ఈస్ యాసిడ్ ఆర్ బేస్. ఇది యాసిడా బేస్? అసలు వాట్ ఈస్ అసలు యాసిడా బేస్ అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఓకేనా, ఒకసారి చూద్దాం అయితే మనం. ఓకే, రేపు సోషల్ ఎగ్జామ్ రా. ఓకే ఓకే, కెమికల్ రియాక్షన్స్ అయినా ఈక్వేషన్స్ ఖచ్చితంగా చేస్తాను నేను. ఓకే, దర్ ఈజ్ నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ చూడండి. సో సియర్ కంటైనింగ్ ఫ్రమ్ ప్లాంట్స్. ఏంటి? అప్టైన్ ఫ్రమ్ ప్లాంట్స్. ఎక్కడి నుంచి? ఇది ప్లాంట్స్, దట్ ఈస్ న్యాచురల్ థింగ్. ఏమంటాం దీన్ని? న్యాచురల్ థింగ్ అంటాం. దట్ ఈస్ లైకెన్స్. అప్టైన్ ఫ్రమ్ ప్లాంట్స్, దట్ ఈస్ న్యాచురల్. న్యాచురల్గా మనకి ప్లాంట్స్ నుంచి అప్టైన్ అయితే దీన్ని ఏమంటాం అంటే దట్ ఈస్ ఏమంటాం? దట్ ఈస్ లిట్మస్ పేపర్స్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. చూడండి ఇంకా ఏమున్నాయో. సియర్ ఎలా ఆల్గే. చూడండి ఇప్పుడు చూడండి ఇక. ఇట్ ఈస్ ఎ నేచర్ ఇండికేటర్ యూజెస్ టు డిటర్మైన్ ద నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎసిడిక్ ఆర్ బేసిక్. నెక్స్ట్ చూడండి, ఆల్గే ప్రొవైడ్స్ ఫుడ్ అండ్ ఫంగస్ ప్రొవైడ్స్ షెల్టర్. ఇది ఎలా అంటే ఆల్గే అండ్ ఫంగస్ ఇవి రెండు ఏంటంటే ఫ్రెండ్స్ అంటాం రా మనం. ఆల్గే అండ్ ఎవరెవరు? ఆల్గే అండ్ ఫంగస్ ఇవి రెండు ఏంటంటే ఫ్రెండ్స్. ఆల్గే ఏం చేస్తుందంటే ఫుడ్ ఇస్తుంది. ఏం చేస్తుంది? ఫుడ్ ఇస్తుంది. ఈ ఫంగస్ ఏం చేస్తుంది? షెల్టర్ ఇస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది. ఏంటి? ఆల్గే ప్రొవైడ్స్ ఫుడ్. ఏంటి? ఆల్గే ప్రొవైడ్స్ ఫుడ్, ఫంగస్ ప్రొవైడ్స్ షెల్టర్. ఏంటి? ఆల్గే ప్రొవైడ్స్ ఫుడ్ అంటే ఆల్గే ప్రొవైడ్స్ ఫుడ్. ఓకే, సేమ్ అది ఫంగస్ అయితే షెల్టర్ ఇస్తుంది. అంటే ఏంటి? ప్రొటెక్షన్ చేస్తుంది. ఎవడైనా వచ్చాడు అనుకో ఆల్గే పైకి, ఫంగస్ ఏమంటుంది? గలాన్ని కొడతా ఉంటుంది. ఎందుకంటే ఫంగస్ ఏమంటుంది? ఆల్గే నాకు పోషిస్తున్నాడు, ఆల్గే నాకు ఫుడ్ ఇస్తున్నాడు. ఓకే, ఆల్గే నాకు ఫుడ్ ఇస్తున్నాడు. సో ఫంగస్ ఒక రౌడీ కొట్టేస్తా అంటున్నాడు. ఓకే, ఆల్గే ప్రొవైడ్స్ ఫుడ్. ఏంటి? ఆల్గే ప్రొవైడ్స్ ఫుడ్. ఏ ఫర్ యాపిల్, సో ఏ ఫర్ ఆల్గే. ఆల్గే ఏం చేస్తుంది? ఫుడ్ ఇస్తుంది. ఫంగస్ ఏం చేస్తుంది? ప్రొటెక్ట్ చేస్తుంది. ఖతం, అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సియర్ చూడండి లైకెన్స్. ఓకే, చూడండి లైకెన్స్ ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. చూడండి దట్ ఈస్ చూడండి లీవ్స్ ఎలా ఉన్నాయి చూడండి. చూడండి దట్ ఈస్ పాచి ఇలాగ చూడండి, ఫంగస్ ఇలాగ ఉన్నాయి చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ చూడండి. లైకెన్స్ ఏ ప్లాంట్ బిలాంగింగ్ టు ద డివిజన్ ఆఫ్ థాలోఫైట్. సో ఏంటంటే లైకెన్ ఇది ఒక ప్లాంట్. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది థాలోఫైట్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? థాలోఫైట్ నుంచి. ఓకే, నెక్స్ట్ చూడండి. సార్ యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ ఇంకా ఉన్నాయి కదా స్లైడ్స్, చెప్పుకుందాం మనం. ఓకే, స్టైకోమెట్రీ క్లాస్ కావాలి ప్లీజ్. ఖచ్చితంగా చెప్తాను. స్టైకోమెట్రీ ఇస్ వెరీ వెరీ ఈజీ చాప్టర్. ఓకేనా, దాంట్లో ఏంటంటే ఫార్ములాస్ ఉంటాయని భయపడుతుంటారు. ఓకే, ఫార్ములాస్ ఉన్నాయి ఏమన్నా కానీ చాలా ఈజీ, అది ఖచ్చితంగా చెప్పుకుందాం మనం. ఓకే, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, కలర్ ఆఫ్ లిట్మస్ ఈస్ పర్పుల్. ఏంటి? ఏ కలర్లో ఉంది? దట్ ఈస్ పర్పుల్. అసలు ఏంది చూద్దాం ఆగండి. చూడండి ఫస్ట్గా అయితే మీకు నేను ఒక చిన్న షార్ట్ ట్రిక్ చెప్తాను. ఓకే, అసలు ఈ సొల్యూషన్ ఎలా మారుతుంది ఇవన్నీ చూద్దాం ఒకసారి. ఓకే, ఈ షార్ట్ ట్రిక్తో 100% ఇంకా ఎప్పుడు కూడా లిట్మస్ పేపర్ గురించి ఇంకా మర్చిపోకూడదు మీరు. ఏంటి? లిట్మస్ పేపర్ గురించి ఇంకా మర్చిపోకూడదు మీరు. ఓకే, సరే ఈ షార్ట్ ట్రిక్ ఎంత చూడండి. దట్ ఈస్ బార్స్. సరే ఇంకొంచెం చూడండి ఏం రాసా ఇక్కడ నేను? బార్స్. ఏంటి? బార్స్. బార్స్, నాట్ బాస్, ఇట్ ఈస్ ఎ బార్స్. చూడండి. ఓకే, రే చిన్న షార్ట్తో మీకు ఎంత వచ్చేస్తుందిరా చూడు. బీ ఫర్ బేసెస్. ఏంటి? బీ ఫర్ బేసెస్. ఓకే, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్ ఏమవుతుంది చూడండి. ఓకే, ఒక యాసిడిక్ సొల్యూషన్లో. ఓకే, సారీ దట్ ఈస్ బ్లూ లిట్మస్, ఇది బేసెస్ కాదు. ఓకే, బ్లూ లిట్మస్. ఎందుకంటే మనం దేని గురించి చెప్పుకుంటుంది ఇప్పుడు? లిట్మస్ పేపర్ గురించి కదా. సో బ్లూ లిట్మస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్ ఏమవుతుందంటే రెడ్ లిట్మస్గా మారుతుంది. ఏంటి? రెడ్ లిట్మస్గా మారుతుంది. ఇట్ ఈస్ సోర్ టు టెస్ట్. ఏంటి? సోర్ టు టెస్ట్. అయిపోయింది ఇంకా. చూడండి సియర్ హౌ వాజ్ ద షార్ట్ ట్రిక్? బార్స్. బార్స్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, దట్ ఈస్ బార్స్. బీ ఫర్ బ్లూ లిట్మస్. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్ ఇట్ టర్న్స్ ఇంటూ
రెడ్ లిట్మస్ ఇట్ ఈస్ సోర్ టు టెస్ట్ ఏంటి సోర్ టు టెస్ట్ ఏంటి బ్లూ లిట్మస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్ టర్న్ టు రెడ్ లిట్మస్ ఇట్ ఈస్ సోర్ టు టెస్ట్ ఏంటి సోర్ టు టెస్ట్ సూపర్ సూపర్ భయ్యా ఓ భయ్యా ఐఎమ్ మేకింగ్ బోర్డ్ పేపర్ కెన్ ఐ హెల్ప్ యూ ఓకే ల్యాబ్ ఓకే ఓకే వెరీ గుడ్ ప్రసన్న వెరీ గుడ్ ఓకే సూపర్ సరే నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఏంటి బేసెస్ గురించి తెలుసుకోవాలి కదా మనం ఏంటి బేసెస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసెస్ ఏముంది చూడండి ఒకటే గుర్తుపెట్టుకుంటారా దట్ ఈస్ ఆర్ బి క్యూబ్ ఏంటి ఆర్ బి క్యూబ్ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఏంటి ఆర్ బి క్యూబ్ ఏంటి ఆర్ బి క్యూబ్ ఏంటి ఆర్ బి క్యూబ్ చూడండి దట్ ఈస్ ఆర్ రెడ్ లిట్మస్ ఓకే టు బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసెస్ ఏంటి బేసెస్ ఓకే ఇంకా బి అని చెప్పా దట్ ఈస్ బిటర్ టు టెస్ట్ ఖత్తం ఖత్తం అయిపోయింది వెరీ సింపుల్ ఏం లేదు నా యాసిడ్స్ అన్నాడంటే బార్స్ ఓకే బేసెస్ అన్నాడంటే దట్ ఈస్ ఆర్ బి క్యూబ్ bars blue litmus to red litmus in the presence of acids it is so to test khatam rb cube or that is red litmus in the presence of bases it is turns to blue litmus that is bitter to test khatam yes how was the short trick yes Raghuvir I will in the last session okay in the chapter last okay na in ఖచ్చితంగా ఇస్తాను అన్ని ఇస్తాను నేను అరే నేను చెప్తున్నాను కదా దట్ ఈస్ బ్లీచింగ్ పౌడర్ కానీ అండ్ అలాగే వాషింగ్ పౌడర్ కానీ అలాగే ఎనీథింగ్ బేకింగ్ సోడా ఇవన్నీ నెంబర్ ఆఫ్ షార్ట్ ట్రిక్స్ రా ఈజీగా అయితే మీరు గెయిన్ చేయొచ్చు మార్క్స్ ఓకేనా మీకైతే ఏం ప్రాబ్లం లేదు ఓకే ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి ఓకే ఎస్టరిఫికేషన్ రిడక్షన్ అటామిక్ స్ట్రక్చర్ అన్నీ నేను చెప్తాను నేను ఓకే దర్ ఈజ్ నో ప్రాబ్లం ఓకే కార్బన్ అండ్ కాంపౌండ్ సార్ ప్లీజ్ ఖచ్చితంగా చెప్తాను నేను ఓకే రేపు టుమారో అయితే నేను లైట్ చాప్టర్ వస్తాను రా లైట్ చూసుకోండి లైట్ చాప్టర్ రే డయాగ్రామ్స్ని ఆట ఆడిస్తా ఓకే దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఓకే సార్ మాస్ ఊరం మాస్ ఉంది ఎక్స్ప్లెనేషన్ మాస్ అంటే మనం పవర్ఫుల్ రా రే ఓకే 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 సెపోనిఫికేషన్ రేపు నేను ఒక షార్ట్ వదులుతాను చూడండి అబౌట్ సెపోనిఫికేషన్ అండ్ ఎస్టరిఫికేషన్ ఓకే వెరీ ఈజీ ట్రిక్ ఓకే నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ సియర్ ఇక్కడ చూడండి రెండు బీకర్స్ అయితే ఇస్తున్నాడు రా ఎన్ని బీకర్స్ ఇస్తున్నాడు రెండు బీకర్స్ అరే ఇక్కడ నుంచి చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది చాలా ఇంట్రెస్టింగ్ చూడండి ఏం తీసుకున్నాడు 2 బీకర్స్ ఇస్తున్నాడు ఇక్కడ ఒక బీకర్ తీసుకున్నాడు సేమ్ అలాగే ఇంకో బీకర్ తీసుకున్నాడు సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో సియర్ ఇక్కడ ఒక బీకర్ అక్కడ ఒక బీకర్ చూడండి ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే చూడండి ఇక్కడ రెడ్ లిట్మస్ పేపర్ తీసుకున్నాడు రెడ్ లిట్మస్ పేపర్ చూసారా ఇప్పుడు సియర్ చూడండి రెడ్ లిట్మస్ పేపర్ ఒక సొల్యూషన్ తీసుకున్నాడు అలా తీసి పెట్టంగానే చూడండి రెడ్ లాగానే ఉంది ఓకే నెక్స్ట్ చూద్దాం చూడండి బ్లూ లిట్మస్ పేపర్ చూడండి ఫస్ట్ మొత్తం బ్లూ కలర్లో ఉంది ఇప్పుడు ఎలా మారింది దట్ ఈస్ రెడ్ ఎలా ఉంది ఇది రెడ్గా మారింది ఓకే నెక్స్ట్ ఇది చూడండి బ్లూ సో బ్లూ నుంచి రెడ్గా మారింది ఓకే చూడండి బ్లూ నుంచి రెడ్గా మారింది ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ స్పీకర్ చూడండి అరే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఓకే చూడండి సో రెడ్ రిమైన్స్ రెడ్ ఏంటి ఏమంటున్నాడు వాడు రెడ్ రిమైన్స్ రెడ్ ఓకే అండ్ బ్లూ చేంజెస్ టు రెడ్ ఏంటి బ్లూ చేంజెస్ టు రెడ్ అదే కదా చెప్పుకుంది బ్లూ టు రెడ్ సరే ఇప్పుడు ఏమైనా చూద్దాం ఇప్పుడు సో ఇక్కడ ఇంకో సొల్యూషన్ తీసుకున్నాడు సో బ్లూ నుంచి వచ్చేసి బ్లూ లాగానే ఉంది చూసారా మీరు ఇప్పుడు చూడండి రెడ్ లిట్మస్ పేపర్ తీసి పెట్టగానే చూడండి రెడ్ నుంచి ఎలా మారింది బ్లూగా మారింది సో ఇది ఎలా మారింది రెడ్ నుంచి బ్లూగా మారింది ఎలా మారింది రెడ్ నుంచి బ్లూగా మారింది సో ఇప్పుడు చూడండి ఇందా నేను బార్స్ ఆర్బీ క్యూబ్ అని చెప్పాను సో ఫస్ట్ బీకర్ ఏముంది ఈ సెకండ్ బీకర్లో సొల్యూషన్ చెప్పండి
ఫస్ట్ స్పీకర్లో ఏమైందంటే ఈ బ్లూ లిట్మస్ నుంచి రెడ్ లిట్మస్ మారిందిరా. బ్లూ నుంచి ఏం మారింది, రెడ్గా మారిపోయింది. ఓకే, ఈ సెకండ్ స్పీకర్ చూడండి, రెడ్ నుంచి బ్లూగా మారింది. సో వాట్ ఈస్ ఫస్ట్ స్పీకర్, వాట్ ఈస్ సెకండ్ స్పీకర్? ఐ నీడ్ ఆన్సర్. ఎవరైనా చెప్పండి, వాట్ ఈస్ ఫస్ట్ స్పీకర్, వాట్ ఈస్ సెకండ్ స్పీకర్? చెప్పండి. ఎస్ ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. రేష్మా బెహ్రా, ఎస్ వెరీ గుడ్. ఎస్ ఈశ్వర్, వెరీ గుడ్ రా, వెరీ గుడ్. ఎస్ ఎస్విడి, ఎస్ ఎస్. చూడండి ఇక్కడ నేను షార్ట్కి చెప్పా, గుర్తుందా లేదా మీకు? ఏమని చెప్పా నేను? దట్ ఈస్ బార్స్ అని చెప్పా, బార్స్ అని చెప్పా. అలాగే ఆర్బి క్యూబ్. ఎంతమంది గుర్తుందిరా? ఎంతమందికి ఈ షార్ట్కి గుర్తుంది? ఇందాక చెప్పా నేను. ఆర్బి క్యూబ్ ఒకటి చెప్పా. సో బార్స్ దట్ ఈస్ యాసిడ్స్, బేసెస్. చూడండి, బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్. చూడండి, దట్ ఈస్ బ్లూ టు రెడ్, దట్ ఈస్ ఫస్ట్ వన్ ఏమంటాం, దట్ ఈస్ యాసిడ్స్. చూడండి, ఆర్బి క్యూబ్ అని చెప్పా, దట్ ఈస్ రెడ్ లిట్మస్ నుంచి బ్లూగా మారింది, దట్ ఈస్ బేసెస్. సో సెకండ్ స్పీకర్ ఏమవుతుంది, దట్ ఈస్ బేసెస్. సింపుల్ రాది, సింపుల్. ఎస్ వెరీ గుడ్. హౌ మెనీ ఆఫ్ అండర్స్టాండ్? సో ఇంకోసారి మనకి లిట్మస్ పేపర్ గురించి ఏదైనా క్వశ్చన్ వచ్చిందంటే ఏం గుర్తురాలి? బార్స్ ఆర్బి క్యూబ్. ఏంటి? బార్స్ ఆర్బి క్యూబ్. బార్స్ మీన్స్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్, దట్ ఈస్ సోప్ టు టేస్ట్. ఆర్బి క్యూబ్, రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసెస్, దట్ ఈస్ బిటర్ టు టేస్ట్. ఖతం, అయిపోయింది. అరే మనం ప్రతి చాప్టర్ ఇలా చెప్పుకుందాం రా మనం. ఓకే సార్, వాట్ హ్యాపెండ్ ఇఫ్ కెమికల్ ఈక్వేషన్? అరే చేస్తా నేను. అరే ఎవరో మెసేజ్ చేశారు, కెమికల్ ఈక్వేషన్ ఇస్ నాట్ బ్యాలెన్స్ అని చెప్పి. అసలు బ్యాలెన్స్ అవ్వకపోతే అసలు రియాక్షన్ అవుతుందిరా. ఐ విల్ గివ్ వన్ వీడియో, కంప్లీట్లీ 4 minutes. ఓకే, 4 నిమిషాలు వీడియో ఇస్తాను, హౌ టు బ్యాలెన్స్ అనేది. చాలా చాలా సింపుల్ ట్రిక్ చెప్తాను నేను. ఓకే, ఎస్ వివేక్, ఖచ్చితంగా చెప్తాను నేను. చాలా చాలా ఈజీగా చెప్తాను నేను. ఓకే, ఎల్జిడి ఫర్హాన్, ఖచ్చితంగా చెప్తాను నేను. ఓకే, దెర్ ఈస్ నో ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, సియర్. సో చూడండి ఇక్కడ, సో చూడండి, దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ యాసిడ్స్, నెక్స్ట్ వన్ ఈస్ చూడండి బేసెస్ చేంజ్ టు రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్, దట్ ఈస్ బేసెస్. ఖతం, అంతే, అయిపోయింది. నెక్స్ట్ చూడండి, బ్లూ లిట్మస్ పేపర్ టర్న్స్ రెడ్ ఆన్ డిప్పింగ్ ఇన్ ద యాసిడ్. ఓకే, చూడండి, ఇన్ యాసిడ్. ఓకే, అండ్ రెడ్ లిట్మస్ టర్న్స్ టు బ్లూ బై ఆల్కలీ. అంతే, వెరీ వెరీ సింపుల్ రా ఇది. దీనిలో భయపడాల్సిన అవసరం లేదు. భయ్యా ఏం ఎనర్జీ భయ్యా, చంపేస్తున్నావు సార్. ఎస్, నేను ఎనర్జీగా ఉంటే నువ్వు కూడా నేర్చుకోగలవు. ఖచ్చితంగా అచ్చి పడేద్దాం మనం. ఓకే, మీరైతే చూడండి లైక్. అరే మీరు అసలు లైక్ చేయలేదంటారు, అసలు ఇంకా 15 likes ఉన్నాయి. చేయండి, చూస్తాను నేను. మీ ఎనర్జీ ఎంత చూడాలి ఇప్పుడు నేను. ఐ బిన్ గివింగ్ 5 seconds. మీ ఎనర్జీ ఎంత చూడాలి నేను ఇప్పుడు. 15 likes ఉన్నారా? సెషన్ అంటున్నా నేను, సెషన్కి 15 likes వచ్చున్నాయి. ఎస్ వీడియో కింద లైక్ బటన్ కొట్టండి. ఓకే, అరే ఖచ్చితంగా చెప్తాను నేను. థర్మైట్ ప్రాసెస్, వెరీ గుడ్ నిజంగా. అరే మీకు ఏం కావాలో చూడండి, చాలా ఈజీగా నిమోనిక్స్ చెప్తాను నేను. ఓకే, ప్రతి క్వశ్చన్. ఓకే, మీకేమేం కావాలో ఈ చాప్టర్. ఓకే, దట్ ఈస్ ఈ సెషన్ అయిపోయిన తర్వాత కింద మీరు కామెంట్ చేయండి. ఓకేనా, బికాస్ నేను ప్రతిదీ గుర్తుంచుకోవాలంటే కుదరదు. ఓకే, ఈ సెషన్ తర్వాత మీరు కింద కామెంట్ చేయండి. ఓకే, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. నేను కంటిన్యూ వీడియో చేశానంటే ఖచ్చితంగా మీకు గుర్తుండిపోతుంది. అంతే, లైఫ్ టైం గుర్తుండిపోతుందిరా చెప్తున్నా. లైఫ్ టైం, నాట్ ఫర్ 10th class. 10th class కాదు, లైఫ్ టైం గుర్తుపడుతుంది. అర్థమవుతుందా? లైఫ్ టైం గుర్తుండిపోతుంది, 100% గుర్తుండిపోతుంది. ఓకే, నాట్ ఓకే. వాట్ ఈస్, అరే అన్న వాట్ ఈస్ ఆల్కలీ అంట. వాట్ ఈస్ ఆల్కలీ అందరా? దట్ ఈస్ బేస్ కదరా. ఓకే, రేపు సెషన్ ఎప్పుడు అయిపోతుంది? నేర్చుకో, రేపు అయిపోతుంది. రేపు ఈ టైంకి అయిపోతుంది. 24 hours చెప్తాను నేను క్లాస్. ఏం నేర్చుకోలేవా? 24 hours చెప్తాను నేను క్లాస్. నేర్చుకోలేవేంది నువ్వు? ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇంకా మనమైతే టైం వేస్ట్ చేయకుండా. ఓకే,
న్యాచురల్ ఇండికేటర్స్. చూడండి న్యాచురల్ ఇండికేటర్స్. చూడండి ఇక్కడ నుంచి అయితే చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది రా. నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఎనర్జీ కావాలి. మీరు ఎనర్జీ అని మెసేజ్ చేస్తే నేను ఎనర్జీగా ఉంటాను. మీకు ఖచ్చితంగా ఎనర్జీ చూపిస్తాను నేను. చేయండి సార్. హ్యూమన్ ఖచ్చితంగా చెప్తా ప్రశ్న, నేను హ్యూమన్ ఐ ఖచ్చితంగా చెప్తాను నేను. ఓకే నెక్స్ట్ చూడండి ఈ ఫ్లేవర్ ఏంద్రా బాబు, చెవులో పట్టుకోవడానికి నేను చూడడానికి. దట్ ఈస్ పిట్యూనియా. ఏంటి పిట్యూనియా, దీని ఏమంటాం? పిట్యూనియా అంటాం. ఓకే నెక్స్ట్ చూడండి టర్మరిక్. ఏంటి నెక్స్ట్ వన్ ఇస్ టర్మరిక్. ఈ టర్మరిక్ చూడండి పసుపు అంటాం. పసుపు గంధమ పూలతో ఏదో సాంగ్ ఉంది, సంతూర్ అని చెప్పి. ఫైర్ పెట్టండి రా, ఫైర్ సార్. అరే ఖచ్చితంగా చెప్తాను రా తనుష్. ఓకే డే ఆఫ్టర్ టుమారో ఇస్ మై లైట్ చాప్టర్. ఎవరు మిస్ అవ్వద్దు, లైట్ చాప్టర్ చెప్తున్నాను కదా. చాలామంది రే డయాగ్రామ్స్ రావు. ఓకే ఈ రే డయాగ్రామ్స్ అన్ని మీకు నేను బ్రెయిన్లో సెట్ చేయబోతున్నా 100%. ఓకే పెట్టండి సార్ వి వాంట్ లైట్ చాప్టర్ అని చెప్పి పెట్టండి రా. ఎంతమంది ఓకే మినిమం ఒక 100 మెసేజ్ పెట్టండి, నేను రేపు చెప్తాను. నేను రేపు ఖచ్చితంగా చెప్తా వి వాంట్ లైట్ చాప్టర్ అని చెప్పి ఖచ్చితంగా చెప్తాను నేను. ఎస్ పెట్టండి, ఎలా ఫైర్ పెట్టండి ఖచ్చితంగా చేస్తా. ఎస్ సందూర్. ఓకే నెక్స్ట్ టుమారో అయితే ఖచ్చితంగా చేస్తాను నేను. గ్రేట్ టు ఎస్. నెక్స్ట్ చూడండి సియర్ గిరానియం. ఓకే ఇది ఒక ఫ్లేవర్. ఓకే ఇవన్నీ న్యాచురల్ ఇండికేటర్స్ ఉంటాం. ఓకే నెక్స్ట్ చూడండి సియర్ దట్ ఈస్ బీట్రూట్. ఏంటి బీట్రూట్ చూడండి. బీట్రూట్ అసలు మనకు అసలు ఇష్టమే ఉండదు. బికాస్ అదేంటంటే ఒక టేస్ట్ వేరు ఉంది సార్, అసలు దాన్ని పట్టుకోవాలంటే ఎలా ఉంది సార్ అంటారు. ఓకే దట్ ఈస్ వెరీ వెరీ హెల్తీ. నెక్స్ట్ చూడండి రెడ్ క్యాబేజ్. రెడ్ క్యాబేజ్లో ఓకే రెడ్ క్యాబేజ్ గురించి యాసిడ్లో ఎలా ఉంటుంది, బేస్లో ఎలా ఉంటుంది అని క్వశ్చన్ వస్తుంది మనకి. ఓకేనా ఖచ్చితంగా వస్తుంది మన క్వశ్చన్. ఓకే ఖచ్చితంగా వస్తుంది, నేర్చుకోవాలి మీరు అందరూ. నెక్స్ట్ చూడండి సియర్. చూడండి రెడ్ క్యాబేజ్ ఎక్స్ట్రాక్ట్ రిమైన్స్ రెడ్ ఇన్ ఎసిడిక్ సొల్యూషన్ బట్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్. ఏమవుతుందంటే ఓకే రెడ్ ఇన్ ఎసిడిక్ ఓకే బట్ బ్లూ టు గ్రీన్, బ్లూ నుంచి గ్రీన్గా మారుతుంది. సార్ ఇవన్నీ గుర్తుంచుకోవాలంటే మా వల్ల కావటం లేదు సార్. అవును కదా సార్. సో నేనైతే మీకు ఒక షార్ట్ ట్రిక్ నేర్పిస్తా. ఓకే ఒక నిమానిక్ నేర్పిస్తా, మీకు ఇంకా లైఫ్ టైం గుర్తుండిపోతుంది 100%. ఓకే ఇప్పుడే ఓకేనా. అదేమైనా కానీ ఓకే మిథైల్ ఆరెంజ్ కానీ మిథైల్ రెడ్ కానీ దట్ ఈస్ లిట్మస్ పేపర్స్ కానీ ఇవన్నీ ఎన్నైనా ఉన్నది రా, టర్మరిక్ పౌడర్ కానీ ఓకే అవన్నీ మీకు బ్రెయిన్లో ఇలా సెట్ చేయబోతున్నా. ఓకే నెక్స్ట్ చూడు ఎలక్ట్రిక్ కరెంట్ కూడా చెప్తాను నేను. నెక్స్ట్ చూడండి సింథటిక్ ఇండికేటర్స్. సో సింథటిక్ ఇండికేటర్స్ నేర్చుకునే ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక చిన్న షార్ట్ ట్రిక్ చెప్తాను మీకు నేను. ఈ షార్ట్ ట్రిక్తో లిట్మస్ పేపర్ కానీ రెడ్ క్యాబేజ్ కానీ టర్మరిక్ కానీ ఫినాఫ్థలైన్ కానీ ఓకే మిథైల్ ఆరెంజ్ కానీ యాసిడ్లో ఎలా ఉంటాయి బేస్లో ఎలా ఉంటాయి అని చెప్పి దానికి ఇలా కొట్టేయచ్చు, మనం దృష్టిలో మనం కొట్టేయచ్చు. బికాస్ మీకు అంతా బ్రెయిన్ లెక్కేపోతుంది. ఓకే ఖచ్చితంగా చెప్తాను నేను. చెప్తాను నా కూడా నేను చెప్తాను నేను. ఓకే సరే ఈ షార్ట్ చూడండి, ఏం లేదు చూడు. ఇదేంటంటే లార్డ్ బ్లెస్. ఏంటి లార్డ్ బ్లెస్ ఏం చేస్తాడంటే క్యారెస్టైర్. ఏంటి క్యారెస్టైర్ అంటే ఫెనికాల్ పిక్ టు మ్యారీ. ఇది ఒక్కటి నేర్చుకుంటారు చాలు. లార్డ్ బ్లెస్ క్యారెస్టైర్. ఏంటి లార్డ్ బ్లెస్ క్యారెస్టైర్ 3 వర్డ్స్గా నేర్చుకోండి. లార్డ్ బ్లెస్ అన్న ఏమన్నాను, లార్డ్ బ్లెస్. సో చూడండి ఇక్కడ లార్డ్. సో ఎల్తో గుర్తుపెట్టుకోండి. సో ఎల్తో గుర్తుపెట్టుకోండి దట్ ఈస్ లిట్మస్. ఏంటి ఎల్తో గుర్తుపెట్టుకోండి దట్ ఈస్ లిట్మస్. ఓకే ఆర్డి దట్ ఈస్ రెడ్. ఏంటి రెడ్. ఓకే బ్లెస్ అని చెప్పా దట్ ఈస్ బ్లూ. ఏంటి బ్లూ. సో చూడండి ఇక్కడ ఓకే ఫస్ట్ వచ్చింది కదా దట్ ఈస్ యాసిడ్స్, నెక్స్ట్ వచ్చింది బేసెస్. చూడండి లార్డ్. ఏంటి లార్డ్. లిట్మస్ పేపర్ చూడండి యాసిడ్స్లో ఎలా ఉంటుంది దట్ ఈస్ రెడ్, బేస్లో ఎలా ఉంది దట్ ఈస్ బ్లూ. ఖతం చూడండి. ఓకే ఎల్లో కలర్ కనబడట్లేదా? ఓకే నేను చూపిస్తున్నానండి.
ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో ఎల్తో గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ లిట్మస్. ఏంటి? ఎల్తో గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ లిట్మస్. ఓకే, లార్డ్ బ్లెస్ అన్న. ఏంటి? లార్డ్ బ్లెస్. ఆర్డీతో పెట్టుకోండి, దట్ ఈస్ రెడ్. రెడ్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది? యాసిడ్స్లో ఉంటుంది. బ్లెస్ అని చెప్పా, దట్ ఈస్ బేసెస్. ఏంటి? చూడండి, చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ బ్లెస్ అని చెప్పా, బ్లెస్ ఇస్ బ్లూ, దట్ ఈస్ ఇన్ బేసెస్. సో ఫస్ట్ టైం వస్తుంది ఇక్కడ, దట్ ఈస్ ఎసిడిక్, తర్వాత బేసెస్. సో ఫస్ట్ వన్ ఈస్ రెడ్, తర్వాత ఇస్ బ్లూ. ఓకే, సో లిట్మస్ చూడండి, యాసిడ్లో ఎలా ఉంటుంది? రెడ్ ఉంటుంది. ఓకే, బ్లూలో దట్ ఈస్ బేస్లో ఎలా ఉంటుంది? బ్లూలో ఉంటుంది. ఖతం. 9th క్లాస్. ఓకేనా? 9th క్లాస్ చూడండి, రేపటి నుంచి నేను ఓకే 1 షాట్స్ లైక్ 15 మినిట్స్లో ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోతున్నా. ఎవ్రీ 15 మినిట్స్లో ఒక్కొక్క చాప్టర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, భయ్యా యువర్స్ ఎనర్జీ మై ఎనర్జీ, దట్ ఈస్ ఫర్హాన్. ఓకే, WPL ఫ్యాన్స్. ఓకే 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 అన్న, న్యూమెరికల్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఖచ్చితంగా చేపిస్తాను నేను. చూడండి నెక్స్ట్ క్యారేజ్ అన్న. క్యారేజ్ గుర్తుపెట్టండి, దట్ ఈస్ క్యాబేజ్. ఏంటి? క్యాబేజ్. క్యారేజ్ కాదురా, అది క్యాబేజ్. క్యాబేజ్. ఏంటి? క్యాబేజ్. ఏంటి? క్యాబేజ్. చూడండి, ఆర్ దట్ ఈస్ రెడ్. ఓకే, జీ అని చెప్పా, దట్ ఈస్ గ్రీన్. సో ఫస్ట్లో వచ్చేది ఏంది? ఫస్ట్లో వచ్చేసి దట్ ఈస్ యాసిడ్స్, నెక్స్ట్ వచ్చేసి బేసెస్. ఖతం ఖతం. క్యాబేజ్ అంటే క్యారేజ్ గుర్తుపెట్టుకోరా. క్యాబేజ్ అంటే క్యారేజ్. క్యాబేజ్ సి, దట్ ఈస్ క్యాబేజ్. ఆర్ రెడ్, జీ గ్రీన్. ఫస్ట్ వన్ వచ్చేసి యాసిడ్, తర్వాత బేసెస్. ఖతం. హౌ మెనీ ఆఫ్ గెట్ అండర్స్టాండ్? చాలా చాలా ఈజీ కదరా అది. నెక్స్ట్ చూడండి, టైర్ అని చెప్పా. ఏంటి? టైర్. చూడండి, టైర్ అని చెప్పా, టీతో గుర్తుపెట్టుకో, దట్ ఈస్ టర్మరిక్. ఏంటి? టర్మరిక్. తర్వాత చూడండి, వై, దట్ ఈస్ ఎల్లో అంటాం. ఏమంటాం? ఎల్లో ఎల్లో, దట్ ఈస్ నువ్వే పెద్ద డడ్డి ఫెల్లో, దట్ ఈస్ ఎల్లో. చూడండి, ఆర్ దట్ ఈస్ రెడ్. ఫస్ట్లో వచ్చేది ఏంది? దట్ ఈస్ యాసిడ్స్, తర్వాత బేసెస్. ఖతం. చూడు 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 చూడు, లిట్మస్ రెడ్ బ్లూ, తర్వాత చూడు క్యాబేజ్ రెడ్ గ్రీన్, తర్వాత చూడు టర్మరిక్ ఎల్లో రెడ్. ఖతం. ఎవర్రా ఇలా చెప్పేది? ఖతం, ఇంక అయిపోయింది. మెసేజ్ చేయి ఖతం ఖతం అని చెప్పి. ఎస్ ఎస్. హౌ మెనీ ఆఫ్ అండర్స్టాండ్? ఎంతమందికి అర్థమైందిరా? ప్లీజ్ సైడ్, ఐ విల్ టేక్ స్క్రీన్ షాట్. ఓకే ఓకే భయ్యా, ఐఎమ్ గెట్టింగ్ టైర్డ్ గోయింగ్ టు స్కూల్, ఐఎమ్ లేటింగ్. ఓకే ఓకే, నెక్స్ట్ చూడండి, సియర్. ఓకే, ఫెనికాల్ పిక్ టు మ్యారీ. ఏంటి? ఫెనికాల్ పిక్ టు మ్యారీ. చూడండి, ఫెనికాల్ దట్ ఈస్ పి. పి అని గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ఫినోఫ్థలీన్. ఏంటి? ఫినోఫ్థలీన్. ఓకే, ఫినోఫ్థలీన్. చూడండి, COL, దట్ ఈస్ కలర్లెస్. ఏంటి? కలర్లెస్. ఓకే, పిక్ అని చెప్పా, దట్ ఈస్ పింక్. పింక్తో గుర్తుపెట్టుకో, దట్ ఈస్ బేసెస్. ఫస్ట్ వన్ వచ్చేసి యాసిడ్స్, తర్వాత వచ్చేసి బేసెస్. దిస్ ఈస్ యాసిడ్, దట్ ఈస్ బేసెస్. ఖతం. తర్వాత చూడు, మేరీ అని చెప్పా, మేరీ. ఓకే, దిస్ ఈస్ మిథైల్ ఆరెంజ్. మిథైల్ ఆరెంజ్. ఏంటి? మిథైల్ ఆరెంజ్. ఇక్కడ చూడండి, మిథైల్ ఆరెంజ్ అంటే దట్ ఈస్ ఆర్ రెడ్, వై ఎల్లో. రెడ్ ఈస్ యాసిడ్స్, ఎల్లో ఈస్ బేసెస్. ఖతం, అయిపోయింది. టైర్ చూడండి, టైర్ దట్ ఈస్ టీ, టర్మరిక్. ఓకే, చూడండి, టైర్ దట్ ఈస్ టర్మరిక్. వై ఎల్లో, దట్ ఈస్ యాసిడ్స్. చూడండి, రెడ్ ఆర్ రెడ్, దట్ ఈస్ బేసెస్. మై నేమ్ ఈస్ డాక్టర్ సుహేల్ మొహమ్మద్. చూడండి, ఫినాఫ్థలీన్. చూడండి, ఫెనికాల్ అని చెప్పా, దట్ ఈస్ ఫెనికాల్. చూడండి, ఫినాఫ్థలీన్, ద స్టార్టింగ్ PH, దట్ ఈస్ ఫినాఫ్థలీన్. కల్, దట్ ఈస్ కలర్లెస్. చూడండి, పిక్.
పిక్ ఈస్ పింక్, దట్ ఈస్ బేసెస్. ఓకే, ఇది బేసెస్. ఓకే, టు మేరీ అని చెప్పా. మేరీ మీన్స్ M is methyl orange, R is red, Y is yellow, that is acid and bases. Okay, have you understand? Yes, I will continue my energy. అరే నేను చెప్తున్నాను కదా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అయితే మీకు లైట్ చాప్టర్ తీసుకుని వస్తా. ఓకే, మీకు చెప్తున్నాను కదా అస్సలు. ఓకే, మీకేం రాకపోయినా కాదు పర్లేదు, జీరోలు ఉన్నా పర్లేదు, అస్సలు రాదనుకున్నా పర్లేదు. ఓకే, మీ బ్రెయిన్లో మొత్తం నేను సెట్ చేయబోతున్నా. ఓకే, దెర్ ఈస్ నో ప్రాబ్లం. ఓకే ఓకే అరే బ్రెయిన్ ఫిట్ అయ్యి భయా, ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నా భయ్యా, కొంచెం లేట్ అయింది అంతే, కొంచెం లేట్ అయింది అంతే. ఓకే, హ్యావ్ యూ అండర్స్టాండ్? ఫైర్ పెట్టండి రా, ఫైర్ పెట్టండి. అరే మీకు అర్థమైతే ఫైర్ పెట్టండి రా. ఎవడో క్వశ్చన్ మార్కులు పెడుతున్నాడు. ఫినాప్థలిన్ అనేది ఒక లిక్విడ్ రాదు, యాసిడ్లో ఎలా ఉంటుంది, బేస్లో ఎలా ఉంటుందని చెప్పి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అసలు ఈ ఫినాప్థలిన్ అన్నాడు కదా, ఫినాప్థలిన్ గురించి చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్ చూడండి, చూడండి డీజే 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 డ్యాన్స్ చేయడానికి ఇప్పుడు డీజే వచ్చేసింది మనకి. ఓకే, చూడండి డీజే ఏం చేస్తుందో. సియర్ సింథటిక్ ఇండికేటర్స్, చూడండి సియర్ ఆర్టిఫిషియల్లీ ప్రిపేర్డ్. ఏం చేసాడు చూద్దాం ఇప్పుడు. చూడండి మళ్ళీ 2 బీకర్స్ తీసుకున్నాడు రా, మళ్ళీ 2 బీకర్స్. ఈ 2 బీకర్స్లో ఏం చేస్తున్నాడు చూడు, చూడు టేక్ 2 అన్నోన్ సొల్యూషన్స్. సో ఇక్కడ యాసిడా బేసా అని ఇవ్వలేదు మనకి, మనం యాసిడో బేసా మనమే తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి సియర్ వాడు ఏం చేస్తున్నాడు, 2 to 3 drops ఫినాప్థలిన్. ఫినాప్థలిన్ కంటే ముందర మనం రాద్దాం ఇది ఫెనికాల్ పిక్ అని చెప్పా. ఏమన్నాను నేను, ఫెనికాల్ పిక్ అని చెప్పా, గుర్తుంది కదా మీకు, ఫెనికాల్ పిక్ అని చెప్పా. దట్ ఈస్ ఫినాప్థలిన్, సిఓఎల్, దట్ ఈస్ కలర్లెస్. ఎక్కడ యాసిడ్స్లో పిక్, దట్ ఈస్ పింక్. ఎక్కడ బేసెస్ ఏంటి, పింక్ బేసెస్. ఖతం అయిపోయింది. ఇప్పుడు వాడు ఏం సొల్యూషన్ ఇచ్చినా కానీ మనకి ఇప్పుడు అర్థమైపోయింది. ఓకే, అర్థమైంది ఇప్పుడు. చూడండి ఇక్కడ టెలిగ్రామ్ ఐడి ఆఫ్ యూ సర్, अपना नाम सुहेल मोहम्मद बोल के था. ఓకే, చూడండి సియర్ ఫినాప్థలిన్. ఓకే, ఫినాప్థలిన్ చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు వాడు, చూడండి డ్రాప్. వామ్మో తిప్పాడు బాబు, నో కలర్ చేంజ్ అంట. నెక్స్ట్ చూడండి మళ్ళీ ఇంకో డ్రాప్ వేసాడు, చూడండి మళ్ళీ తిప్పాడు. వామ్మో ఇది పింక్గా మారిందిరా ఇదే. చూడండి అలా పింక్గా మారింది ఏమన్నాం, దీన్ని బేసెస్ అన్నాం, దీన్ని ఏమన్నాం యాసిడ్ అన్నాం. అయిపోయింది, ఖాతాం, అయిపోయిందిరా, అయిపోయింది మనకి. చూడండి ఇప్పుడు సియర్ కలర్లెస్ టు పింక్. ఓకే, సో దట్ ఈస్ యాసిడ్స్, అది బేసెస్, అయిపోయింది. సో సియర్ సమ్ కెమికల్ సబ్స్టాన్సెస్. ఓకే, ఫినాప్థలిన్ సచ్ యాస్ ఫినాప్థలిన్, మిథైల్ ఆరెంజ్, ఇయోసిన్, అగో దే ఆర్ సింథటిక్ ఇండికేటర్స్. ఏంటి సింథటిక్ ఇండికేటర్స్ ఏంటి, ఫినాప్థలిన్ అలాగే మిథైల్ ఆరెంజ్. ఖతం. రే ఈ సెషన్ ఎవడైతే మిస్ అవుతాడో, ఎవరైతే మిస్ అవుతాడో, మీకు ఇంకా యాసిడ్ బేసెస్ ఎవరి దగ్గర విన్నా కానీ కష్టమే, ఇంకా 100% కష్టమే. ఇంకా చూడండి నేను యాసిడ్స్ అన్నాడు, యాసిడ్ ఏంది, దట్ ఈస్ కలర్లెస్. ఏంటి కలర్లెస్. ఓకే, బేసెస్ ఏంది, దట్ ఈస్ పింక్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ చూడండి సింథటిక్ ఇండికేటర్స్. చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో, మిథైల్ ఆరెంజ్ కానీ ఫినాప్థలిన్ కానీ. నెక్స్ట్ చూడండి ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. ఏంటి ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. ఆల్ఫాక్టరీ అంటే మనం బయటికి వెళ్తా ఉన్నాం రా, ఇలా వెళ్తుంటాం, అలా వెళ్తుంటాం, వెళ్ళంగానే బిర్యానీ స్మెల్ వస్తుంది. అరే అక్కడ బిర్యానీ షాప్ ఉందిరా, ఎలా చెప్పాం, ముక్కు పడబట్టి. సేమ్ అలా కొంచెం ముందుకు వెళ్ళాం, ఆ డస్ట్బిన్ ఉంది, అరే డస్ట్బిన్ ఇలా వెళ్దాం, అక్కడ బిర్యానీ, అరే బిర్యానీ వెళ్దాం, ఆ డస్ట్బిన్ వద్దు. సో హౌ ఎలా సెన్స్ అవుతున్నాం మనం, బికాస్ ఆఫ్ అవర్ సెన్స్. ఓకే, మనం నోస్ని చూసి సెన్స్ అవుతున్నాం. ఇప్పుడు అక్కడ చూడండి బిర్యానీ షాప్ ఉందనగానే బిర్యానీ కోసం వెళ్తున్నాం, అంటే డస్ట్బిన్ ఏంటంటే వద్దని వెళ్ళిపోతున్నాం. బికాస్ ఆఫ్ అవర్ సెన్స్, దట్ ఈస్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. ఇది ఒక ఇండికేటర్. ఓకే, మన నోస్ ఇస్ ఒక ఇండికేటర్. ఓకే, ప్రశాంతి మీరు మా దేవుడు సార్, ఓకే నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ నాన్న. నెక్స్ట్ చూడండి మళ్ళీ 2 వికెట్స్ ఇచ్చాడు రా, ఏం చేస్తాడు చూద్దాం. అండి వామ్మో 2. ఈ చూడు ఇక్కడ ఏం తీసుకున్నాడంటే 2 తీసుకున్నాడు. ఏంటి, దట్ ఈస్ ఆనియన్. చూడండి ఈ ఆనియన్ ఎక్కడ చూస్తాం మనం, బిర్యానీ షాప్లో తింటాం మనం. బిర్యానీ షాప్లో అలాగే కట్ చేసి ఇస్తాడు మనకి, ఇలా పెట్టి తినేస్తాం మనం. చూడండి ఇప్పుడు చూడండి
ఆనియన్ స్లైస్. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి ఇక్కడ ఇద్దరు వచ్చారు. సో వీళ్ళిద్దరికి పేరు పెడదాం మనం. వీడి పేరు వచ్చేసి చింటు, వీడి పేరు వచ్చేసి పింటు. వీడి పేరు ఏం పేరు? చింటు. ఈ చింటు పిండు వాళ్ళేది చూద్దాం మనం. వీడి పేరు వచ్చేసి చింటు, వీడి పేరు వచ్చేసి పింటు. ఓకే, సరే చూద్దాం ఏందో వీళ్ళ గోల్ ఏందో చూద్దాం మనం. ఓకే చూడండి, ఓకే వాడికైతే స్మెల్ వస్తుంది. చూడండి స్మెల్, ఇద్దరికి స్మెల్ వస్తుంది. ఎప్పుడు? మనం ఈ సొల్యూషన్లో ఇంకా వేయలేదు. ఓకే నెక్స్ట్ చూడండి, ఈ సొల్యూషన్లో ఇంకా చూడండి. ఓకే ఇప్పుడు ఏమేం చేసాం మనం? 2 అన్నోన్ సొల్యూషన్స్ వేసాం. అది యాసిడా బేసా మనకి తెలియదు. చూడండి ఇప్పుడు చూడండి, ఆనియన్ స్మెల్ గోస్ ఆఫ్. వాడికి ఏంటంటే స్మెల్ రావట్లేదు వాడికి. ఓకే నెక్స్ట్ చూడండి, వీడు చూడండి స్మెల్ వస్తుంది, వీడికి స్మెల్ వస్తుంది. సో చింటూ ఏమో అంటున్నాడు, అరే నాకు స్మెల్ వస్తుందిరా అంటున్నాడు. పింటూ ఏమంటారు, అరే నాకు స్మెల్ రావట్లేదురా అంటున్నాడు. సో చూడండి యాసిడ్ అయితే ఫర్ సపోజ్ చూడండి యాసిడ్స్ అయితే మనకి ఖచ్చితంగా ఏమవుతుందంటే స్మెల్ వస్తుంది. బేసెస్ అయితే రాదు మనకి. ఓకే సో ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది మనకి, దట్ ఈస్ యాసిడ్ అవుతుంది. బేస్ వచ్చేసి స్మెల్ రాదు. ఓకే యాసిడ్స్ అంటే చూడండి ఫర్ సపోజ్ మనం బిర్యానీ తింటాం, ఎలా ఫీల్ అవుతాం? కారంగా ఫీల్ అవుతాం, అంతే కదా. ఓకే చాలా కారంగా ఫీల్ అవుతాం మనం. దట్ ఈస్ ఏమంటాం ఇక్కడ యాసిడ్స్. అలాగే చూడండి మనం బిర్యానీలో నిమ్మకాయ వేసుకుంటాం, దట్ ఈస్ సిట్రిక్ యాసిడ్, అంతే కదా. సిట్రిక్ యాసిడ్ కలుపుతాం, దట్ ఈస్ లెమన్. సో లెమన్ ఉందంటే దాన్ని ఏమంటున్నాం? దట్ ఈస్ యాసిడ్స్. ఓకే ఇక్కడ వాడికి స్మెల్ వస్తుందంటే ఏమంటున్నాం? దట్ ఈస్ యాసిడ్స్. ఇవి బేసెస్ దగ్గర ఏమవుతుందంటే స్మెల్ అనేవి ఏం రావు. ఓకే హే హీరో వేదాంత్ ఓనర్ నీ ఏమంటున్నావు? ఓకే హ్యావ్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ చూడండి, చూడండి వాడు ఏమంటున్నాడు అంటే ఆనియన్ స్మెల్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్ అంటున్నాడు. నెక్స్ట్ చూడండి, సో దట్ ఈస్ యాసిడ్. ఓకే ఇన్ యాసిడ్ స్మెల్ ఆఫ్ ద ఆనియన్ రిమైన్స్ సేమ్, బట్ ఇన్ బేసిస్ స్మెల్ గోస్ ఆఫ్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటే మనకి ఇక్కడ ఉంటాయి, దట్ ఈస్ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. ఓకే ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటే బై సెన్సింగ్, by smelling the anything. Okay we can say that that is acid, that is base. So మనం స్మెల్ చూసి చెప్పొచ్చు అది యాసిడ్ ఆ బేస్ అనేది. ఓకే నెక్స్ట్ చూడండి, ఇన్ యాసిడ్స్ ఓడర్ రిమైన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే బట్ బేసెస్ ఏమవుతుందంటే ఈ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే నెక్స్ట్ చూడండి ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, ఓకే certain substances whose odor changes acidic or basic medium. ఓకే ఏదైనా సబ్స్టాన్సెస్, కొన్ని సబ్స్టాన్సెస్ లైక్ ఆనియన్ ఇవన్నీ ఓకే యాసిడ్ అండ్ బేసెస్లో చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవేందో మనం చూసుకుందాం ఇప్పుడు. ఓకే చూడండి నెక్స్ట్ చూడండి, హీరో ఐఎమ్ సీయింగ్ దట్. చూడండి ఆనియన్, క్లవ్, అలాగే వెన్నెలా, తర్వాత చూడండి యూకలిప్టస్. అలాగే చూడండి ఇన్ యాసిడ్స్ చూడండి యాసిడ్స్ ఓడర్ రిమైన్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే అలాగే ఉంటుంది. బట్ బేసెస్ ఏమవుతుందంటే దాని యొక్క స్మెల్ తగ్గిపోతుంది. ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఓకే నెక్స్ట్ చూడండి, ఓకే ఎవ్రీథింగ్ గుడ్. నేను ఖచ్చితంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. ఓకే నెక్స్ట్ చూడండి యూనివర్సల్ ఇండికేటర్స్. ఓకే యూనివర్సల్ ఇండికేటర్స్ చూడండి. సియర్ mixture of several indicators is known as universal indicators. ఏంటి? mixture of several indicators is known as universal indicators. అసలు మిక్సర్ ఏందో చూద్దాం మనం. చూడండి ఇక్కడ మనమైతే ఇక్కడ ఏం తీసుకున్నామంటే యూనివర్సల్ ఇండికేటర్గా చూడండి ఇక్కడ యాసిడ్స్ ఎక్కడ దాకా ఉన్నాయి చూడండి 1 to 6. తర్వాత న్యూట్రల్, దట్ ఈస్ pH స్కేల్ అంటాం రా దీన్ని. ఏమంటాం? pH స్కేల్. ఆల్కలీస్ చూడండి ఇంక్రీజింగ్ ఆల్కలీ. చూడండి 1 to 6 దట్ ఈస్ 0 to 6. 0 to 6 ఏమంటున్నాం అంటే దట్ ఈస్ యాసిడ్స్ అంటున్నాం. ఓకే ఫ్రమ్ 8 to 14 ఏమంటున్నాం? దట్ ఈస్ ఆల్కలీస్ అంటున్నాం. ఏమంటున్నాం? ఆల్కలీస్. ఓకే ఓడర్ అంటే స్మెల్ అంటాం. ఓకే స్మెల్ వస్తుందా లేదని చెప్పి. ఓకే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ స్మెల్. ఓకే మిథైల్ ఆరెంజ్ స్టిక్ ఏమంటారా? మేరీ అని చెప్పా, మేరీ. ఓకే రెడ్ అండ్ ఎల్లో. ఓకే మేరీ దట్ ఈస్ ఎమ్ మిథైల్ ఆరెంజ్. ఓకే మేరీ అన్న దట్ ఈస్ రెడ్ అండ్ ఎల్లో. రెడ్ ఈస్ ఇన్ acidic solution, Y is yellow, that is in basic solution. Okay next చూడండి notes in the end of the session I will provide. ఓకేనా సెషన్ ఎండ్ అయ్యే టైంలో నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. ఓకే నెక్స్ట్ చూడండి
చూడండి యూనివర్సల్ ఇండికేటర్ నాట్ ఓన్లీ టెల్ us వెదర్ ద సొల్యూషన్ ఈజ్ బేస్ ఆర్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సింథటిక్ ఇండికేటర్? వాట్ ఈస్ ద ఆన్సర్? వాట్ ఈస్ ద ఆన్సర్ చెప్పండి రా. అరే దీన్ని ఎలిమినేషన్ చేసి కూడా చెప్పొచ్చు మనం. వాట్ ఈస్ ద సింథటిక్ ఇండికేటర్ అన్నాడు రా. వాట్ ఈస్ ఆన్సర్? ట్రై త్వరగా ట్రై చేయండి. వాట్ ఈస్ ఆన్సర్? ఎస్, ఇది తెలంగాణ వాళ్ళ కూడా కోసం. ACCCBB రెడ్ క్యాబేజ్ అంట. వాట్ ఈస్ ద ఆన్సర్? చూడండి, వాట్ ఈస్ ద ఆన్సర్? వాట్? ఇక్కడ నేను సింథటిక్ ఇండికేటర్ అన్నా. దిస్ ఈస్ న్యాచురల్. ఓకే, దట్ ఈస్ న్యాచురల్. ఇది కూడా ఏముంది చెప్పండి? ఇది కూడా రెడ్ క్యాబేజ్ అంటే ఏంది? వెజిటబుల్. దట్ ఈస్ న్యాచురల్ థింగ్. ఆన్సర్ ఈస్ సి. ఎస్, వెరీ గుడ్. ఆన్సర్ ఈస్ సి. ఎస్ 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 ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఆన్సర్ ఈస్ సి. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి, ద ఇండికేటర్ విచ్ టర్న్ రెడ్ ఇన్ ఎసిడిక్ సొల్యూషన్. వాట్ ఈస్ ఆన్సర్? వాట్ ఈస్ ఆన్సర్? చూడండి, విచ్ టర్న్స్ రెడ్ ఇన్ ఎసిడిక్ సొల్యూషన్. ఏమంటున్నాడు? యాసిడ్లో రెడ్ ఉండాలంటున్నాడు. చెప్పండి, వాట్ ఈస్ ఆన్సర్? ఓకే, సి. దిస్ ఈస్ యువర్ హోంవర్క్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఇంతవరకు క్వశ్చన్ నేను ఆన్సర్ ఇస్తాను. ఈ క్వశ్చన్ మీరైతే కామెంట్లో పెట్టాలి ఆన్సర్. మీరు కామెంట్స్ ఎన్ని చేతి చేస్తారు, నేను అంత ఎనర్జీగా వస్తాను రా, అన్ని షార్ట్ తీసుకుని వస్తా. సరే, రేపు లైట్ చాప్టర్ వస్తుందా? లైట్ చాప్టర్ చెప్తున్నాను కదా, రే డయాగ్రామ్స్ అన్ని. ఓకే, మీకు సింపుల్ చెప్తున్నా, పఫ్ తిని చెప్తాను నేను. మీరు రేపు పఫ్ తీసుకొని వచ్చేయండి. రేపు క్లాస్కి వచ్చేటప్పుడు సేమ్ 8:30 స్టార్ట్ అవుతుంది. ఓకే, 8:30 to 10. ఓకే, పఫ్తో వచ్చేయండి. పఫ్ ఓకే, మీకు ఖచ్చితంగా చూపిస్తాను నేను 100%. ఓకే, ఖచ్చితంగా నేను ఆన్సర్ చెప్తాను నేను. ఓకేనా? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సరే, నెక్స్ట్ చూడండి, దీనికి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఏ సొల్యూషన్ టర్న్స్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ పింక్. ద మోస్ట్ లైక్లీ pH ఆఫ్ ద సొల్యూషన్ ఇస్. సరే, ఆన్సర్ చెప్పండి. ఇది ఫినాఫ్థలిన్ అన్నాడు, గుర్తుందా లేదో? ఫెనికాల్ పింక్ అని చెప్పా. ఫెనికాల్ పిక్ గుర్తుందిగా. P is phenolphthalein. ఓకే, దిస్ ఈస్ కలర్లెస్. ఆన్సర్ చేయండి. దట్ ఈస్ పిక్, దట్ ఈస్ పింక్. సో ఫస్ట్ వచ్చేసి యాసిడ్స్, నెక్స్ట్ వచ్చేసి బేసెస్ అవుతాయి. సో దిస్ ఈస్ యాసిడ్, ఇది బేసెస్. సో ఇప్పుడు చూడండి, ఏ సొల్యూషన్ టర్న్స్ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ పింక్. ద మోస్ట్ లైక్లీ pH ఆఫ్ ద సొల్యూషన్ ఇస్. సో పింక్గా మారిందంటారా? అంటే ఏమవుతుంది? యాసిడ్ నుంచి బేస్గా మారింది. సో ఆన్సర్ ఏమవ్వాలి? pH ఈస్ గ్రేటర్ దాన్ 7. అంతే. pH ఏమవ్వాలి? గ్రేటర్ దాన్ 7 అవ్వాలి. గ్రేటర్ దాన్ 7 అవ్వాలి. ఎస్, ఆన్సర్ ఇస్ సి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. వెరీ 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 గుడ్ వెరీ గుడ్. ఓకే, వెరీ 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 గుడ్. ఎస్, ఇలాగే ఉండాలి లైవ్లో. ఓకే, లైవ్ సెషన్ ఇలాగే జరగాలి. చాలా ఎనర్జెటిక్గా చెప్తాను నేను. మీరు అందరూ ఇలాగే ఉండండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫైర్ సింబల్ పెట్టండి, ఫైర్ సింబల్ పెట్టండి. వీఆర్ ఎనర్జీ, చాలా ఎనర్జీ కావాలి మనకి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద ఫ్రమ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విచ్ ఇస్ ట్రూ ఫర్ బేసెస్. ఏంటి విచ్ ఇస్ ట్రూ ఫర్ బేసెస్ అంట. దిస్ ఈస్ క్వశ్చన్ ఫర్ యూ. మీరే ఆన్సర్ చేయండి. ఓకే, దిస్ ఈస్ HW. సరే, ఈ HW చిన్నప్పుడు ఇచ్చేవాళ్ళు, చిన్నప్పుడు. మళ్ళీ మీరు ఇప్పుడు ఇస్తున్నారు HW అని చెప్పి. HW వాట్? HW. ఓకే, HW మీ అందరికీ ఆన్సర్ చేయండి. ఓకే, కింద కామెంట్ సెక్షన్ చేయండి. దిస్ ఈస్ అవర్ సెకండ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ చూడండి రా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఫర్ యాసిడ్స్. యాసిడ్స్ అంటారా? ఏం లేదురా. యాసిడ్ అంటే రాయ్ బార్స్ 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 రాయ్. బ్లూ లిట్మస్ 2. ఓకే, రెడ్ లిట్మస్ ఇట్ ఈస్ సో టు టెస్ట్. ఓకే, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్. అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది, ఖాతం. చాలా ఎనర్జీ చెప్తా. మీరు అందరు ఇలాగే లైవ్లో ఉండండి. రే, ఈ చాప్టర్ ఎండ్ వరకు ఉండండి. ఓకే, 100% చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తా. చాలా చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తాం మీ అందరికీ. వాట్ ఈస్ ద ఆన్సర్? చెయ్యి.
చెయ్యి. ఓకే, ఖాతాం కృష్ణ ఖాతాం. చూడు ఆన్సర్ ఇస్ చూడండి, సోర్ టు టేస్ట్ అన్న. వేర్ ఇస్ సోర్? ఇట్ ఈస్. ఓకే, సో ఏ అండ్ డి ఈస్ రాంగ్. సో బీసీ ఉంది. సో లిట్మస్ అన్న. సో సోర్ అండ్ చేంజెస్, ఇక్కడ కూడా సోర్ ఉందిగా, చేంజెస్ లిట్మస్ టు బ్లూ అంట. ఖతం అయిపోయింది. 6 సో చెప్పు ఇలా చెప్పు. బార్స్ దట్ ఈస్ బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్, దట్ ఈస్ సో టు టెస్ట్. ఖతం. ఇంకొకసారి యాసిడ్ గురించి వస్తే బార్స్ ఒకటే గుర్తుపెట్టుకో. ఏంటి బార్స్? బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్, దట్ ఈస్ సో టు టెస్ట్. రే మీరు ఇచ్చే ఎనర్జీ ఏంటో తెలుసా నాకు? ఈ సెషన్ ఇంకా 1 అవర్లో కంప్లీట్ అవుతుంది. ఓకే, మీరు కామెంట్ చేయాలి నాకు. కామెంట్లో ఏం పెట్టాలి తెలుసా? మీకేమైతే రాందో థర్మేట్ ప్రాసెస్ అన్నాడు. థర్మేట్ ప్రాసెస్ మీరు కామెంట్లో చేస్తే ఖచ్చితంగా నేను తర్వాత అన్ని కామెంట్స్ చూసుకుంటాను. నేను కామెంట్స్ చూసి ఖచ్చితంగా చేస్తాను. నేను రేపే చేస్తాను థర్మేట్ ప్రాసెస్. నేను రేపే, టుమారో ఓన్లీ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంకా see here, what happens the pH of the solution when it changes from being strongly acidic to strongly alkaline అన్నాడు. that is your homework. pH ఏమవుతుంది? వాడి యాసిడ్ నుంచి ఓకే బేస్గా మారిందంట. బేస్ అంటే దట్ ఈస్ ఆల్కలైన్. సో ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా మీరే పెట్టండి. వాట్ ఈస్ ఆన్సర్ ఇన్ దిస్? దిస్ ఇస్ థర్డ్ క్వశ్చన్. మీ అందరికి చాలా సింపుల్ క్వశ్చన్స్ వేస్తున్నాను నేను. వాట్ ఈస్ ఆన్సర్? అరే స్ట్రాంగ్లీ ఎసిడిక్ అన్నాడు. స్ట్రాంగ్లీ ఎసిడిక్ టు స్ట్రాంగ్లీ ఆల్కలైన్. ఆల్కలైన్ అంటే దట్ ఈస్ బేసెస్. ఏంటి బేసెస్? చెప్పండి. వాట్ ఈస్ ఆన్సర్? వై ఏ ఎందుకు అవుతుందిరా? ఎస్ ప్రశ్న, ఎస్ బి జోష్నా రాథోడ్, ఎస్ వెరీ గుడ్, ఎస్ ఈశ్వర్ వెరీ గుడ్. అరే చూడండి, యాసిడ్ నుంచి బేస్గా మారుతుంది. దట్ ఈస్ ఇది ఏమవుతుంది? 0 to 6 రా. ఇది యాసిడ్స్ ఏమవుతాయి? 0 to 6. బేసెస్ దట్ ఈస్ 8 to 14. 7 వచ్చేసి న్యూట్రల్ అంటాం. స్ట్రాంగ్లీ అన్నాడు. స్ట్రాంగ్లీ అంటే దగ్గర 12 or 13 ఉంటుంది. 12, 13, 14 ఉంటుంది. వై? ఎస్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్, ఏ కాదు. ఓకే, ఇంకొకసారి రాంగ్ అవ్వదు కదా మనకి. నెక్స్ట్ అండి ద ప్రాసెస్ ఆఫ్ న్యూట్రలైజేషన్. న్యూట్రల్ అన్నాడు రా. న్యూట్రల్ అంటే సార్ న్యూట్రల్ అటు ఉంటా ఇటు ఉంటా, ఇటు యాసిడ్లో ఉంటా, ఇలాగే ఇటు బేస్లో ఉంటా. సో యాసిడ్ ప్లస్ బేస్ ఇట్ ఈస్ న్యూట్రల్. ఖాతం. వాట్ ఈస్ ఆన్సర్? యాసిడ్ ప్లస్ బేస్. చూడు యాసిడ్ ప్లస్ బేస్ రాంగ్. ఎస్ అయిపోయింది. దట్ ఈస్ బి. అయిపోయింది. తీసే చూడవాకు. దట్ ఈస్ బి. సి అండ్ డి చూడాల్సిన అవసరం లేదు మనం. చూడు తర్వాత యాసిడ్స్, మినరల్ యాసిడ్స్, ఆర్గానిక్ యాసిడ్. మినరల్ యాసిడ్ అన్నాడు అనుకో, గుర్తుపెట్టుకో, దట్ ఈస్ స్ట్రాంగ్ యాసిడ్. మినరల్స్ అంటారా మనం? ఫర్ సపోజ్ మూవీస్లో అక్కడ చూస్తాం మినరల్ అంటాం. ఓకే, ఈ మినరల్స్ చేతి పడుకుంటే చెయ్యి కాలిపోతుంది. యాసిడ్ పడితే దట్ ఈస్ మినరల్ యాసిడ్. అదేరా బాబోయ్. ఆర్గానిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ మన చేయి మీద పడితే ఏమైనా అవుతుందా మనకి? ఏం కాదు. దట్ ఈస్ ఆర్గానిక్ యాసిడ్. మినరల్ యాసిడ్ అంటే మన చేయి మీద పడగానే దట్ ఈస్ మినరల్ యాసిడ్. ఆర్గానిక్ యాసిడ్ మనకేం కాదు. ఓకే, సో సియర్. ఓకే, దట్ ఈస్ HCl అండ్ HNO3, దట్ ఈస్ నైట్రిక్ యాసిడ్. ఇవన్నీ చూడండి, లైక్ సిట్రిక్ యాసిడ్, ఓకే, టార్టారిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్. ఆక్సాలిక్ యాసిడ్ అంటే చూడండి, ఓకే, ఇవన్నీ ఆర్గానిక్ యాసిడ్స్ అంటాం. ఓకే, అరే ఎవరైతే లాస్ట్ దాకా ఉంటారో ఈ యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ ఇంకా మీ లైఫ్ టైం మర్చిపోర్రా. 100% మార్క్స్ వస్తాయి. అరే నేనే వీక్స్ చెప్పేది. ఓకేనా? 100% నేనే చెప్తాను. అరే 9th క్లాస్ చెప్పాను కదరా, మర్చిపోను నేను. రేపే వస్తా చూడండి 9th క్లాస్. పిక్ దిగడం బానే నేర్చుకున్నావు అంటున్నా. ఓకే, వై యు ఆర్ చాటింగ్? మీరు చాటింగ్ చేయడానికి వచ్చారు ఇక్కడికి. మీరు చాటింగ్ చేయాలంటే బయటికి వెళ్ళిపోండి ఇంకా. నెక్స్ట్ చూడండి, సియర్ ఆర్గానిక్ యాసిడ్స్. ఏంటి ఆర్గానిక్ యాసిడ్స్? ఈ ఆర్గానిక్ యాసిడ్స్ చూడండి, దట్ ఈస్ ఓకే న్యాచురల్లీ అకరింగ్. న్యాచురల్లీ అంటే నేచురల్గా ఎక్కడైతే ఫామ్ అవుతుంది దీన్ని ఏమంటాం అంటే దట్ ఈస్ ఆర్గానిక్ యాసిడ్స్. నేచర్, ఓకే, న్యాచురల్గా ఫామ్ అయిన దాన్ని ఏమంటాం?
దట్ ఈస్ ఏమంటాం, దట్ ఈస్ ఆర్గానిక్ యాసిడ్ అంటాం. ఓకే, న్యాచురల్గా ఫామ్ అయ్యేదాన్ని. ఓకే, ఎగ్జాంపుల్ సిట్రిక్ యాసిడ్, టార్టరిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్ ఇవన్నీ వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి ఇవన్నీ ఓకే ఆర్గానిక్ యాసిడ్స్. చూడండి యాసిడ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, ఆర్గానిక్ యాసిడ్స్ అండ్ మినరల్ యాసిడ్స్. ఇవన్నీ ఎందుకు చూద్దాం మనం. చూడండి సమ్ ఆఫ్ ద ఆర్గానిక్ యాసిడ్ ఆర్ సిట్రిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, అలాగే టార్టరిక్ యాసిడ్, అలాగే ఆక్సాలిక్ యాసిడ్. ఇవన్నీ తెలిసిందే మనకి. నెక్స్ట్ చూడండి దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ మ్యాంగో. ఏంటి మ్యాంగో? అరే మ్యాంగో అంటే మనం పచ్చి మామిడికాయ చూడండి భలే తింటాం రా మనం. గర్ల్స్ అయితే ఇంకా బాగా తింటారు, బాయ్స్ అయితే కొంచెం తక్కువేమో కానీ గర్ల్స్ ఇంకా బాగా తింటారు. ఓకే, నెక్స్ట్ చూడండి సీ హియర్. నెక్స్ట్ చూడండి సియర్ టామరిండ్, చింతపండు. చింతపండు ఎలా ఉంటుంది రా? పుల్లగా ఉంటుంది. ఎలా ఉంటుంది? చాలా పుల్లగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడు సిర్ ఆరెంజ్. ఏంటి ఆరెంజ్? ఆరెంజ్ కూడా చూడండి చాలా పుల్లగా ఉంటుంది మనకి. ఓకే, చాలా అంటే చాలా. నెక్స్ట్ చూడండి గ్రేప్స్. గ్రేప్స్ కూడా చూడండి పచ్చి గ్రేప్స్. లైక్ ఆ పచ్చి గ్రేప్స్ అయితే ఎలా ఉంటాయంటే చాలా పుల్లగా ఉంటాయి మనకి. ఇవన్నీ ఏంటంటే సోట్ టేస్ట్ రా, ఇవన్నీ యాసిడ్స్ అన్నాడు ఇక్కడ. ఫస్ట్ టైం వేసాడు యాసిడ్ అని చెప్పి. ఓకే, నెక్స్ట్ చూడండి అరే ఈ సెషన్ ఎండ్ దాకా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఎలా ఉంటుందంటే మీరు లైఫ్ టైం మర్చిపోరు ఇంక అంతే. ఓకే, ఖచ్చితంగా మర్చిపోరు చెప్తున్నాను నేను. ఓకే, ఇంకా లైఫ్ టైం మీరు మర్చిపోరు, 100% మర్చిపోరు చెప్తున్నాను నేను. ఓకే, సియర్ చూడండి మినరల్ యాసిడ్స్. మినరల్ యాసిడ్స్ అంటే ఏం చెప్పా? దట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ రాక్స్. అక్కడి నుంచి చూడండి ప్రిపేర్డ్ ఫ్రమ్ మినరల్స్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ కాల్డ్ యాస్ మినరల్ యాసిడ్స్. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ లైక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ దట్ ఈస్ H2SO4. ఓకే, సేమ్ అలాగే నైట్రిక్ యాసిడ్ HNO3, సేమ్ అలాగే హైడ్రోక్లోరిక్ యాసిడ్ దట్ ఈస్ HCl. సో ఇవన్నీ ఏమంటామంటే దట్ ఈస్ ఆర్గానిక్ యాసిడ్స్, దట్ ఈస్ మినరల్ యాసిడ్స్ అంటాం. ఆర్గానిక్ యాసిడ్స్ అంటే ఏంది? ఆర్గానిక్ యాసిడ్స్ అంటే చెప్పండి. దట్ ఈస్ లాక్టిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, ఇవన్నీ ఏంటంటే ఆర్గానిక్ యాసిడ్స్ అంటాం. మినరల్ యాసిడ్స్ ఏవైతే మనకి ఎఫెక్ట్ అవుతాయో, మనకి ఎఫెక్ట్ చేస్తుందో దాన్ని ఏమంటే దట్ ఈస్ మినరల్ యాసిడ్స్. ఓకే ఓకే సార్ డ్యాన్స్ చేయాలా సార్? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రిక్ కరెంట్? రేపు ఖచ్చితంగా చేస్తాను రా, ఎలక్ట్రిక్ కరెంట్ చేస్తా, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్. రేపైతే లైట్ చాప్టర్తో వస్తున్నాను నేను. నేను లైట్ చాప్టర్ వస్తున్నా. ఓకే, ఇవ్వాలంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంకా మనం ఏం చేద్దాం, మన ఫస్ట్ క్లాస్ అలా అయింది. ఓకే, ఖచ్చితంగా రేపటి నుంచి అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, 100% ఉండదు. నెక్స్ట్ చూడండి దట్ ఈస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. నెక్స్ట్ చూడండి నైట్రిక్ యాసిడ్. నెక్స్ట్ చూడండి కాన్సన్ట్రేటెడ్ మినరల్ యాసిడ్స్ ఆర్ వెరీ డేంజరస్ ఇన్ ల్యాబొరేటరీ. యాసిడ్స్ ఆర్ జనరల్లీ మిక్స్డ్ విత్ వాటర్. ఓకేనా, మనం ల్యాబ్స్లో ఎలా ఉంటాం కదా, మన దగ్గర చాలా యాసిడ్స్ ఉంటాయి మన ల్యాబ్స్లో. కానీ అవన్నీ ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ కాదు. ఓకే, డైల్యూటెడ్ అంటాం. అంటే కొంచెం వాటర్లో కలిపి అవి పెడతారు. లేదంటే అవన్నీ మనకి చాలా డేంజరస్. అవన్నీ ఓకే చాలా అంటే చాలా డేంజరస్, మనకి డేంజరస్ అవి. నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ కెమికల్ డెఫినేషన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. అసలు యాసిడ్ ఏందో చూద్దాం. చూడండి రా, యాసిడ్ HCl వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఓకే, HCl ఎప్పుడైతే మనం డిజాల్వ్ చేస్తాం వాటర్లో, ఓకే ఇవి అయాన్స్గా ఫామ్ అవుతాయి. ఏమవుతాయి? అయాన్స్గా. అరే నేను ఒక సెషన్ చేస్తాను. ఓకే, SVT. ఓకే, ఒక సెషన్ చేస్తాను. ఓకే, కంప్లీట్ క్వశ్చన్స్ ఎన్నైతే మనకు ఉన్నాయో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఒక సెషన్ చేస్తా. ఆ సెషన్ ఎన్నైతే క్వశ్చన్స్ చెప్పాను ఆ క్వశ్చన్ నుంచే మీ ఎగ్జామ్ పేపర్లో లైన్ బై లైన్ దిగుతుంది. లైవ్ ప్రూఫ్ కూడా ఇస్తాను మీ అందరికీ. నేను ఏదైతే క్వశ్చన్ ఇక్కడ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ క్వశ్చనే మీ ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది. లైవ్ సెషన్ కూడా చేస్తా. 100% వస్తున్నాయి, అవే వస్తాయి. ఓకే, ఖచ్చితంగా వస్తాయి. సేమ్ అలాగే మీకు ఫైనల్గా 3 పేపర్స్ ఇస్తా. 3+2 ఇస్తా. 3+2 మ్యాక్సిమం మీ 3 పేపర్స్ నుంచే, అది TS అయినా, AP అయినా, కెనడా అయినా, కలకత్తా అయినా, ఇంకేమైనా అదే పేపర్లో ఏకైతే క్వశ్చన్ వస్తుందో అదే క్వశ్చన్ వస్తుంది. 50 out of 50 నేను మీ చేతుల్లో ఇస్తున్నాను రా, మీకు గిఫ్ట్ ఇస్తున్నా అంతే. ఓకే, సునైనా మ్యామ్ ఉన్నారు, ఖచ్చితంగా మీకు చాలా బాగా చెప్తారు. ఆ మ్యామ్ కానీ, రూపేష్ సార్ కానీ. ఓకే, వీఆర్ ట్రయో చాలా ఎనర్జీగా చెప్తున్నాం మనం. ఓకే, ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి మీ అందరికీ. ఓకే, ఖచ్చితంగా వస్తాయి. సియర్. ఓకే, చూడండి HCl. చూడండి HCl గివ్స్ రైజ్ టు H+ అండ్ Cl-. అండ్ ఇక్కడ HCl చూడండి, ఇక్కడ
హెచ్ ప్లస్ డివైడ్ అవుతుంది, అలాగే సిఎల్ మైనస్గా అయాన్స్ డివైడ్ అవుతుంది. హెచ్ ప్లస్ అన్న దట్ ఈస్ క్యాటయాన్, సిఎల్ మైనస్ అన్న దట్ ఈస్ యానయాన్. ఏమంటాం? దట్ ఈస్ యానయాన్. చూడండి స్ప్లిట్స్ ఇంటూ అయాన్స్. ఓకే చూడండి H2SO4. H2SO4 చూడండి ఇక్కడ మనకి ఆల్రెడీ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 హైడ్రోజన్స్. సో ఈ 2 హైడ్రోజన్స్ చూడండి 2H+గా డివైడ్ అయినాయి. ఎన్ని క్యాటయాన్స్గా? 2 క్యాటయాన్స్గా. ఎలాగ డివైడ్ అయినాయి? 2 క్యాటయాన్స్గా అయితే డివైడ్ అయినాయి మనకి. ఓకే ఎస్ అరే నేను 10 డేస్లో మనం చాప్టర్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాం. మనం 10 డేస్లో చాప్టర్ మొత్తం. సార్ ట్రిక్స్ ఫర్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా, బేకింగ్ సోడా. ఎస్ ఇది కూడా చెప్తాను నేను రాసున్నా అది కూడా చెప్తాను. అయితే ఈ చాప్టర్ ఎండింగ్ వరకు చూడండి. ఓకే ఈ చాప్టర్ ఎండింగ్ వరకు చూడండి మీరు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇంకా టైం వేస్ట్ చేయకూడదు మనం. నెక్స్ట్ చూడండి సబ్స్టాన్సెస్ విచ్ మెన్ డిజాల్వ్ ఇన్ వాటర్ గివ్స్ అయాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ యాసిడ్స్. ఏంటి? విచ్ గివ్స్ అయాన్స్ ఇన్ ఈస్ కాల్డ్ యాజ్ యాసిడ్స్. ఓకే నెక్స్ట్ చూడండి బేసెస్. చూడండి బేసెస్ MgOH ట్వైస్. చూడండి Mg+2 + 2OH-. బేసెస్ అంటే గుర్తుపెట్టుకోండి విచ్ కెన్ గివ్స్ ఏంటి? గివ్స్ OH- అయాన్స్. ఏమిస్తాయి? OH- అయాన్స్ అయితే మనకి ఇస్తాయి. ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ KOH తీసుకున్నాడు, K + OH- అయాన్స్. ఓకే ఇక్కడ కూడా OH-, ఇక్కడ కూడా OH-. సో ఇక్కడ చూడండి 2 OH, ఇక్కడ సింగిల్ OH, దట్ ఈస్ బేసెస్. దీన్ని ఏమంటాం? బేసెస్ అంటాం. ఓకే నెక్స్ట్ చూడండి సబ్స్టాన్సెస్ విచ్ మెన్ డిజాల్వ్ ఇన్ వాటర్ గివ్స్ OH- అయాన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బేసెస్. సో చూడండి ఫైనల్గా యాసిడ్స్. ఓకే బేసెస్. యాసిడ్స్ అంటే దట్ ఈస్ H+ అయాన్స్ కన్ఫర్మ్. OH- అయాన్స్ దట్ ఈస్ బేసెస్. ఖతం ఇంక అంతే ఇంకా. చూడండి క్లాసిఫికేషన్ ఆఫ్ యాసిడ్స్ దట్ ఈస్ స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏం లేదా? హై నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ అయాన్స్ ఇస్తాయి. ఓకే మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ అయాన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రాంగ్ యాసిడ్స్. ఓకే చూడండి ద యాసిడ్స్ విచ్ గివ్ మోర్ నెంబర్ ఆఫ్ hydrogen ions in aqueous solution, that is strong acids. ఏమంటాం? దట్ ఈస్ స్ట్రాంగ్ యాసిడ్. చూడండి నెక్స్ట్ HCl gives rise to H+ + Cl-. సో ఇక్కడ H+ ఇస్తుంది, అలాగే Cl- అయాన్ కూడా ఇస్తుంది. సో ఇక్కడ చూడండి H+ అయాన్స్ వస్తున్నాయి మనకి. ఓకే నెక్స్ట్ చూడండి ఆల్ మినరల్ యాసిడ్స్ ఆర్ స్ట్రాంగ్ ఎక్సెప్ట్ కార్బనిక్ యాసిడ్. వీటిని ఏమంటాం అంటే దట్ ఈస్ ఏమంటాం? వీక్ యాసిడ్స్ అంటాం. కార్బనిక్ యాసిడ్స్ ఏమంటాం? వీక్ యాసిడ్స్ అంటాం. ఏమంటాం? వీక్ యాసిడ్స్. ఖచ్చితంగా సార్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ చెప్తున్నాను కదా. ఓకే నేను నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ 1000 షార్ట్ ట్రిక్స్ ఓకే కంప్లీట్ చేస్తాను నేను. ఓకే ఖచ్చితంగా చేస్తా. సో వీక్ స్ట్రాంగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఖచ్చితంగా చేస్తాను నేను. ఓకే సింపుల్ చూడండి వీక్ అండ్ స్ట్రాంగ్ అంటే 3 గుర్తుపడండి చాలు. HCl. ఓకే నెక్స్ట్ HNO3, నెక్స్ట్ అలాగే మనకి H2SO4. ఓకే అరే మీరు వీక్ అంటే గుర్తుపెట్టుకోండి దట్ ఈస్ స్టార్ట్స్ విత్ C. ఓకే స్టార్ట్స్ విత్ C. ఓకే నెక్స్ట్ చూడండి వీక్ యాసిడ్స్. చూడండి వీక్ యాసిడ్స్. ఓకే వీక్ యాసిడ్స్ చూడండి విచ్ గివ్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. ఏంటి? విచ్ గివ్స్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. అంతే. నెక్స్ట్ చూడండి ఇక్కడ వీక్ యాసిడ్స్ నేను చెప్పా Cతో స్టార్ట్ అవుతుందిరా అని చెప్పా. ఏం చెప్పాను? దట్ ఈస్ స్టార్ట్స్ ఫ్రమ్ C. ఓకే నెక్స్ట్ చూడండి H+ CH3COOH, hence they are known as food ingredients. సో దీన్ని ఏమంటాం అంటే ఎసిటిక్ యాసిడ్ అంటాం. ఏమంటాం? ఎసిటిక్ యాసిడ్. సో చూడండి ఇవి వీక్ యాసిడ్ కాబట్టి మనం ఫుడ్లో యూస్ చేస్తాం. సో మనకేం కాదు. ఓకే సో మనకేం కాదు. సో చూడండి స్ట్రాంగ్ యాసిడ్ అనుకోండి అవన్నీ మనకి హార్మ్ఫుల్, అదే వీక్ యాసిడ్ అయితే దెర్ ఈస్ నో హార్మ్ఫుల్. ఓకే సో చూడండి CH3COOH అన్న దట్ ఈస్ ఎసిటిక్ యాసిడ్. దట్ ఈస్ ఎసిటిక్ యాసిడ్ అంటాం. ఏమంటాం? ఎసిటిక్ యాసిడ్. ఓకే నెక్స్ట్ చూడండి 300 లైక్స్ అంటారా? సింపుల్ చేయొచ్చు మనం, 100% చేయొచ్చు. చేయండి, లైక్స్ చేయండి. లైక్ ద సెషన్, లైక్ ఇట్. ఓకే నెక్స్ట్ చూడండి S89 వాచింగ్. ఓకే 10 అయితే టైం అయింది. ఓకే ఇలాగే చేయండి, ఖచ్చితంగా వస్తాయి మనకి మార్క్స్. ఓకే లైక్ ద సెషన్ చెప్పండి. డెఫినెట్లీ అని చెప్పండి.
అరే చూడండి నేను చాలా ఎనర్జీగా ఉన్నా, అరే నేను నించోని చెప్తున్నా చాలా ఎనర్జీగా చెప్తున్నా. మీరు నాకు ఇచ్చే ఎనర్జీ ఏం తెలుసా? ఈ సెషన్ తర్వాత మీరు కామెంట్స్ చేయండి మీకు ఏం కావాలో. ఓకే, అలాగే సెషన్ ఎలా ఉందో కూడా చెప్పండి. సేమ్ అలాగే లైక్స్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం మనం ఇంకా. ఓకే, నెక్స్ట్ చూడండి. సియర్ యాసిడ్స్ ఆఫ్ సోల్డ్ రెస్ట్ తెలుసు మనకి, దట్ ఈస్ బార్స్. ఇవే వస్తాయి చూడు. ఫస్ట్ సోల్డ్ రెస్ట్, నెక్స్ట్ చూడు బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్. నెక్స్ట్ చూడు లిట్మస్ పేపర్ తీసుకున్నాం. ఓకే, బ్లూ నుంచి రెడ్గా మారిపోయింది. నెక్స్ట్ చూడండి యాసిడ్ సొల్యూషన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ బికాస్ ఎందుకంటే అయాన్స్ ఫామ్ అది మనకి. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చెప్తాను మీకు. ఓకే, యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ టు ఫార్మ్ హైడ్రోజన్ గ్యాస్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ఏదో ఉంది మీకు చెప్తాను నేను. ఓకే, చూడండి యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్స్ టు ఫార్మ్ హైడ్రోజన్ గ్యాస్. ఇక్కడ ఏదైనా తీసుకున్నాం అంటే మెటల్ తీసుకున్నాం. మెటల్ అంటే ఏమంటాం? దట్ ఈస్ ఎస్ బ్లాక్ కానీ లేదంటే డి బ్లాక్ కానివ్వండి లేదంటే పి బ్లాక్లో ఓన్లీ మెటల్స్ నాట్ మెటలాయిడ్స్. చూడండి ఇప్పుడు మెటల్ ప్లస్ యాసిడ్ ఏంటి? మెటల్ ప్లస్ యాసిడ్. ఈ మెటల్ అనేది మనం యాసిడ్లో వేయగానే ఆటోమేటిక్గా పాట్ ఇలా ఏమవుతుందంటే సౌండ్ వస్తుంది. దట్ ఈస్ పాప్ సౌండ్ అంటాం. ఓకే, ఈ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఏమవుతుంది? హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ చూడండి దట్ ఈస్ మెటల్ సాల్ట్. అలాగే చూడండి హైడ్రోజన్ గ్యాస్. ఒకటే గుర్తుపెట్టుకుంటారా, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఈ చాప్టర్లో కనకం అలీజాండ్ ఫెయిల్డ్ హై కప్ మే సిల్వర్ గోల్డ్. కనకం అలీజాండ్ ఫెయిల్డ్ హై కప్ మే సిల్వర్ గోల్డ్. దట్ ఈస్ ద షార్ట్ ట్రిక్ ఫర్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్ ఫెయిల్డ్, ఫెర్రస్, లెడ్ హై దట్ ఈస్ మెర్క్యూరీ హెచ్జి కప్ మే అన్న దట్ ఈస్ మీ అందరు తెలుసా అవన్నీ. ఓకే, నెక్స్ట్ చూడండి. సో చూడండి మెటల్గా మనం ఏం తీసుకున్నాం అంటే జింక్ తీసుకున్నాం. ఓకే, సేమ్ అలాగే తర్వాత చూడండి యాసిడ్ ఏం తీసుకోవాలి? ఇప్పుడు యాసిడ్ తీసుకోవాలి. జింక్ ప్లస్ యాసిడ్ దట్ ఈస్ H2SO4 తీసుకున్నాం. ఓకే, జింక్ ప్లస్ H2SO4 ఇది ఏం చేస్తుందంటే ఈ జెడ్ అని ఉంది కదా, వీడు ఏంటంటే పెద్ద దొంగ. ఈ దొంగ ఏం చేస్తాడంటే ఇంట్లో జ్వరపడతాడు. ఇంట్లో జ్వరపడి హైడ్రోజన్ అనేది ఏంటంటే బాగా కాస్ట్. హైడ్రోజన్ ఏంటంటే వాడు ఏంటంటే గోల్డ్ లాగా డైమండ్ లాగా వాడు. సో ఇప్పుడు దొంగ ఏం చేస్తాడు? ఇంట్లో దుఃఖంగానే డబ్బులైనా గోల్డ్ అయినా డైమండ్ అని తీస్తాడు. వీడు బాగా రిచ్ హైడ్రోజన్. వీడు ఏం చేస్తాడంటే దాన్ని దూకేసి ఓకే ఏం చేస్తాడు చూడండి ఆ H2 అంతా బయటికి వేస్తాడు. ఏం చేస్తాడు? H2ని బయటికి వేస్తాడు. చూడు ఈ జింక్ ఏం చేస్తున్నాడు? జింక్ మావా ఏం చేస్తున్నావు మావా ఇప్పుడు నీ చూడు ఆ H2 గ్యాస్ని బయటికి వేస్తాను మావా అంటున్నాడు. ఏమంటాడు? మావా ఇప్పుడు నేను చూడు H2 గ్యాస్ నిన్ను ఒక్క దెబ్బతో బయటికి ఇస్తాను నేను. ఏమంటాడు? ఒక్క దెబ్బతో నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా. ఈ డైలాగ్ వేస్తున్నాడు. జింక్ ఏమంటాడు? నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా. ఓకే, ఇప్పుడు చూడు ఏమంటాడు? ఓకే, ఇట్ గివ్స్ ఓకే దట్ ఈస్ ఏమవుతుంది? SO4 దట్ ఈస్ ZnSO4 ప్లస్ H2 మారుతుంది. ఏమవుతుంది? H2 ఏం చేస్తుంది? బయటికి వెళ్ళిపోతుంది. ఖతం. ఓకే, SS ఓకే నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూడండి ఎస్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూడండి ఇప్పుడు చూడండి ZnSO4 తర్వాత ఇప్పుడు ఏమైంది? ఈ H2 గ్యాస్ని ఏమైనా చేస్తుంది? రిలీజ్ చేస్తుంది. ఓకే, బయటికి పోరా. జింక్ మావ ఏంటంటే బాగా స్ట్రాంగ్. H2 గ్యాస్ని ఇలా కొట్టి బయటికి చేస్తాడు. ఓకే, ప్రిజమ్ యాక్టివిటీ ఖచ్చితంగా చేస్తాను నేను 100% చేస్తా. ఓకే, ఖచ్చితంగా చేస్తా. నెక్స్ట్ చూడు సియర్ మళ్ళీ చూడు. ఓకే, రియాక్షన్ ఆఫ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ విత్ జింక్ మెటల్ సేమ్ అదేరా. చూడు ఓకే అసలే ఇప్పటి నుంచి చూడండి ఎక్స్పెరిమెంట్స్ ఎలా ఉంటాయో. ఓకే, ట్రిక్స్ అండ్ యాక్టివిటీస్. యాక్టివిటీ స్టార్టింగ్ చూడండి ఇక్కడ. నేను చెప్తున్నాను కదా నా ఈ సెషన్ చూస్తే యాసిడ్ బేసెస్ కాదు
కెమికల్ రియాక్షన్స్ ఈక్వేషన్స్ కాదు, కార్బన్ అండ్ కాంపౌండ్స్ కాదు, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కాదు, లైట్ కాదు, మ్యాగ్నెట్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ కాదు, ఎలక్ట్రిసిటీ, ఏ చాప్టర్ కూడా హార్డ్ కాదు. చాలా చాలా ఈజీ, వెరీ వెరీ సింపుల్, ఈజీ అండ్ వెరీ వెరీ సింపుల్ అంతే. నేనైతే చాలా ఎనర్జీగా ఉన్నాను రా, చాలా ఎనర్జీగా ఉన్నా, చాలా అంటే చాలా. ఇప్పుడు చూడు ఈ ఎక్స్పెరిమెంట్ చూడు, నీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది చూడు. ఓకే, ఒక టెస్ట్ ట్యూబ్ అయితే తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాడు. ఓకే, టెస్ట్ ట్యూబ్ చూడండి, దట్ ఈస్ చూడండి ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఓకే ఇప్పుడు చిన్న బీకర్ కూడా తీసుకున్నాడు చూడండి. ఓకే, ఈ బీకర్ చూడండి ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడంటే, ఓకే సోప్ సొల్యూషన్ తీసుకున్నాడంట. ఇక్కడ ఏం తీసుకున్నాడు? సోప్ సొల్యూషన్. సోప్ సొల్యూషన్ అంటే ఏమిటి సార్? చిన్నప్పుడు నాకు గుర్తుంది సార్, సోప్ సొల్యూషన్లో మనం ఇలా ఊదితే బుడగలు వస్తాయి సార్. ఏమొస్తాయి సార్? బుడగలు వస్తాయి అంతే. ఇప్పుడు చూడండి, చూడండి ఇక్కడ ఏం తీసుకున్నాడు? జింక్ గ్రానుల్ తీసుకున్నాడు. ఇక్కడ ఏం తీసుకున్నాడు? జింక్ తీసుకున్నాడు. సేమ్ ఇందా ఎక్స్పెరిమెంట్ చూడు ఇప్పుడు. ఓకే, జింక్ గ్రానుల్ తీసుకున్నాడు. ఓకే, దీనిలో ఏం తీసుకున్నాడంటే, ఓకే చూడండి ఇప్పుడు, ఓకే ఈ సొల్యూషన్ వచ్చేసి డైల్యూట్ ఏంటి, ఇది వచ్చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్, దట్ ఈస్ H2SO4. ఈ సొల్యూషన్ ఏం తీసుకున్నాడు? దట్ ఈస్ జింక్ తీసుకున్నాడు. చూడండి ఏమవుతుందో. ఓకే, బీకర్ని అయితే క్లోజ్ చేసాడు. బీకర్ని క్లోజ్ చేసి, ఓకే చూడండి ఒక పెద్ద ట్యూబ్ ఎక్కడ దాకా పెట్టాడు? ఇక్కడ దాకా పెట్టాడు. ఓకే, అసలు H2 గ్యాస్ రిలీజ్ అవుతుందా లేదా, సౌండ్ వస్తుందా లేదా, బబుల్స్ వస్తాయా, అసలు ఏంది దీని కథ ఏందో చూద్దాం మనం ఇప్పుడు. ఓకే చూడండి ఇప్పుడు, సో సియర్ చూడండి ఇక్కడ గ్యాస్ ఎలా వస్తుందో. వామ్మో ఇదేంద్రా బాబు, చూడండి ఇక్కడ వస్తుందో. చూడండి ఇక్కడ చూడండి, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఎప్పుడైతే మనం జింక్ గ్రానుల్ వేసుకున్నామో, జింక్ గ్రానుల్ వేసుకోగానే చూడండి ఇక్కడ ఆ రియాక్షన్ చూడండి ఒకసారి. సియర్ చూడండి ఇక, ఎస్ ఈ గ్యాస్ ఏంది ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఓకే మీరు ఎనర్జీ లేదరా మీకు, ఎనర్జీ, వేర్ ఇస్ ద ఎనర్జీ, ఇప్పుడు చూడండి ఆ గ్యాస్ చూడండి, ఆ గ్యాస్ ఇక్కడ వస్తుంది, ఇప్పుడైతే చూడండి. ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ గ్యాస్ రిలీజ్ అయింది. ఓకే ఇక్కడైతే వాడు ఏం చేశాడంటే, ఓకే క్యాండిల్ పెట్టాడు. క్యాండిల్ పెట్టంగానే చూడండి ఆఫ్ అయిపోయింది. అంటే ఏమంటున్నాం అంటే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయిందంటే, ఓకే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయిందంటే ఇది పాపప్ సౌండ్. ఒకసారి చేయండి మీరు కూడా చేయండి. ఇలా సౌండ్ వచ్చేసి క్యాండిల్ ఏమవుతుందంటే ఆఫ్ అయిపోతుంది. ఏమవుతుంది? క్యాండిల్ ఆఫ్ అయిపోతుంది. దట్ ఈస్ హైడ్రోజన్ గ్యాస్. ఓకే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయిందంటే పాపప్ సౌండ్ వస్తుంది. ఏంటి? పాపప్ సౌండ్ వస్తుంది. అలాగే క్యాండిల్ అనేది ఏమవుతుందంటే ఎక్స్టింగ్విష్ అవుతుంది. ఏమవుతుంది? ఆగిపోతుంది. ఓకే చూడండి ఇప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయిందని చెప్పండి. సియర్ సోప్ బబుల్ ఫిల్డ్ విత్ హైడ్రోజన్ గ్యాస్. ఏమవుతుంది? ఈ సోప్ బబుల్స్ ఏమవుతుందంటే హైడ్రోజన్ గ్యాస్ ఫిల్ అయిపోయినాయి. చూడండి ఇప్పుడు హైడ్రోజన్ గ్యాస్ బర్న్స్ విత్ పాప్ సౌండ్ మేకింగ్ ఏ లిటిల్ ఎక్స్ప్లోజన్. ఏమవుతుంది? ఎక్స్ప్లోజన్. ఏమవుతుంది? ఎక్స్ప్లోజన్. ఇది ఓకే. నెక్స్ట్ చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్. చూడండి ఫిఫ్త్, యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ కార్బోనేట్. అరే కార్బోనేట్ ఏంటి? కార్బోనేట్ అని వచ్చిందంటే దట్ ఈస్ కార్బోనేట్ కానీ హైడ్రోజన్ కార్బోనేట్ వస్తే ఒకటే గుర్తుపెట్టండి, CO2 రిలీజ్ ఖతం. ఏంటి? కార్బోనేట్ అయినా హైడ్రోజన్ కార్బోనేట్ అయినా CO2 రిలీజ్ ఖతం. ఖచ్చితంగా CO2 రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఓకే చూడండి ఇప్పుడు సియర్ మెటల్ కార్బోనేట్స్ ఓకే ప్లస్ యాసిడ్. ఇక్కడ ఏం తీసుకున్నాడు? కార్బోనేట్ తీసుకున్నాడు. కార్బోనేట్ వచ్చిందంటే 100% రాసుకో CO2 రిలీజ్ అవుతుంది. ఏమవుతుంది? CO2 ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. రే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్రిన్స్ అశ్రు ఎస్ CO2. చూడండి ఇక్కడ సియర్ సాల్ట్ ప్లస్ చూడండి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్. చెప్పాను కదా CO2 ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఏమవుతుంది? CO2 ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. CO2 ప్లస్ వాటర్. నెక్స్ట్ చూడండి మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్. ఇక్కడ రాసుకో CO2 ఖచ్చితంగా రిలీజ్ అవ్వాలి. చూడు ఓకే ప్లస్ సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అంతే. నెక్స్ట్ చూడు Na2CO3 తీసుకున్నాడు రా. ఫస్ట్ ఏం చేయాలి? CO2 తీసేయి. చూడు ఓకే NaCl ప్లస్ CO2 ప్లస్ H2O. బట్ ఇక్కడ చూడు ఈ రియాక్షన్ బ్యాలెన్స్ అవ్వలేదు. ఇక్కడ చూడండి Na2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, దట్ ఈస్ 2 NaCl. ఇప్పుడు చూడండి 2Cl, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1Cl ఉంది, ఇక్కడ 2HCl రాసుకుంటాం. ఇప్పుడు చూడండి
ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్? ఇప్పుడు చూడండి, ఎస్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. ఓకే, బ్యాలెన్సింగ్ ఆఫ్ రియాక్షన్ అయితే మీకు ఈజీగా నేర్పిస్తా. ఇప్పుడు చూడండి, బ్యాలెన్స్ చేద్దాం మనం. ఓకే, Na2CO3 gives rise to 2Na. ఇక్కడ రాసాం కదా నేను. ఇప్పుడు చూడండి అదే వస్తుంది. ఎస్ చూడండి, ఆక్సిజన్స్ 3 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. ఎస్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఎస్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. ఇప్పుడు చూడండి, NaHCO3 దెర్ ఈస్ నో డౌట్ కార్బన్ డైఆక్సైడ్ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. చూడండి, చూడండి, NaCl + CO2 + H2O ఖతం, అంతే. నెక్స్ట్ చూడండి. ఓకే, here properties of acids. చూడండి, if excess of carbon dioxide gas is passed through lime water, then the white precipitate formed first dissolve. చూడండి, ఇక్కడ లైమ్ వాటర్ ఎప్పుడైతే మనం CO2 ఎక్కువ ఇస్తున్నామో ఆ సొల్యూషన్ కలర్ ఏమవుతుంది? వైట్గా మారిపోతుంది. చూడండి ఎంత వైట్గా మారిపోయిందో. చూడండి ఇక్కడ, వెన్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ పాస్డ్ త్రూ లైమ్ వాటర్ ఇట్ టర్న్స్ మిల్కీ. మిల్క్ అంటే చూడండి చాలా వైట్గా ఉంటుంది, ప్యూర్ వైట్గా ఉంటుంది. ఎలా మారిపోయింది? మిల్క్ కలర్గా మారిపోయింది. ఎస్ ప్రసన్న, ఎస్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. డెవిల్ వైషు ఖతం. ఓకే, ఇట్ ఈస్ మిల్కీ. ఎస్ ఇట్ ఈస్ మిల్కీ. తర్వాత చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ఈస్ పాస్డ్ ఫర్ లాంగర్ టైం. ఓకే, మిల్కీనెస్ ఏమవుతుందంటే డిసపేర్ అవుతుంది. ఎంతవరకైనా ఒక హద్దు ఉంటుంది అంటారా. హద్దుకు మించామా, హద్దుకు మించిపోయామా, ఓకే మనల్ని మాయం చేస్తారు వాళ్ళు. ఒక హద్దు ఉంటుంది మనం. ఓకే, ఒక హద్దు ఇదే, హద్దు వరకు బాగానే ఉంది. ఇంకా అతిమించాడు, ఇంకా ఎక్కువ చేశాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఇంకేం చేశాడు? మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఎలా ఉంది? హౌ ఇస్ ఇట్? టీచింగ్ గుడ్ బట్ ఓకే, మిల్కీ వైట్. ఎస్ ఎస్ ఎస్. నెక్స్ట్ చూడండి, చూడండి ఇక్కడ Ca first twice plus CO2 gives rise to CaCO3. This is reverse reaction. ఓకే, చూడండి, ఈ CaCO3 మళ్ళీ అగైన్ తీసుకున్నాడు, ప్లస్ CO2 తీసుకున్నాడు, ప్లస్ H2O తీసుకున్నాడు. ఈ రియాక్షన్ చూడండి, CaHCO3 ట్వైస్. అరే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా. నేను హ్యాష్ ట్యాగ్ పెట్టానంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి. ఏంటి? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి. ఎస్ 100%, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇంకో హాఫ్ అన్ అవర్లో సెషన్ కంప్లీట్ చేద్దాం మనం. హాఫ్ అన్ అవర్. రే నెంబర్ ఆఫ్ ట్రిక్స్ ఉన్నాయరా, నెంబర్ ఆఫ్ ఓకే, నెంబర్ ఆఫ్ లైవ్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్. యాసిడ్ రియాక్ట్ విత్ ద బేసెస్ ఓకే టు ఫార్మ్ salt and water. It is known as neutralization reaction. న్యూట్రలైజేషన్ అంటే ఏంది? అటు ఉంటా ఇటు ఉంటా, దట్ ఈస్ యాసిడ్తో ఉంటా అలాగే బేస్తో ఉంటా. ఇవి రెండు కలిపి ఏమొస్తుంది? దట్ ఈస్ సాల్ట్. ఖతం. చూడు, యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైజ్ టు సాల్ట్, సాల్ట్ ప్లస్ వాటర్. నెక్స్ట్ చూడు, దట్ ఈస్ యాసిడ్, యాసిడ్ ఏ, దట్ ఈస్ బేస్, బేస్. చూడండి, NaOH ప్లస్ HCl గివ్స్ రైజ్ టు NaCl ప్లస్ H2O. ఎస్, స్టిల్ 93 వాచింగ్. ఇలాగే చేయండి, ఖచ్చితంగా వస్తాయి మార్క్స్, మనకి 100% వస్తాయి. ఇంకొకసారి యాసిడ్ బేసెస్ అని చాప్టర్ వచ్చిందంటే ఓకే, మనకైతే ఇంకా మార్క్స్ మిస్ అవ్వకూడదు. మార్క్స్ అనేది మిక్స్ అవ్వకూడదు, అంతే. మిక్స్ కాదు, మిస్ అవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ చూడండి, యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ ఆక్సైడ్ టు ఫార్మ్ ఏ సాల్ట్ అండ్ వాటర్, హెన్స్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ సెడ్ టు బి బేసిక్ ఆక్సైడ్స్. ఏమంటాం? బేసిక్ ఆక్సైడ్స్. చూడండి, ఇందాక ఏం చెప్పాను నేను? చూడండి, ఇక్కడ యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ ఆక్సైడ్ ఏమంటున్నాడంటే యాసిడ్ ఓకే రియాక్ట్ విత్ మెటల్ ఆక్సైడ్ అంటున్నాడు. ఓకే, యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ ఆక్సైడ్ టు ఫార్మ్ సాల్ట్. ఓకే, సాల్ట్. సరే, ఇందాక ఈ సాల్ట్ ఎలా ఫామ్ అయిందంటే మనకి యాసిడ్ తీసుకున్నాం ప్లస్ బేస్ తీసుకున్నాం, తర్వాత ఏమైంది మనకి? దట్ ఈస్ సాల్ట్ ఫామ్ అయింది. ఏమైంది? సాల్ట్ ఫామ్ అయింది. సో ఈ మెటల్ ఆక్సైడ్ ఏమంటామంటే ఓకే, ఈ మెటల్ ఆక్సైడ్ ఏమంటామంటే
మెటల్ ఆక్సైడ్ ఈజ్ ఈక్వల్ టు బేసిస్. ఖతం ఖతం అయిపోయింది ఇంకా. సో ఈ మెటల్ ఆక్సైడ్ ఏమంటున్నామంటే ఏమంటున్నాం? బేస్. చెప్పు త్వరగా చెప్పు. చూడు, యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ ఆక్సైడ్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్, హెన్స్ మెటాలిక్ ఆక్సైడ్ ఆర్ సెడ్ టు బి బేసిక్ ఆక్సైడ్స్. చెప్పు, ఎవరు చెప్తాడు ఇంత క్లియర్గా? చెప్పు చెప్పు, ఎవరు చెప్తారు నీకు ఇంత క్లియర్గా? హూ ఇస్ దేర్? ఖతం. నెక్స్ట్ చూడు, ఎస్ మెటల్ ఆక్సైడ్ చూడండి, కాపర్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్. సో దీన్ని ఏమంటాం అంటే బేస్. ఏమంటాం బేస్, బేసిక్ ఆక్సైడ్ అంటాం. ఏమంటాం? బేసిక్ ఆక్సైడ్. సియర్. ఓకే, నెక్స్ట్ చూడండి, యాసిడ్స్ ఆర్ కరోసివ్ నేచర్. యాసిడ్స్ ఆర్ కరోసివ్ నేచర్ అంటే మనం మూవీస్లో చూస్తూ ఉంటాం. పాపం ఏం తెలియని వాళ్ళపైన ఓకే యాసిడ్ ఇలా పోస్తారు రా, వాళ్ళని నరికేయాలి, వాళ్ళని అడ్డంగా నరికేయాలి. పాపం ఏం చేశారంటారు వాళ్ళని మూవీలో చూస్తుంటాం. యాసిడ్ ఇలా ఓపెన్ చేసి ఇలా ముఖం మీద వేస్తుంటారు. కరోసివ్ నేచర్ అంటే చూడండి, అలా వేయంగానే ఫేస్ మొత్తం కాలిపోతుంది. దట్ ఈస్ కరోసివ్. ఏమంటాం? దట్ ఈస్ కరోసివ్. ఎస్, నేను మాత్రం ఇలా చెప్పగలను. మీరు చాలా ఎనర్జీ జోష్తో ఉండాలిరా. ఖచ్చితంగా ఇంక 30 minutesలో కంప్లీట్ అయిపోతుంది చాప్టర్ మనకి. ఖచ్చితంగా చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఐ హ్యావ్ కోల్డ్ బట్ నేను చెప్తున్నా మీకు చాలా ఎనర్జీగా చెప్తున్నా. బట్ మీరు ఎలా ఉండాలి? చాలా ఎనర్జీతో ఉండాలి. ఓకే, 79 స్టిల్ వాచింగ్. ఓకే, ఈ 79కి మార్క్స్ కావాలేమో. నెక్స్ట్ చూడండి, ఎస్ ఎస్ ఎస్విటి, ఎస్ వెరీ గుడ్. చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్. చూడండి ఫస్ట్ నుంచి బార్స్ 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 దట్ ఈస్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్, సో టు టేస్ట్ దట్ ఈస్ యాసిడ్స్. దట్ ఈస్ తర్వాత చూడు, యాసిడ్ సొల్యూషన్ ఏమవుతుంది? ఎలక్ట్రిసిటీకి ఫామ్ చేస్తుంది. తర్వాత హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది, తెలిసిందే మనకి. నెక్స్ట్ చూడు, మెటల్ కార్బోనేట్స్ CO2 ఫిక్స్ అయిపో, CO2. నెక్స్ట్ 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 యాసిడ్ రియాక్ట్ విత్ బేసెస్ ఫామ్ చేస్తుంది. ఏమవుతుంది? దట్ ఈస్ సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటాం అంటే న్యూట్రలైజేషన్. న్యూట్రలైజేషన్. ఖాతాం ఖాతాం. నెక్స్ట్ చూడు, దట్ ఈస్ యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ ఆక్సైడ్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. ఈ మెటల్ ఆక్సైడ్ ఏమంటాం రా? దట్ ఈస్ బేసిక్ యాసిడ్, బేసిక్ ఆక్సైడ్. ఏమంటాం? బేసిక్ ఆక్సైడ్. నెక్స్ట్ చూడు, యాసిడ్స్ ఆఫ్ కరోసివ్ నేచర్. అరే 8 పాయింట్స్ మీరు చెప్పండి రా. ఫస్ట్ వన్ ఈస్ బార్స్, 2 పాయింట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. అలా కాదు, ఇలా చెప్పాలి, ఇలా చెప్పు బార్స్. దట్ ఈస్ ఏమంటాం? బేసిస్ టు దట్ ఈస్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్ కరోసివ్ నేచర్. తర్వాత చూడండి సో టు టేస్ట్. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఫామ్ చేస్తుంది. తర్వాత చూడండి మెటల్స్ ఏమవుతుంది? మెటల్స్ యాసిడ్తో రియాక్ట్ చేయొచ్చు, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి CO2 గ్యాస్ ఫ్రమ్ కాల్షియం కార్బోనేట్స్తో రిలీజ్ అవుతుంది. అలాగే హైడ్రోజన్ కార్బోనేట్స్తో రిలీజ్ చేస్తుంది హైడ్రోజన్ గ్యాస్. నెక్స్ట్ ఏం చేస్తుంది? ఓకే, యాసిడ్ ప్లస్ బేస్ యూస్డ్ as టు సాల్ట్ ప్లస్ వాటర్, దట్ ఈస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. బట్ సపోజ్ యాసిడ్ ప్లస్ మెటల్ ఆక్సైడ్ అలా చేస్తే ఏమవుతుంది? దట్ ఈస్ సాల్ట్ ప్లస్ వాటర్. ఆ మెటల్ ఆక్సైడ్ ఏమంటాం? బేసిక్ ఆక్సైడ్ అంటాం. ఇట్ ఈస్ ఏ కరోసివ్ నేచర్. ఖతం. నేను చెప్పాను రా ఇప్పటికిప్పుడే, ఇలా కళ్ళు మూసుకొని చెప్పా. నువ్వు చెప్పు. బార్స్ 2 పాయింట్స్ అయిపోయింది. దట్ ఈస్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్, ఇట్ ఈస్ సో టు టెస్ట్ 2 పాయింట్స్. ఖతం. నెక్స్ట్ పాయింట్ చెప్పురా. చెప్పు. నెక్స్ట్ పాయింట్ చెప్పు. ఏం చేస్తుంది? ఎలక్ట్రిసిటీ ఫామ్ చేస్తుంది, మెటల్ రియాక్ట్ అవుతుంది, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది. తర్వాత హైడ్రోజన్ కార్బోనేట్స్, మెటల్ కార్బోనేట్స్ వీటితో ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది? దట్ ఈస్ యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రియాక్షన్ సాల్ట్ ప్లస్ వాటర్, దట్ ఈస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. యాసిడ్ ప్లస్ మెటలిక్ ఆక్సైడ్ ఏమంటాం? దట్ ఈస్ బేసిక్ ఆక్సైడ్ అంటాం. సేమ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ చేస్తుంది. తర్వాత చూడు, కరోసివ్ నేచర్. అయిపోయింది. ఖతం. ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? హ్యావ్ యూ రిమెంబర్ దట్? గుర్తుండిపోవాలి, ఇలా గుర్తుండిపోవాలి. ఇదేరా షార్ట్ నోట్స్ అంటే. రేపటి నుంచి చూడండి నేను రివిజన్ సిరీస్ స్టార్ట్ చేస్తా. ఓకే,
రివిజన్ సిరీస్ ఇలా చెప్తాను చూడండి. ఎవ్రీ చాప్టర్ 25 minutes or 20 minutes. ఖేల్ ఖతం దుకాన్ బంద్. ఏంటి? ఖేల్ ఖతం దుకాన్ బంద్ అయిపోవాలంతే. ఖేల్ ఖతం దుకాన్ బంద్. నెక్స్ట్ చూడండి యూనివర్సల్ ఇండికేటర్స్. ఓకే చూడండి ఇక్కడ వాటర్ తీసుకున్నాం. వాటర్లో చూడండి నెంబర్ ఆఫ్ అయాన్స్. చూడండి హెచ్సిఎల్ గ్యాస్ చూడండి, హెచ్సిఎల్ చూడండి ఎలా రిలీజ్ అవుతుంది, H+ అండ్ Cl- మారుతుంది. చూడండి H+ అండ్ Cl- మారుతుంది. ఎలా డివైడ్ అవుతుంది చూడండి. ఎస్ పీడిఎఫ్ అయితే నేను ఈ చాప్టర్ ఓకేనా సెషన్ ఎండ్ అయినాక ఓకే నేను ఇస్తాను ఖచ్చితంగా, మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను చూసుకోండి. ఓకే అరే మీకు తెలుసో లేదో, ఎస్ రివిజన్ ఎవ్రీ చాప్టర్ 15 minutes ఆర్ 15 to 20 minutes. ఎవ్రీ పాయింట్ ఎవ్రీ లైన్ కవర్ చేస్తా. ఓకే ఎవ్రీ పాయింట్ ఎవ్రీ లైన్ కవర్ చేస్తా. ఓకే ఎవ్రీ పాయింట్. అరే నేను చెప్తున్నా ఈ సెషన్ 30 minutes or 20 minutes కంప్లీట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ హెచ్సిఎల్ ఎలా డివైడ్ అవుతుంది, H+ అండ్ Cl- డివైడ్ అవుతుంది. చూడండి సపరేషన్ ఆఫ్ హెచ్సిఎల్ ఇంటూ దట్ ఈస్ నోన్ యాజ్ అయనైజేషన్. అయనైజేషన్ అంటే ఏంది, క్యాటయాన్ అండ్ అలాగే యానయాన్, యానయాన్ అండ్ క్యాటయాన్గా మారుతుంది. ఓకే నెక్స్ట్ చూడండి H+ H2O దట్ ఈస్ హైడ్రోనియం అయాన్. H3O ప్లస్ ఏమంటాం అంటే హైడ్రోనియం అయాన్ అంటాం. ఓకే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రా, చాలా ఇంపార్టెంట్ అది. ఓకే నెక్స్ట్ చూడండి దిస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ అయాన్స్ ఆర్ నాట్ స్టేబుల్. ఓకే నెక్స్ట్ చూడండి ఎక్స్పెరిమెంట్ అందరికి ఎక్స్పెరిమెంట్ కావాలి. చూడండి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చాను నేను. చూడండి ద aqueous solution of acid conduct electricity due to presence of charged particles. చార్జ్డ్ పార్టికల్స్ అంటే ఏమంటాం, దట్ ఈస్ H+ అయాన్స్. సో H+ అయాన్స్ ఉన్నాయంటే ఏమవుతుందంటే యాసిడ్స్ అంటాం. యాసిడ్స్ ఏం చేస్తాయి, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏం చేస్తాయి, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి ఓకే ఇక్కడే చూడండి బల్బ్ ఈస్ గ్లోయింగ్. ఎక్కడ, HCl సొల్యూషన్లో. ఓకే ఇక్కడ HCl సొల్యూషన్ తీసుకున్నా నేను. ఇక్కడ ఏం తీసుకున్నా, HCl తీసుకున్నా. HCl అంటే ఏమంటుంది, దట్ ఈస్ H+ ప్లస్ Cl-. H+ Cl-. ఇక్కడైతే H+ అయాన్స్ అనేవి రిలీజ్ అయిపోయినాయి. సో దట్ ఈస్ ద రీజన్ H+ అయాన్ రిలీజ్ అయింది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే బల్బ్ అనేది గ్లో అవుతుంది. బల్బ్ ఈస్ గ్లోయింగ్. ఓకే బట్ ఇక్కడ చూడండి బల్బ్ ఈస్ నాట్ గ్లోయింగ్. ఓకే ఇక్కడ ఏం తీసుకున్నాడు అంటే గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకున్నాడు. ఓకే ఎంత మాత్రాన గ్లూకోజ్ సొల్యూషన్లో హైడ్రోజన్ ప్లస్ ఉంటే, హైడ్రోజన్ అయాన్స్ ఉంటే అది యాసిడ్ అయిపోతుందా? హైడ్రోజన్ ప్లస్ అయాన్స్ ఎక్కడైతే రిలీజ్ అవుతాయో దట్ ఈస్ యాసిడ్స్. సో ఇట్ ఈస్ నాట్ ఏ యాసిడ్, ఇదేంది యాసిడ్ కాదు. సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ ఏమవుతుందంటే బల్బ్ అనేది గ్లో అవ్వదు. ఏమవుతుంది, బల్బ్ ఈస్ నాట్ గ్లోయింగ్. రే ఎలక్ట్రిసిటీ ఎంత హార్డ్ అయినా ఉండండి ఓకేనా, చాలా ఈజీ చెప్తా. ఓకే దెర్ ఈజ్ నో ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి సియర్ ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్ we can conclude that hydrogen containing compounds such as glucose and alcohol are not acids. ఓకే ఎంత నేను చూసి రాసినంత మాత్రాన నా దగ్గర సబ్జెక్ట్ లేదు. నేను నేర్చుకుంటే నా దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది. ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా చిటికలో ఏంటి ఇలా చిటికలో గెలిచి చూపిస్తా, అది అలా ఉండాలి. చూడండి ఇప్పుడు సియర్ ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్ we concluded that hydrogen containing compounds such as glucose and alcohol ఏంటి, దిస్ ఈజ్ గ్లూకోజ్. ఓకే సేమ్ అలాగే ఆల్కహాల్. ఓకే దీంట్లో హైడ్రోజన్స్ ఉన్నంత మాత్రం ఇది యాసిడ్స్ కాదు. ఓకే దీస్ ఆర్ నాట్ యాసిడ్స్. నెక్స్ట్ చూడండి డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ అయాన్స్. అరే ఇది ఖచ్చితంగా వస్తుందిరా మనకి, చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా వస్తుంది ఇది. గుర్తుపెట్టుకోండి రేపు టీఎస్ అయినా ఏపీ పీపుల్ అయినా మీకు ప్రీ ఫైనల్ ఉన్నా ఏమున్నా కానీ ఆ పేపర్లో ఈ క్వశ్చన్ ఉండబోతుంది. అబౌట్ గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్, దీస్ ఆర్ హ్యావింగ్ హైడ్రోజన్ బట్ ఇట్ ఈస్ నాట్ కండక్టింగ్ ఎలక్ట్రిసిటీ డ్యూ టు
ఇవి అయాన్స్గా డివైడ్ అవ్వవు కాబట్టి ఏంటి అయాన్స్గా డివైడ్ అవ్వవు కాబట్టి దీస్ ఆర్ నాట్ యాసిడ్స్. ఓకే ఎస్. నెక్స్ట్ చూడండి, యాసిడ్స్ డు నాట్ షో acidic బిహేవియర్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ వాటర్. ఎస్. ఓకే ఇది ఏం చూద్దాం ఇప్పుడు మనం. చూడండి ఇక్కడ టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం, దానిలో కాన్సన్ట్రేటెడ్ H2SO4 దట్ ఈస్ చూడండి సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాం మనం ఇక్కడ. ఓకే ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఓకే చూడండి ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్లో మనమైతే ఒకటి చూడండి ఇక్కడ ట్యూబ్ తీసుకున్నాం. చూడండి ఇక్కడ 1 హోల్డర్. ఓకే ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇప్పుడు ఇక్కడైతే కాపర్ క్లోరైడ్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం CuCl2. ఓకే ఇక్కడ CuCl2 తీసుకున్నాం. ఓకే చూడండి ఇప్పుడు CuCl2 ప్లస్ H2SO4 ఇక్కడ CuCl2 తీసుకున్నాం. ఓకే అలాగే H2SO4 తీసుకున్నాం. ఓకే చూడండి ఇప్పుడు CuCl2 H2SO4. ఓకే ఈ CuCl2 ఏం చేస్తుంది చూడండి, ఇప్పుడు CuSO4 ప్లస్ H2 గ్యాస్. ఓకే ఏం చేస్తుంది అంటే CuSO4 ప్లస్ HClగా మారుతుంది. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2Cl ఉన్నాయి, ఇక్కడ 2H ఉన్నాయి. సో ఇది ఏమవుతుందంటే దట్ ఈస్ 2HClగా మారుతుంది. ఓకే 2HClగా మారుతుంది. చూడండి ఎస్. చూడండి ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ అనేది ఇక్కడ రిలీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ సిఆర్. ఓకే చూడండి ఇక్కడ ఎందుకు డివైడ్ అవ్వమంటే ఈ గ్లూకోజ్ కానీ దట్ ఆల్కహాల్ కానీ ఓకే హైడ్రోజన్ అయాన్స్గా డివైడ్ అవ్వవు అంతే. ఓకే హైడ్రోజన్ అయాన్స్గా డివైడ్ అవ్వవు. సో హైడ్రోజన్ అయాన్స్గా డివైడ్ అవ్వకపోతే దాన్ని ఏమంటామంటే యాసిడ్స్ అన్నాము. ఫర్ సపోజ్ OH మైనస్గా రిలీజ్ అయినాయి అనుకో దట్ ఈస్ ఏమంటామంటే బేసెస్ అంటాం. నెక్స్ట్ చూడండి దట్ ఈస్ HCl గ్యాస్. ఓకే దీన్ని ఏమంటామంటే HCl గ్యాస్. చూడండి ఇప్పుడు ఈ లిట్మస్ పేపర్ ఉంది కదా, అరే ఇది ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. TS పీపుల్ TSRAP గుర్తుపెట్టుకో, మీ పేపర్లో ఈ క్వశ్చన్ ఉండబోతుంది. హైడ్రోజన్ గ్యాస్కి లిట్మస్ పేపర్ అనేది చేంజ్ అవుతుందా లేదా అని. దట్ ఈస్ డ్రై అంటాం, డ్రై హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం. ఓకే అవుతుందా లేదా చూడండి ఇక్కడ. చూడండి ఇప్పుడు నో చేంజ్, బ్లూగానే బ్లూ టు బ్లూ. సో దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఎనీ కలర్. కలర్ అయితే చేంజ్ అవ్వద్దు, గుర్తుపెట్టుకోరా నువ్వు. ఓకే అదే కనుక ఆ లిక్విడ్ కానీ సొల్యూషన్ కానీ అయితే ఇలా డిప్ చేయగానే ఇలా దిగానే బ్లూ నుంచి రెడ్గా మారుతుంది. బట్ ఇట్ ఈస్ ఎ గ్యాస్, ఇది గ్యాస్. ఓకే అది డైల్యూట్ అవ్వలేదు. సో డైల్యూట్ అవ్వలేదు కాబట్టి అలాగే ఉంటుంది, అది అలాగే ఉంటుంది. ఓకే ఖచ్చితంగా చేస్తాను నేను, ప్రీ ఫైనల్ కోసం చేస్తాను నేను. ఓకే ఖచ్చితంగా చేస్తాను, జీకే ఇన్ఫ్రా ఖచ్చితంగా చేస్తాను నేను. ఓకే నెక్స్ట్ చూడండి సియర్. సో సియర్ ఓకే మాయిస్ట్ లిట్మస్ పేపర్. చూడండి ఇప్పుడు మాయిస్ట్ లిట్మస్ పేపర్. ఇప్పుడు ఏం తీసుకున్నాం మాయిస్ట్ తీసుకున్నాం, ఇందులో డ్రై తీసుకున్నాం. డ్రై అంటే ఏంటి అసలు వాటరే ఉంటుంది దానిపైన. ఇప్పుడు చూడండి మాయిస్ట్ తీసుకున్నాం. మాయిస్ట్ లిట్మస్ పేపర్ తీసుకోగానే ఏమవుతుంది చూడండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ కలర్ చేంజ్ అవుతుందో. చూడండి రెడ్ కలర్గా మారుతుంది. చూడండి ఇక్కడ ఎలా మారుతుంది రెడ్ కలర్గా. ఏం తీసుకున్నాం మాయిస్ట్ తీసుకున్నాం మనం. ఏంటి మాయిస్ట్ తీసుకున్నాం. డ్రై తీసుకున్నప్పుడు అవ్వలేదు. హైడ్రోజన్ కెనాట్ ఎగ్జిస్ట్ అలోన్, దే విల్ ఆల్వేస్ కంబైన్ విత్ వాటర్. ఓకే ఇక్కడ ఏం తీసుకున్నాం మనం, ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే మాయిస్ట్ తీసుకున్నాం. సో మాయిస్ట్ అంటే కొంచెం తేమగా ఉంది. ఓకే దట్స్ ద రీజన్. ఇక్కడ ఏమవుతుందంటే ఏమవుతుంది దగ్గర డ్రై తీసుకున్నాం. డ్రై అంటే ఏంది దెర్ ఇస్ నో వాటర్. ఓకే ఇప్పుడు ఏం తీసుకున్నాం మాయిస్ట్ తీసుకున్నాం. ఓకే అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే లిట్మస్ పేపర్లో వాటర్ తీసుకున్నాం మనం. ఇందాక ఏం చేసామంటే మనం అసలు వాటర్ తీసుకోలేదు. ఇప్పుడు చూడండి ఇందాక డ్రై లిట్మస్ పేపర్ తీసుకున్నాం. డ్రై అంటే ఏంది ఇక్కడ వాటర్ లేదు, ఇక్కడ వాటర్ లేదు. ఓకే నెక్స్ట్ చూడండి మనం ఎప్పుడైతే సపరేషన్ ఆఫ్ HCl into H+ and Cl- విల్ బి పాసిబుల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్. సో వాటర్ తీసుకున్నాం. ఓకే చూడండి ఇక్కడ వాటర్ అంటే ఏంది దట్ ఈస్ మాయిస్ట్. మాయిస్ట్ ఎప్పుడైతే తీసుకున్నామో అక్కడ ఏమైందంటే ఈ పేపర్ ఓకే బ్లూ నుంచి రెడ్గా మారింది. ఓకే ఓకే క్లియర్ నెక్స్ట్ చూడండి బేసెస్. ఓకే ఇప్పుడైతే బేసెస్కి వచ్చేసాం మనం.
బేసెస్ చూడండి ఇప్పుడు. ఓకే, ఇంకా అయిపోతుంది రా, చాలా తక్కువ చాప్టర్ ఉంది మనకి, అయిపోతుంది. ఓకే, దెర్ ఇస్ నో ప్రాబ్లం. చూడండి బేసెస్ చూడండి. సేమ్ బేసెస్ విచ్ సాల్యుబుల్ ఇన్ వాటర్ ఆల్సో నోన్ యాజ్ ఆల్కలీ. ఓకే, ఇందా నుంచి ఆల్కలీ ఆల్కలీ ఆల్కలీ, ఇదిగో ఆల్కలీ, దిస్ ఇస్ ఆల్కలీ, ఇదే ఆల్కలీ, వీడి పేరే ఆల్కలీ, వీడి పేరే ఆల్కలీ, వాడే ఆల్కలీ, ఎందుకంటే వాడి పేరే ఆల్కలీ. ఆకలి, నాట్ దట్ ఈస్ నాట్ ఆకలి, దట్ ఈస్ ఆల్కలీ. ఆకలి కాదురా అది, దట్ ఈస్ ఆల్కలీ. ఓకే, నెక్స్ట్ చూడండి. లైక్ సోడియం హైడ్రాక్సైడ్, అలాగే కాల్షియం హైడ్రాక్సైడ్. చూడండి ఇక్కడ ఓహెచ్ 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 హెచ్హెచ్హెచ్, ఓహోహోహో, ఓహెచ్, దట్ ఈస్. ఓకే, నెక్స్ట్ చూడండి. పొటాషియం హైడ్రాక్సైడ్, దట్ ఈస్ ఓహెచ్ ఓహెచ్. నెక్స్ట్ చూడండి అమ్మోనియం హైడ్రాక్సైడ్, ఓహెచ్. అరే ఎక్కడైనా ఎంతో స్టార్ట్ అయ్యే హైడ్రాక్సైడ్ ఉందంటే NH4OH, ఇవన్నీ అమ్మోనియం, ఇవన్నీ వీక్ 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 అంటాం. ఏమంటాం? వీక్ అంటాం. ఓకే, అరే భార్గవి, ఓకే లాస్ట్ దాకా ఉండు, ఖచ్చితంగా అన్నీ వచ్చేస్తాయి మనకి. నెక్స్ట్ చూడండి మెగ్నీషియం హైడ్రాక్సైడ్స్, ఇవన్నీ. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. స్ట్రాంగ్ బేసెస్ చూడండి, మోర్ నెంబర్ ఆఫ్, అదే స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్, స్ట్రాంగ్ బేసెస్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అయాన్స్. హైడ్రాక్సైడ్ అంటే ఏంది? దట్ ఈస్ OH మైనస్. ఏమంటాం? దట్ ఈస్ OH మైనస్ అంటాం. ఓకే, ఓకే, నెక్స్ట్ చూడండి. దట్ ఈస్ NaOH, KOH, NH3, ఇవన్నీ. నెక్స్ట్ చూడండి NaOH, ఓకే, గివ్స్ రైస్ టు Na ప్లస్, అలాగే OH మైనస్, OH మైనస్. నెక్స్ట్ చూడండి వీక్ బేసెస్, ద బేసెస్ విచ్ గివ్స్ లెస్ నెంబర్. ఏంటి? లెస్ నెంబర్. వీక్ యాసిడ్ అంటే ఏమంటాం? విచ్ గివ్స్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. అదే వీక్ బేసెస్ అంటే విచ్ గివ్స్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అయాన్స్. ఏమంటాం? హైడ్రాక్సైడ్ అయాన్స్. ఓకే, సాత్విక్ ఖచ్చితంగా చేస్తా అంట నేను, కార్బోనేటెడ్ కాంపౌండ్స్ ఖచ్చితంగా చేస్తా. ఓకే, ఖచ్చితంగా చేస్తా. దేవిక రేపు ఒక షార్ట్ వదులుతాను చూడండి. ఓకే, నెక్స్ట్ చూడండి. దట్ ఈస్ NH4OH. నేను ఇందాక చెప్పా అమ్మోనియం వచ్చాయంటే అవన్నీ వీక్ అవుతాయిరా అని చెప్పా. ఎంత స్టార్ట్ అయింది? దట్ ఈస్ అమ్మోనియా. ఓకే, అవన్నీ ఏమవుతాయంటే వీక్ అవుతాయిరా అని చెప్పాను నేను. ఓకే, నెక్స్ట్ చూడండి NH4OH. ఓకే, దట్ ఈస్ NH4 ప్లస్ ప్లస్ OH మైనస్, ఇలా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్. ఓకే, RB క్యూబ్, RB క్యూబ్, రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసెస్. ఓకే, దట్ ఈస్ బిటర్ టు టేస్ట్. ఏం చెప్పాను నేను? RB B ఏంటి? RB B. ఓకే, నెక్స్ట్ చూడు, వాడు చూడు ఎంత చేతి యాక్ అంటున్నాడు. ఏమన్నాడు? యాక్ అంటున్నాడు. చూడు ఎంత చేతుకుందో వాడికి పాపం. నెక్స్ట్ చూడు. ఓకే, దట్ ఈస్ సోపీ టు టచ్. సోపీ అంటే చూడండి రా, బేసెస్ అవన్నీ. ఓకే, ఫర్ సపోజ్ మీరు ట్రై చేయాలన్నా కానీ సోప్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూడండి ఇలా 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 చూడొచ్చు మనం. ఓకే, ఇలా ఇలా అంటున్నాయి. దట్ ఈస్ సోపీ టు టచ్ అంటాం. ఏమంటాం? సోపీ టు టచ్ అంటాం. ఓకే, NH4OH చూడ ఒకసారి. NH4OH, దట్ ఈస్ NH4 ప్లస్ ప్లస్ OH మైనస్. ఏముంది ఇక్కడ? NH4OH అన్నాను. ఇది ఎలా డివైడ్ అవుతుంది? దట్ ఈస్ NH4 ప్లస్ ప్లస్ OH మైనస్, అంతే, ఖాతం. వెరీ వెరీ సింపుల్ రాది. ఓకే, నెక్స్ట్ చూడు RB క్యూబ్, దట్ ఈస్ బిటర్ టు టేస్ట్. ఏమన్నాం? బిటర్. దట్ ఈస్ రెడ్ లిట్మస్. ఓకే, బ్లూ లిట్మస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసెస్, అంతే. చూడు ఫీల్స్ సోడియం టచ్. ఓకే, ఈ 3 పాయింట్స్ వచ్చేసాయి మనకి. నెక్స్ట్ పాయింట్ చూడండి, దే బేసెస్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఓకే, చూడండి దే ఆర్ ఎలక్ట్రోలైట్స్. ఓకే, ఎస్. నెక్స్ట్ చూడు, ఇక్కడ చూడండి బల్బ్ గ్లో అవుతుంది, బల్బ్ ఈస్ గ్లోయింగ్. ఓకే, నెక్స్ట్ చూడు, బేసెస్ ఆర్ రియాక్ట్ విత్ సమ్ మెటల్స్ ఫార్మ్ హైడ్రోజన్ గ్యాస్. ఎస్, సేమ్ లైక్ యాసిడ్స్. యాసిడ్స్ లాగా ఏం చేస్తుందంటే హైడ్రోజన్ గ్యాస్
రిలీజ్ చేస్తుంది. హైడ్రోజన్ గ్యాస్ రిలీజెస్. చూడండి తర్వాత NaOH ప్లస్ జింక్ ఏం చేస్తుంది చూడండి, Na2ZnO2 ఏమవుతుంది, సోడియం జింకేట్గా ఫామ్ అవుతుంది. సేమ్ అలాగే హైడ్రోజన్ గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. సింపుల్ 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 అది. అరే ఎవరైతే నాతో పాటు లాస్ట్గా ఉంటారో, లాస్ట్ వరకు ఉంటారో, దే విల్ బీ గెట్ 50 out of 50 ఇన్ ఫిజికల్ సైన్స్. 100%. నాతో పాటు ఉండేది ఎవరు, నాతో పాటు వచ్చేది ఎవరు 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 కామెంట్ చేయండి, ఫైర్ సింబల్ పెట్టండి. మీరు ఫైర్ సింబల్ పెట్టారంటే దట్ ఈస్ మై ఎనర్జీ, ఇంకేంటో కాదు, దట్ వాజ్ మై ఎనర్జీ. చేయండి. అరే 256 likes వచ్చారా, ఐ నీడ్ మోర్ 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 మోర్. చేయండి, ఫైర్ 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 చేయండి. యూట్యూబ్ మొత్తం ఫైర్ చేయండి. యూట్యూబ్ మొత్తం కాలిపోవాలి, కాలిపోవాలి. యూట్యూబ్ మొత్తం కాలిపోవాలి అంతే. యూట్యూబ్ మొత్తం కాలిపోవాలి అంతే. అసలు యూట్యూబ్ మొత్తం కాలిపోవాలి అంతే. ఫైర్ పెట్టు ఫైర్ పెట్టు, ఫైర్ చేయి ఖతం. ఏయ్ నెక్స్ట్ 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 ఓకే. ఎస్, ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్. బేసెస్ రియాక్ట్ విత్ యాసిడ్ ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. ఏంటి, బేసెస్ రియాక్ట్ విత్ యాసిడ్స్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. నెక్స్ట్ ఇందాక చెప్పాం కదా, బేస్ యాసిడ్ ప్లస్ బేస్ ఏమంటాం, దట్ ఈస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఎస్ ఎస్, ఇందాక చెప్పాను న్యూట్రల్గా ఇలా ఉంటా ఇలా ఉంటా. దిస్ ఇస్ బేస్, దిస్ ఇస్ యాసిడ్. యాసిడ్లో ఉంటా, బేసెస్లో ఉంటా. నేనేమవుతా, న్యూట్రల్ అవుతా. ఎస్ ఎస్, అంతే అంతే అంతే. ఫైర్ చేయి. నెక్స్ట్ చూద్దాం. సార్ ఓన్లీ ఫర్ ట్రిక్స్ ఐ స్టేడ్ ఫర్ లాంగర్ టైమ్. అంటే ఇంకా సబ్జెక్ట్ మొత్తం వచ్చేసిందా నీకు? నేను చెప్తా, ఖచ్చితంగా చెప్తా. నెక్స్ట్ చూడండి, NaOH ప్లస్ H2SO4 గివ్స్ us to Na2SO4 ప్లస్ H2O. ఓకే, దిస్ ఈజ్ సాల్ట్. ఏమంటాం దీన్ని, సాల్ట్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి, బేసెస్ రియాక్ట్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్, హెన్స్ ఇట్ ఈజ్. చూడండి ఇక్కడ ఏమంటున్నా అంటే, మనకి న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఏంది, యాసిడ్ ప్లస్ బేస్. ఓకే, గివ్స్ us to సాల్ట్ ప్లస్ వాటర్. మనకు తెలిసిందే ఇది, ఓకే. బట్ ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఓకే, బేసెస్ ఏమంటున్నాడు, బేసెస్ ఇలా తీసుకున్నాడు. ఓకే, గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్, మనకు తెలిసిందే ఇది. ఇప్పుడు చూడండి, ఓకే, ఇక్కడ ఏం తీసుకున్నాడు అంటే, యాసిడ్ ప్లేస్లో ఏం తీసుకున్నాడు అంటే నాన్ మెటల్ ఆక్సైడ్ తీసుకుంటున్నాడు. నాన్ మెటల్ ఆక్సైడ్. సో ఈ నాన్ మెటల్ ఆక్సైడ్ని ఏమంటాం అంటే, యాసిడ్ అంటాం. యాసిడ్స్. చూడండి, హెన్స్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్. ఏంటి, నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్. చూడండి, నాన్ మెటాలిక్ ఆక్సైడ్ని ఏమంటాం, యాసిడ్స్ అంటాం. ఓకే, దట్ ఈస్ ఎసిడిక్ ఇన్ నేచర్. ఎసిడిక్ ఇన్ నేచర్. సో ఈ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఎలా ఉంటాయి, దట్ ఈస్ ఎసిడిక్ ఇన్ నేచర్. అంతే. నజ్మా ఓకే, త్వరలోనే అయిపోతుంది, 20 minutes. బేసెస్ అయిపోతే తర్వాత సాల్ట్స్ నెంబర్ ఆఫ్ ట్రిక్స్ రా. బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, ఏ సోడా అయినా విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేయాలి, ఏ సోడా అయినా అది. ఓకే, నెక్స్ట్ చూడండి. సో చూడండి, CaOH twice ప్లస్ CO2. ఏంటి, CaOH twice ప్లస్ CO2. చూడండి, కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాడు ప్లస్ CO2 తీసుకున్నాడు. ఏమవుతుంది చూడండి, ఇక్కడ CaCO3 ప్లస్ H2O. ఇది మనకు తెలిసిందే. CO3 వచ్చిందంటే ఖచ్చితంగా CO2 రిలీజ్ అవ్వాలి. దిస్ ఈస్ రివర్సిబుల్ రియాక్షన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మళ్ళీ రిపీట్ అయిందిలే. ఓకే, ఈ స్లైడ్ మళ్ళీ రిపీట్ అయింది. ఓకే, నో ప్రాబ్లం.
నెక్స్ట్ చూడండి, దట్ ఈస్ pH స్కేల్. ఓకే, దిస్ ఈస్ H ప్లస్ ions, దిస్ ఈస్ యాసిడ్స్, దిస్ ఈస్ బేసెస్. వీటిని ఏమంటాం? బేసెస్ అంటాం. ఓకే ఓకే నెక్స్ట్ స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ఇన్ మెజర్డ్ బై pH స్కేల్. ఏమంటాం? pH స్కేల్. ఓకే, pH, P స్టాండ్స్ ఫర్ పొటెన్స్. ఏంటి? P స్టాండ్స్ ఫర్ పొటెన్స్, స్ట్రెంత్ ఇన్ జర్మన్. పొటెన్స్ అంటే ఏంది? స్ట్రెంత్. యా అలాగా. హైడ్రోజన్స్ అయాన్స్ ఉంటే స్ట్రాంగ్ యాసిడ్, హైడ్రాక్స్ అయాన్ ఉంటే బేసెస్. ఎస్, OH మైనస్ ఉంది, బేసెస్ పెట్టాయి. H ప్లస్ ఉంది, దట్ ఈస్ యాసిడ్, పెట్టాయి. చూడండి, యూనివర్సల్ ఇండికేటర్ విత్ డిఫరెంట్ pH వాల్యూస్. ఇది చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్ రోయ్. యాడిపారు అందరూ. నజ్జు నజ్మా ఒకసారి చూడు. ఇప్పుడు కనబడుతుంది చూడు. నజ్మా ఇప్పుడు చూడు కనబడుతుంది. ఇప్పుడు చూడు కనబడుతుంది నీకు. పొటెన్స్ ఈక్వల్ టు పవర్. హూస్ పవర్? సుహేల్ సార్ పవర్. మీ క్లాస్కి ఒకటే ఒక పవర్ఫుల్ మ్యాన్ ఉండాలి. ఆ పవర్ఫుల్ మ్యాన్ పేరు యువర్ సుహేల్ సార్ అయి ఉండాలి. పెట్టండి పవర్ఫుల్ మ్యాన్ పెట్టండి. ఎంతమంది పెడతారు చూద్దాం ఒకసారి. హౌ మనీ? కృష్ణ పెట్టండి. పవర్ఫుల్. అరే మీరు కూడా పవర్ఫుల్ కంబ్యాక్ ఇవ్వాలరా మీరు కూడా. భవానీ, క్లారిఫై మై బౌటా. ఎస్, ఐఎమ్ గ్రేట్. ఎస్ పవర్ఫుల్ మ్యాన్ సుహేల్ సార్. ఎస్, వెరీ గుడ్. ఎస్. రే కామెంట్ కూడా ఇలా పెట్టండి రా. ఈ సెషన్ అయిన తర్వాత కామెంట్ పెట్టండి. ఎవరైతే మంచి కామెంట్ పెడతారో, రేపు లైట్ చాప్టర్ చెప్తున్నాను కదా, చాలా షార్ట్ ట్రిక్స్ చెప్తా. బియాండ్ సి కాదు, ముందల సి, ఎన్సి, ఇన్ఫినిటీ, ఇవి కాన్వెక్స్, కాన్కేబుల్, ఇలా ఈ స్క్వేర్లు, ఇలాగా డైవర్జ్లు, కన్వర్జ్లు ఎన్నైనా ఉండని. ఓకేనా? విత్ ఇన్ సెకండ్స్లో అయిపోకూడదా? విత్ ఇన్ సెకండ్స్. ఓకేనా? ఈసారి అయినా కొంచెం లేట్ అయింది, బికాస్ కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది. ఓకే, ఈసారి ఇలాంటివి ఏమి ఉండవు. ఓకేనా? ఈసారి అలాంటివి ఏమి ఉండవు. 100% ఉండవు చెప్తున్నా. 100% చెప్తున్నా. అలాంటివి ఏమి ఉండవు. ఖచ్చితంగా చెప్తున్నా నేను. 100% ఉండదు. ఖచ్చితంగా ఉండదు ఈసారి. టెల్ కార్బన్ చాప్టర్ ఐ హ్యావ్ డౌట్ సార్. నజ్మా, ఐ విల్ టెల్. ఓకే, ఫర్ యూ. ఖచ్చితంగా చెప్తాను నేను. నువ్వు నజ్మా ఒకసారి కామెంట్ చేయి. ఈ సెషన్ అయిపోయిన తర్వాత కార్బన్ అండ్ కాంపౌండ్స్ అని కామెంట్ చేయి. నాకు ఖచ్చితంగా గుర్తుంటుంది. ఓకే, మీకు ఏమేమి టాపిక్ కావాలో. రాకీ బాయ్, సుహేల్ బాయ్. రాకీ బాయ్. ఎస్ ఎనర్జీ. యా ఎస్. నెక్స్ట్ చేద్దాం. చూడండి, నెంబర్ ఆఫ్ కలర్స్ చూడండి. అరే ఎవడైతే నాతో పాటు లాస్ట్ దాకా ఉంటాడో, అది 12 అయినా 1 అయినా, వాడికే వస్తాయి మార్క్స్. 100% వస్తాయి మార్క్స్. ఎవరికైతే 590+ వస్తే వాళ్ళ ఇంటికి వచ్చి నేను వస్తా. వాళ్ళ ఇంటికి వచ్చి మరి మీట్ అవుతా. నెక్స్ట్ వేదాంతులో నేను ఖచ్చితంగా మీకు ఒక ఫ్రీ ఇప్పిస్తాను. నేను ఇప్పిస్తా 590. ఓకే, ఎవరికైతే వస్తాయో ఫ్రీ సబ్స్క్రిప్షన్ నేను ఇప్పిస్తాను. నేను నా స్టూడెంట్ అయి ఉండాలి, నాతో పాటు లాస్ట్ దాకా ఉండాలి. నజ్మా, కృష్ణ, ప్రసన్న, నేను ఇస్తా నీకు. దట్ ఈస్ మై గిఫ్ట్ ఫర్ యూ. గాయత్రి, ఎస్, ఐఎమ్ ఫ్లాష్ మ్యాన్, ఎవ్రీథింగ్. ఎవడైతే నాతో పాటు ఉంటాడో లాస్ట్ దాకా, ఎవ్రీ సెషన్. నాకైతే ఈ సెషన్ తర్వాత 100% కామెంట్స్ ఉండాలరా నాకు. దట్ ఈస్ మై ఎనర్జీ. నాకు మీరు ఇచ్చే ఎనర్జీ అదే. ఓకే, ఎవడైనా టైంపాస్ చేయడానికి చాటింగ్ వస్తాడు, వెళ్ళిపోండి బయటకు. అసలు అవసరం లేదు మనకి. ఖచ్చితంగా చెప్తున్నా. సర్ప్రైజ్ అని చూద్దు. మోటివేషన్ ఇంకా నేను ఇస్తాను చూడండి రా. నా యొక్క ప్రతి షార్ట్ ఫాలో అవ్వండి. షార్ట్ పుల్లర్ దాని కింద ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి రా. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు అది. నేను ఇచ్చే సపోర్ట్ ఏంటంటే చెప్తున్నాను కదా, మీ ఇంటికి నేను 590+ మీకు నేను ఇస్తా స్కోర్ 100%. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిక్స్ అయిపోండి. ఖచ్చితంగా మీకు 50 out of 50 నేను ఇస్తున్నా. నేనే ఇస్తా. దట్ ఈస్ మై గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, చూడండి గ్యాస్ట్రిక్ జ్యూస్. చూడండి ఇక్కడ, చూడండి వాడు. వామ్మో, చూడండి ఇక్కడ. ఇప్పుడు కలర్ చూడండి, రెడ్. చూడండి, రెడ్ కలర్. గ్యాస్ట్రిక్ జ్యూస్, దట్ ఈస్ యాసిడ్. దట్ ఈస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ లెమన్ జ్యూస్ తీసుకున్నాడు. లెమన్ జ్యూస్ చూడండి. దట్ ఈస్ ఆరెంజ్ కలర్. దట్ ఈస్ 2.
ఇక్కడ చూడండి రెడ్ కలర్, దట్ ఈస్ pH = 1. చూడండి pH = 2. లెమన్ జ్యూస్, దట్ ఈస్ ఆల్సో యాసిడ్. రే చూడండి రా, సన్నీ కింద మీద ఉప్పు, సుహేల్ బాయ్ తోపు, మనం తోపేరా మనం. ఎస్ నెక్స్ట్ చూడు ఇక్కడ ప్యూర్ వాటర్ తీసుకున్నాడు రా, వాటర్. ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం ఇప్పుడు. వాటర్ కానీ ఓకే చూడు గ్రీన్, దట్ pH = 7. డిస్టిల్ వాటర్ అయినా ఓకే, డిస్టిల్ వాటర్లు కూడా అయాన్స్ అనేవి ఇలాగే ఉంటాయి, న్యూట్రల్గా ఉంటాయి. ఓకే నెక్స్ట్ చూడండి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా తీసుకున్నాడు. ఓకే చూడు ఇప్పుడు బ్లూ కలర్ చేంజ్ అయింది, చూడు బ్లూ కలర్ చేంజ్ అయింది, దట్ ఈస్ pH = 10. దట్ ఈస్ బేస్, అదొక బేస్ అది అంతే. నజ్మా ఖచ్చితంగా చెప్తున్నా, మోడల్ పేపర్స్ 3+2 గుర్తుపెట్టుకో, 3+2. నేనేమైతే మోడల్ పేపర్ ఇచ్చానో ఆ పేపర్ నుంచి క్వశ్చన్ రావాల్సిందే, ఆ పేపర్సే చేయి. దట్ ఈస్ సుహేల్ సార్ అది అంతే. డాక్టర్ సుహేల్ మొహమ్మద్ గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చే పేపర్ ఖచ్చితంగా. ఓకే డాక్టర్ సుహేల్ మొహమ్మద్ మై నేమ్, శ్రీదేవి శ్రీ ఖచ్చితంగా. ఓకే ఎస్ అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు దేవిక, అందుకే నేను తీసుకుంది. వెరీ అరే మీకు తెలుసో తెలీదు, మీ ఎగ్జామ్ అయిపోయిన రోజు, పబ్లిక్ రోజు, ఎగ్జామ్ అయిపోయిన రోజు ఆఫ్టర్నూన్ సెషన్ చేస్తా, నేను చెప్పిందే వచ్చిందని చూపిస్తా. ఎవడైతే నాతో పాటు లాస్ట్ దాకుంటాడో వాడికి ఖచ్చితంగా మార్క్స్ వస్తాయరా. 59 మెంబర్స్ ఉన్నారు, ఈ 59 చెప్తున్నాను నేను. ఐఎమ్ గివింగ్ యూ ప్రామిస్, నేను చెప్పింది వస్తాయి. 50/59 ఇస్తా. రాకపోతే నాకు అడుగు, నా దగ్గర వచ్చి అడుగు. ఓకే ప్రతి చోట నేను వస్తాను. ఓకే దేవి కీర్తన, వెరీ గుడ్ కీర్తన. నెక్స్ట్ చూడండి సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాడు. సోడియం హైడ్రాక్సైడ్ ఫ్రమ్ 2 hours ఐ థింక్ ఇలాగే నుంచి చెప్తున్నా మీకోసం వాటర్ కూడా తీసుకోలేదు నేను. చూడండి ఇక్కడ సిఆర్ ఆ సొల్యూషన్ చూడండి, వైలెట్ చూడండి pH = 4. దట్ ఈస్ స్ట్రాంగ్లీ అసిడిక్, అంటే ఏమంటాం స్ట్రాంగ్లీ ఆల్కలీ అంటాం, ఏమంటాం స్ట్రాంగ్ ఆల్కలీ. నెక్స్ట్ చూడండి ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ ఎవ్రీడే లైఫ్. యాసిడ్ రైన్స్, ఈ యాసిడ్ చూడండి దట్ ఈస్ 7.0 to 7.8 గుర్తుపెట్టుకోండి. హ్యూమన్ బాడీ ఎంత 7.02 to 7.8 ఎంత. ఓకే నాగవర్ధన్ ఓకే మై నేమ్ ఇస్ ఇనోష్. ఓకే నెక్స్ట్ చూడండి ఇట్ ఈస్ 11 ఐ థింక్ 10:50. ఓకే 61 ఈ 61 ఎవరైతే చూస్తున్నారు వాళ్ళకి ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. నేనండి నెక్స్ట్ when the pH of rain water is less than 5.6, ఈ pH అంత ఒక రెయిన్ వాటర్ 5.6. సో దీనివల్ల ఏమవుతుందంటే రైన్ యాసిడ్ అంటే ఏమంటాం దట్ ఈస్ 0 to 6. సో 0 to 6 అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ 5.6 అన్నాడు. ఎంత అన్నాడు 5.6 అంటే ఏమంటాం దట్ ఈస్ యాసిడ్. సో దట్ ఈస్ యాసిడ్ రైన్స్. ఓకే చూడండి ఫర్ సపోజ్ మనం మన బాడీకి కూడా ఎక్కువ యాసిడ్స్ అనేవి పనికి రావు. మనం చూడండి వాటర్లో ఏముంటాయి ఎక్కువ న్యాచురల్గా చెప్పాలంటే ఓకే రాధిక ఓకే న్యాచురల్గా చెప్పాలంటే రైనీ సీజన్లో మనకి మన పేరెంట్స్ బయటికి వెళ్ళొద్దురా అంటారు. వై? బికాజ్ మనం బయటికి వెళ్తే ఏమవుతుందంటే ఆ వర్షం వల్ల మనకి జ్వరం అలాంటివి వస్తాయరా అంటారు. అంతే కదా, ఫీవర్ వస్తుంది, కోల్డ్ వస్తుంది, అరే వెళ్ళొద్దురా. దట్ ఈస్ ద రీజన్ బికాస్ ఆఫ్ యాసిడ్స్ ప్రెజెంట్ ఇన్ ద యాసిడ్ రైన్స్లో ఏమవుతుంది యాసిడ్ ప్రెజెంట్ ఉంది. ఎంత పెద్ద తాజ్మహల్ అది, తాజ్మహల్ కూలిపోయిందిరా. మనం ఎంతరా? తాజ్మహల్ కూలిపోయింది యాసిడ్ రైన్ వల్ల. మనం ఎంత నేను చూడు ఎంత ఎనర్జీగా చెప్తున్నాను. బికాస్ ఆఫ్ యూ ఫైర్ తగిలండి, కాల్చిపడండి యూట్యూబ్ మొత్తాన్ని. ఏమైందని అనుకోవాలి, యూట్యూబ్ అనుకోవాలి ఏమైంది యూట్యూబ్కి అని చెప్పి కాల్చిపడండి యూట్యూబ్ మొత్తాన్ని. యాడీ పడరా మనమంతా. Nazma, hi to your mom. My friend name also Nazma. Once upon a time when I'm studying in 10th class, my friend name also Nazma. Prasanna is there in my student Prasanna in 10th class, and you are my favorite student. Sir, మీరు నా డౌట్ పట్టించుకోవట్లేదు. వాట్ ఈస్ ద డౌట్ రాధిక? ఫైర్ పెట్టండి యూట్యూబ్ మొత్తం కాల్చిపడేయండి. యూట్యూబ్కి ఆ డౌట్ రావాలి, ఏమైందబ్బా ఇంత వైర్ వస్తుందని చెప్పి కాల్చి పడేయండి. ఏమైంది అరే రేపేదో లైట్ షాప్ రా అంటారు అందరూ. ఓకే
ఖచ్చితంగా చెప్తున్నా, దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. ప్రసన్న, యు ఆర్ మై ఫేవరెట్ స్టూడెంట్ చెప్పాను కదా, యు ఆర్ మై ఫేవరెట్ స్టూడెంట్ అండ్ మై స్టూడెంట్ నేమ్ ఆల్సో. నజ్మా, యు ఆర్ మై ఫేవరెట్. మీరు ఎప్పుడైతే నువ్వు నా లైవ్ సెషన్ కంటిన్యూ చేస్తావు, యు ఆర్ మై ఫేవరెట్. ఓకే, నాకు అన్ని పేర్లు గుర్తుంటాయి. ప్రసన్న ఈజ్ ఫ్రమ్ మై లాస్ట్ ఛానల్ ఆల్సో, ఈజ్ మై స్టూడెంట్. ఓకే వెంకటేష్, ఓకే వెంకటేష్, ఓకే ఇంకా మనం కంటిన్యూ చేద్దాం, లేట్ అయిపోతుంది. చూడండి ఈ చూడండి యాసిడ్ చూడండి, ఈ ఫిషెస్ చూడండి, మనం యాసిడ్ రైన్స్ ఎక్కువ పడ్డా ఏమవుతుందంటే, ఈ రైన్ వల్ల రైనీ సీజన్లో చూడండి ఎక్కువగా లైక్ వాటర్ నుంచి బయటకు వచ్చేసాయి చేపలు, కట్టలు ఇరిగిపోయినాయి. దట్ ఈస్ ద రీజన్. చూడండి ఇక్కడ అసలు ఈ చూడండి, రైతులు ఈ రైన్స్ వల్ల ఎంత నష్టపోతారో తెలుసా? చాలా నష్టపోతారు, చాలా అంటే చాలా. సార్ బేసెస్ హ్యావ్ లెస్ హైడ్రోనియం కాన్సన్ట్రేషన్ ఉంటాయి కదా సార్, ఎలక్ట్రిసిటీ ఎలా కండక్ట్ చేస్తాయి? అరే నేను చెప్పా, OH మైనస్ అయాన్స్ ఏంటి, బేసెస్ అంటే OH మైనస్ అయాన్స్ కండక్ట్ చేస్తాయి. H ప్లస్ అండ్ OH మైనస్ అయాన్స్ ఏవైతే కండక్ట్ చేస్తాయి అవి ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తాయి. H ప్లస్ అంటే యాసిడ్స్, OH మైనస్ అంటే బేసెస్. అంతే. నాగవర్ధన్, నజ్మా, ప్రసన్న, కృష్ణ మీరందరూ నాకు ఫేవరెట్ అవ్వాలంటే నా లైవ్ సెషన్స్ కంటిన్యూ చేయండి. దీని తర్వాత అగైన్ 80 వాచింగ్. ఎస్, ఈ వాచింగ్ ఇంకా అవ్వాలి. మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి, మనకు ఒక టీచర్ వచ్చాడు, ఒక మాస్టర్ టీచర్ వచ్చారు, ఫైర్ పెట్టిస్తున్నాడు, ఎనర్జీ. కొంచెం అప్పుడప్పుడు ఇలాగే మోటివేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా ఇస్తా. ప్రతిరోజు ఒక మోటివేషన్ వీడియో ఇస్తాను నేను. రే మీ ఇంటికి నేను వచ్చే గిఫ్ట్ ఏంటి తెలుసా? మీ ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీలో 50 మార్క్స్ మీకు ఖచ్చితంగా 590 ప్లస్. అరే నేను చెప్తున్నా, 590 ప్లస్ తెచ్చుకొని నాకు మెసేజ్ చేయండి రా, నా సోషల్ మీడియాలో ఎక్కడైనా నన్ను మెసేజ్ చేయండి. మీ ఇంటికి వచ్చి మరి కలిసి వెళ్తాను, నేను ఖచ్చితంగా కలుస్తా. ఓకే, ఐ విల్ కమ్. హైదరాబాద్కి వస్తాను, తెలంగాణ, ఎనీ స్టేట్, ఎనీ డిస్ట్రిక్ట్. ఐ నో ప్రసన్న, దట్స్ వై యు ఆర్ మై ఫస్ట్ స్టూడెంట్ అండ్ యు ఆర్ మై బెస్ట్ స్టూడెంట్. ఓకే కృష్ణ, వేర్ ఇస్ కృష్ణ? శ్రీనికేత్ సాయి, ఎస్ వెరీ గుడ్. హరి మామ్ స్పీన్. మీరు ఫైర్ పెడితే కాల్చి పడండి రా, అంతే, కాలిపోవాలి, అంతే. అది అనంతపురైనా వస్తా నజ్మా, ప్రాబ్లం లేదు. ఓకే ఐ విల్ కమ్. मैं तेरे घर के पास आ जाऊंगा, बोलूंगा यू आर माई स्टूडेंट, मेरे स्टूडेंट को देख कितना मार्क्स आ गए हैं, आऊँगा मैं तेरे घर पास आऊँगा, आपके अम्मी अब्बू के साथ मैं बात करूँगा. ओके అనంతపూర్, ఐ థింక్ నాకు విజిట్ ఉంది అనంతపూర్. ఓకే ఎస్ దిస్ ఇస్ మై ఎనర్జీ, యూ ఆల్సో మై ఎనర్జీ. మీ ఎనర్జీని తెలుసు నాకు ఇస్తున్న చూడండి, లైవ్ షాట్, దట్ ఈస్ మై ఎనర్జీ. నెక్స్ట్ చూద్దాం మనం. ఓకే అరే వాషింగ్ పౌడర్, అరే బేసెస్ అయిపోతే ఇంకా సాల్ట్స్ ఏం లేదురా, వాషింగ్ పౌడర్ ఇవన్నీ. వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా. ఓకే టూత్పేస్ట్ చూడండి, బ్రష్లు వేసుకొని టూత్పేస్ట్ ఇలాగే మనం బ్రష్ చేస్తూ ఉంటాం మనం, అంతే కదా. అస్సలాము అలైకుం సార్. వాలేకుం సలాం. సమీర్ భాయ్, ఖచ్చితంగా చేద్దాం రా, కార్బన్ అండ్ కాంపౌండ్స్ ఖచ్చితంగా చేద్దాం. అరే మీ అందరూ కూడా చెప్తున్నా, ఎనీ సండే ఒక 15 hours మ్యారథాన్ చేస్తా. కంప్లీట్ ఫిజిక్స్ అండ్ కంప్లీట్ కెమిస్ట్రీ ఫర్ ఏపీ అండ్ టీఎస్ పీపుల్. కంప్లీట్ క్వశ్చన్ పేపర్స్ 500 క్వశ్చన్స్ చేస్తారా? 500 క్వశ్చన్స్. ఎస్ ఐఎమ్ డాన్స్ మాస్టర్ నజ్మా. 500 క్వశ్చన్స్ చేస్తా. ఈ 500 క్వశ్చన్సే మీకు బుక్లో రేపు ఎగ్జామ్ పేపర్లో వస్తాయి. మీకు వస్తున్న చూడండి, అసలు నేను చూడండి, రేపు ఒక పుల్లర్ వదులుతాను, నేను ఒక అకాడమీ వదులుతా, నియర్లీ 15 or 20 minutes రిగార్డింగ్ యాసిడ్ బేసెస్. ఆ చాప్టర్ చూడండి, ఎవ్రీ లైన్ ఎవ్రీ వర్డ్ నేను కవర్ చేసినట్టే. ఓకే ఎవ్రీ వర్డ్ ఎవ్రీ లైన్ నేను కవర్ చేసినట్టే. 74 లైవ్ వాచింగ్ నో, ఇట్ ఈస్ నియర్లీ 11. ఇలాగే చూడండి రా. ఓకే ఇలాగే ఉండండి. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ టూత్ డికే. టూత్ డికే స్టార్ట్స్ వెన్ pH ఆఫ్ మౌత్ ఈజ్ లోయర్ దాన్ 5.5. మీకు తెలుసో లేదో, డాక్టర్స్ కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఓకే మనం చికెన్ ఎనీ నాన్ వెజ్ తిన్న తర్వాత మనకి టీత్ చేయమంటారు. ఓకే టూత్ పేస్ట్ టీత్ చేయమంటారు. ఎందుకు తెలుసా? వై యూనో, ఇందాక మనం ఫస్ట్లోనే ఆర్గానిక్ యాసిడ్స్ అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ చెప్పుకున్నాం, గుర్తుందా? ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏంటి?
ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మళ్ళీ చెప్పు ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మళ్ళీ చెప్పు ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో మనం ప్లాంట్స్ అండ్ యానిమల్స్, వెజ్ ప్లాంట్, యానిమల్స్ నాన్ వెజ్. సో అక్కడి నుంచి ఏమొస్తున్నాయి మనకి ఆర్గానిక్ యాసిడ్స్, దట్ ఈస్ ఆర్గానిక్ యాసిడ్స్ రిలీజ్ అవుతున్నాయి. సో వీటికి మనం ఏం చేయాలి, న్యూట్రల్ చేయాలి. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే యాసిడ్ రిలీజ్ అయిపోయింది, వీటిని ఏం చేయాలంటే మనం ఓకే న్యూట్రల్ చేయాలి. ఏం చేయాలి, న్యూట్రల్. సో న్యూట్రల్ చేయాలంటే వాడిని తీసుకుని రావాలి, అక్కడ వాడు వచ్చేసాడు యాసిడ్ గాడు. ఇంకోటి ఎవరు రావాలి, బేస్. ఈ బేస్ ఎవడంటే మన టూత్ పేస్ట్ గాడాడు. ఎవడు, టూత్ పేస్ట్. ఇప్పుడు టూత్ పేస్ట్ ఎవడు, బేస్. ఎస్ 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 అంతే. ఎస్ ఎవడైతే నేను స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఉన్నాడు వాడు ఖచ్చితంగా మార్క్స్ గెయిన్ చేస్తాడు రా. 15 ఒక్కడున్నా చెప్తా నేను. ఓకే ఎస్ వెరీ గుడ్. ఫైర్ చేయండి, యూట్యూబ్ మొత్తం ఫైర్ చేయండి, కాలిపోవాలి యూట్యూబ్. నెక్స్ట్ చూడు, టూత్ ఎనామెల్ ఈస్ మేడప్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సీ ఎపిటైట్. రే ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే ఇంపార్టెంట్. అరే ఈ సెషన్ ఎండింగ్లో ఈ నోట్స్ ఇస్తాను, ఎవ్రీవన్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మీకు అందరికీ. ఫైర్ చేయండి, ఫైర్ చేయండి. ఓకే నేను ఎందుకు ఎంత ఎనర్జీగా ఉన్నా తెలుసా, మీరు ఎనర్జీగా ఉండాలి. ఎనర్జీతో క్లాస్ మొత్తం వినాలి. ఓకే క్లాస్ చెప్పుకుంటా పోతే ఇలా చెప్పుకుంటా పోయాను అనుకో, దిస్ ఈస్ మెనామెల్ టు ఫాస్ఫేట్ అంటే దెర్ ఇస్ నో యూజ్. నిజంగా యూజ్ లేదు. నేను ఎనర్జీగా ఉండాలి, మీరు ఎనర్జీగా ఉండాలి. నేను వాటర్ తాగడానికి బయటికి వెళ్దామంటే మళ్ళీ మీరు ఎక్కడ ఎనర్జీలో అవుతుందని అసలు కూడా రావట్లేదు నేను. ఓకే యువర్ షార్ట్ ఈస్ మై ఎనర్జీ. ఎస్ నాకు అర్థం ఉండాలి. ఇంకా ఏం తినలేదు, ఈ సెషన్ తర్వాత తింటా. ఓకే నస్మా థ్యాంక్ యూ. ఇంకా తినలేదు, తింటాను గాయత్రి. ఓకే నెక్స్ట్ చూద్దాం. చూడండి బో ఇటీ చంద్ర బాబు. చూడండి బ్యాక్టీరియా ప్రెసెంట్, బ్యాక్టీరియా దట్ ఈస్ యాసిడ్ ప్రెసెంట్ ఇన్ ద మౌత్ ప్రొడ్యూస్ యాసిడ్స్. ఖతం అయిపోయింది. సెకండ్ పాయింట్ చూడండి, టూత్ ఎనామెల్ ఈజ్ మేడప్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సీ ఎపిటైట్. ఎనామెల్ అంటే ఇది. ఓకే వైట్ కలర్గా లేయర్ ఉంది కదా, దాన్ని ఎనామెల్ అంటాం. ఓకే ఇట్ ఈస్ క్రిస్టలైన్ ఫార్మ్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్. ఓకే కాల్షియం ఫాస్ఫేట్ అంటాం. ఓకే దిస్ ఈస్ ఓకే బ్యాక్టీరియా అంటే గుర్తుపెట్టుకో, దట్ ఈస్ ఆర్గానిక్ అంటే ఏంటి, దట్ ఈస్ ప్లాంట్ కానివ్వండి యానిమల్ కానివ్వండి. ప్లాంట్ ఈస్ వెజిటేరియన్, యానిమల్ ఈస్ నాన్ వెజిటేరియన్. సో ప్లాంట్ ఉన్న యానిమల్ ఉన్న దట్ ఈస్ ఆర్గానిక్ యాసిడ్స్ అంటాం. యాసిడ్ ఉంటే దాన్ని న్యూట్రల్ చేయాలంటే ఏం చేయాలి, బేస్ వేయాల్సిందే. సార్ తొందరగా కంప్లీట్ చేసుకుందాం. ఓకే రెస్ట్ తీసుకుంటా నేను. ఓకే థ్యాంక్ యూ దట్ సిహెచ్ భార్గవి. నెక్స్ట్ చూడండి వీడు టీచ్ చేయలేదు, బ్రష్ చేయక. చూడండి వాళ్ళు టీచ్ చూడండి ఎలా అయిపోయిందో, చిన్నపిల్లలు పాపం. ఓకే నెక్స్ట్ చూడండి, యూజింగ్ టూత్ పేస్ట్ విచ్ ఆర్ జనరలీ బేసిక్ ఫర్ క్లీనింగ్ ద టూత్. రేపు క్వశ్చన్ వచ్చిందిరా, వై వి యూజ్ టూత్ పేస్ట్ ఫర్ క్లీనింగ్ ఆఫ్ టీత్. ఆన్సర్ ఈస్ toothpaste is a base. We have to neutralize the acid. Acid is a bacteria is that is organic acid. ఈ సెషన్ ఎండ్లో ఇస్తాను నేను. ఓకే నెక్స్ట్ చూడండి స్టమక్ యాసిడ్. మనం చూడండి ఎక్కువ కారం తింటే ఇలా ఫీల్ అవుతాం మనం, అవును కదా, ఇలా ఫీల్ అవుతాం మనం. చూడండి ఎసిడిటీ అంటే ఏమంటాం, దట్ ఈస్ HCl. చూడండి హ్యూమన్ బాడీ pH ఈస్ 7.3 to 7.45, దట్ ఈస్ బేస్. ఓకే హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl. ఓకే ప్రొడ్యూస్డ్ ఇన్ ద స్టమక్, హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆఫ్ ఫుడ్. డ్యూ టు టూ మచ్ ప్రొడక్షన్ ఆఫ్ యాసిడ్ కాజెస్ పెయిన్ అండ్ ఇరిటేషన్.
చూడండి మనం ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఏదైనా పెళ్ళికి కానీ ఏదైనా ఫంక్షన్ అలాగ వెళ్తే ఓకే ఎక్కువగా బిర్యానీ తిన్నప్పుడు తర్వాత ఐస్ క్రీమ్ కానివ్వండి లేదంటే పాన్ దట్ ఈస్ కిల్లి కానివ్వండి కూల్ డ్రింక్ అని తీసుకుంటాం. ఎందుకు? దట్ ఈస్ యాసిడ్. మనం ఏం ఫుడ్ తీసుకున్నాం, దట్ ఈస్ న్యాచురల్ థింగ్, ఆర్గానిక్ యాసిడ్ వచ్చేసింది. సో దాన్ని న్యూట్రల్ చేయండి ఏం చేయాలి? దట్ ఈస్ పాన్, దట్ ఈస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. కూల్ డ్రింక్ దట్ ఈస్ కూలింగ్, ఐస్ క్రీమ్ దట్ ఈస్ కూలింగ్. మంట వస్తుంది, మంట ఎక్కువైపోయింది, ఈ మంటను తగ్గాలని ఏం చేయాలి? కూల్ డ్రింక్ తీసుకోవాలి, కూలింగ్ చేయాలి, ఈ మంటను ఏంటంటే తగ్గించాలి. ఈ మంటను తగ్గించాలంటే ఏం చేయాలి మనం? కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్, కిల్లి ఇవన్నీ తీసుకుంటాం. సేమ్ లైక్ దట్ ఓన్లీ. ఇక్కడ ఏమైంది? స్టమక్ ఎసిడిటీ, దట్ ఈస్ హ్యావింగ్ యాసిడ్ క్యారెక్టర్. ఇక్కడ ఏమైంది? యాసిడ్ క్యారెక్టర్, ఎసిడిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే, డౌట్ కా మీఠా సార్ ఏంటి? డబల్ కా మీఠా. ఓకే 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 డబల్ కా మీఠా. ఎస్ స్వీట్. ఇక్కడ ఏమైంది? హాట్నెస్ ఎక్కువైపోయింది. ఎప్పుడైనా తీసుకుంటాం? స్వీట్నే తీసుకుంటాం మనం. ఓకే, ఆకలి అవుతుంది సార్, తినేసాయి, కాలు తాగితే కూడా మన వస్తుంది సార్. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ద యాక్టివిటీ, ద అసిడిటీ, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కెన్ బి కంట్రోల్ బై యాడింగ్ బేసిక్ సబ్స్టాన్సెస్. చెప్పాను కదరా, ఏం చేయాలి ఇక్కడ మనం? ఏం చేయాలి? బేస్ యూస్ చేయాలి. ఓకే, లైక్ యాంటాసిడ్. బేస్ ఏమంటాం? యాంటాసిడ్ అంటాం. బేస్ ఇట్ ఈస్ ఓకే, బేస్ ఏమంటాం? యాంటాసిడ్ అంటాం. ఏమంటాం? యాంటాసిడ్. సాయిల్ pH ఇన్ ద బ్యాక్వర్డ్. ఓకే, సాయిల్ pH చూద్దాం ఇక. ఓకే, ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్. 52 ఇన్ లైఫ్. ఓకే, చూడండి బిఫోర్. ఓకే, బిఫోర్ చూడండి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ గ్రో బెస్ట్ వెన్ ద pH ఆఫ్ ద సాయిల్ ఈస్ క్లోజ్ టు 7. ఓకే, 7 ఉన్నంత వరకు బాగానే ఉంది. ఎస్, వెరీ క్లియర్. ఎప్పుడైతే యాసిడ్ రైన్స్, యాసిడ్ ఎక్కువైపోయిందో ఈ 7 అనేది ఏమైంది? తగ్గిపోతుంది. లైక్ 5 6 4 3. సో ఈ యాసిడిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో 7 నుంచి 1కి వెళ్ళిందంటే దట్ ఈస్ యాసిడిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్. యాసిడిక్ క్యారెక్టర్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అయిపోతుంది. దేనివల్ల? యాసిడ్ రైన్స్ వల్ల. యాసిడ్ రైన్స్ వల్ల యాసిడిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయిపోయింది. అది ఇంక్రీజ్ అయిందంటే ఈ చెట్లు చూడండి నాశనం అయిపోయినాయి, నాశనం అయిపోయినాయి, నాశనం అయిపోయినాయి. ఎస్ చైత్ర, ఎస్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, నేను ఇంకా త్వరగా కంప్లీట్ చేస్తాను. ఇంకా 20 minutes కంప్లీట్ చేస్తాను. చూడండి చూడండి ఆఫర్ చూడండి. ఓకే, బిఫోర్ ఇలా ఉంది. ఓకే, యాసిడ్ రైన్ వల్ల ఏమైనా అయితే ఓకే, యాసిడ్ రైన్ వల్ల ఆఫర్ చూడండి లైక్ మనం ఎరువులు అవన్నీ యూస్ చేస్తాం కదా, ఎరువులు అవన్నీ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా అవుతుంది. సో బిఫోర్ చూడండి యాసిడ్ రైన్స్ ఇవన్నీ అవ్వడం వల్ల, పడడం వల్ల ఈ చెట్లు మొత్తం నాశనం అయిపోయినాయి. దాని తర్వాత ఎరువులు ఇవన్నీ తీసుకుంటున్నాం కదా, దీనివల్ల ఏమవుతుందంటే ఓకే రమేష్, ఏమవుతుందంటే ఆఫ్టర్ ఏమవుతుందంటే ఈ చెట్లన్నీ బాగా ఏమవుతున్నాయి? గ్రో అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, సెల్ఫ్ డిఫెన్స్ బై యానిమల్స్ ఇవన్నీ అవసరం లేదులే. చూడండి చూడండి ఇక్కడ తేనెటీగలు అంటాం. ఏమంటాం? తేనెటీగలు. ఎప్పుడైతే మన చేతికి కుట్టుతాయో ఇంత లావుగా బుబ్బలు వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? పాతకాలంలో అయితే మీ పేరెంట్స్ అడగండి. ఓకే, ఒక వైట్ కలర్ సున్నం వేస్తాం. ఏమంటాం? మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఆ సున్నం వేసేసి రమేష్ ఐఎమ్ సీయింగ్. ఓకే, ఆ సున్నం వేసేసి ఏమవుతుందంటే అక్కడ సున్నం వేయగానే ఆ యాసిడిక్ క్యారెక్టర్ అనేది డిక్రీజ్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ బి అనేది యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. మనం దానికి ఏం చేస్తున్నాం? బేస్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? న్యూట్రల్ అయిపోయింది. సో ఇక్కడ వాసిపోయిందిరా నాకు, అది కుట్టంగానే వాసిపోయింది. ఎప్పుడైతే నేను బేస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అన్నానో అది తగ్గిపోయింది అది. ఓకే, నెక్స్ట్ చూడు, వెన్ ఎ స్వాబ్ స్టింగ్స్ ఇట్ ఇంజెక్ట్స్ అన్ ఆల్కలైన్ లిక్విడ్ ఇన్ టు ద స్కిన్. ఓకే, చూడండి ఇప్పుడు చూడండి వాస్ప్ అప్పుడు ఏం చేస్తుందంటే ఆల్కలైన్, ఓకే ఆల్కలైన్ వేస్తుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏమో యాసిడ్, తర్వాత ఆల్కలైన్ అంటే ఏమంటాం? దట్ ఈస్ బేస్. ఆల్కలైన్ అంటే ఏమంటాం? దట్ ఈస్ బేస్. చూడండి బేస్. ఓకే, దెన్ ద రబ్బింగ్ ఎ మైల్డ్ బేస్ లైక్ బేకింగ్ సోడా ఓకే ఆన్ ద స్టంగ్ గివ్స్ రిలీఫ్. ఏమవుతుందంటే సో మనం ఎప్పుడైతే బేకింగ్ సోడాతో మనం ఇలా రుద్దుతామో ఏమవుతుందంటే రిలీఫ్ వచ్చేస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ చూడండి చీమలు. ఓకే, దీని ఏం చేస్తామంటే
an ant sting injects methanoic acid into the skin, a person causing a burning pain. నిజమే అది. నెక్స్ట్ చూడండి, స్ట్రాంగ్ ఎయిర్ ఆఫ్ నెటిల్ లీవ్స్. చూడండి జిల్లెడాకు అంటాం, జిల్లెడాకు ఏదో దాన్ని టచ్ చేస్తే ఇలా గోక్కుంటాం మనం, తెలుసు కదా, విలేజ్ ఉన్నామని చాలా మంది తెలుసు. కరుణ వాట్ ఈస్ ద డౌట్? ఓకే ఇలా తీసుకుంటాం. ఎస్ ఫార్మిక్ యాసిడ్. ఓకే నెక్స్ట్ చూడండి, a traditional remedy is rubbing the area with the leaf of the dog plant. ట్రెడిషనల్ అంటే పాతకాలం రా, పాత రోజులు. ఓకే నెక్స్ట్ చూడండి, ద pH of the gastric juice released during the digestion is what? Gastric juice. What is the answer? Gastric అన్నాడు. ఓకే దిస్ ఈజ్ 4th క్వశ్చన్. కామెంట్ చేయండి నాకు. నెక్స్ట్ ఎక్స్ట్రా సొల్యూషన్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ. వాట్ ఈస్ ఆన్సర్? దిస్ ఈస్ 5th క్వశ్చన్. HW. రే నేను చూస్తాను. ఓకే ఎవరైతే కామెంట్ చేస్తారో దీస్ ఆర్ మై బెస్ట్ స్టూడెంట్స్. ఈ సెషన్ తర్వాత నాకు కామెంట్ చేయాలి, అది నేను ఖచ్చితంగా PDF ఇస్తాను. నేను టు ప్రిటెండ్ డూ డికే. దిస్ ఈస్ ఆల్సో HW. వెరీ వెరీ ఈజీ. దిస్ ఈస్ 6th క్వశ్చన్. నెక్స్ట్ చూడండి రా, సాల్ట్. అరే 10 minutes అయిపోతుందిరా, 10 minutes ఖచ్చితంగా 10 minutes అయిపోతుంది. సాల్ట్ దగ్గర వచ్చేసాం. 10 minutes. మీరు అడిగారు కదా వాట్ ఈస్ ద సర్ప్రైజ్ అన్నారు కదా, ఇక్కడి నుంచి సర్ప్రైజ్ స్టార్ట్ అవుతుంది. సో మెనీ షార్ట్ ట్రిక్స్, సో మెనీ న్యూమోనిక్స్, చాలా అంటే చాలా న్యూమోనిక్స్, చాలా అంటే చాలా షార్ట్ ట్రిక్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. రే ఎనర్జీ 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 ఎనర్జీ. అరే ఫైర్ చేయండి ఫైర్ చేయండి ఫైర్ చేయండి. ఐ నీడ్ ఎ ఫైర్, ఐ నీడ్ ఎ ఫైర్. ఫైర్ ఇట్. యూట్యూబ్ మొత్తం దిగ్ 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 ఫైర్ చేసేయండి. సార్ రింగ్ వామ్ వచ్చినప్పుడు ఆ యాసిడ్ ఆర్ బేస్ యూస్ చేస్తారు, చేయండి. 11:30 వరకు అయినా చెప్పండి సార్, ఏం కాదు. స్టూడెంట్స్ అంటే అలా ఉండాలి రా. అఖిల్ వెరీ గుడ్ రా, వెరీ గుడ్. 10 minutes అయిపోతుంది. సాల్ట్ యాసిడ్ అయిపోయింది, బేస్ అయిపోయింది, లాస్ట్ సాల్ట్. చూడండి సాల్ట్స్. ఓకే నెంబర్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయి. చూడండి types of salt, that is acidic. Okay, acidic salt from the neutralization reaction. Okay, తెలిసిందే మనకి. నెక్స్ట్ బేసిక్. ఓకే చూడండి ఫ్రమ్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్, తెలుసు కదా మనకి. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైజ్ టు సాల్ట్. సాల్ట్ ప్లస్ వాటర్ ఏమొస్తుంది? సాల్ట్ ప్లస్ వాటర్. నెక్స్ట్ చూడండి, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ salts. చూడండి, a neutral salt is formed by neutralization of strong acid by a strong base. The aqueous solution of neutral salt has been equal to 7. ఏంటి? That is strong acid plus strong base. ఓకే నెక్స్ట్ చూద్దాం. ఓకే నెంబర్ ఆఫ్ సాల్ట్స్ ఉన్నాయి. రాక్ సాల్ట్. ఓకే నెక్స్ట్ చూద్దాం. చూడండి కామన్ సాల్ట్ ఫ్రమ్ సీ వాటర్. మనం చూస్తుంటాం ఎవరైనా ఆంధ్రాలో కానీ ఎవరైనా ఉంటే లైక్ సీ వాటర్ దగ్గరలో ఉంటే ఇలా తీస్తుంటారు. ఓకే ఇలా ఉంటాయి, ఇలా తీసుకెళ్తారు, ఇలా ఇలా వేసుకొని వెళ్తూ ఉంటారు. 43 స్టిల్ వాచింగ్. పర్లేదురా ఇలాగే ఉండండి. ఓకేనా, ఒక్కరున్నా చెప్తాను నేను. ఈ 43 ఇంకా తగ్గకూడదు మనం. ఓకే చేయండి, ఫైర్ చేయండి, సెషన్ మొత్తం ఫైర్ చేయండి, చేయండి ఇంకా. నెక్స్ట్ చూడండి, కామన్ సాల్ట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ సీ వాటర్ బై ద ప్రాసెస్ ఆఫ్ దిస్ ఈస్ ఫర్ యూ. దిస్ ఈస్ ఐ థింక్ 7th క్వశ్చన్. అరే ఈ వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ రా, ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ ద ప్రైమరీ ప్రోడక్ట్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. ఓకే దిస్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి, క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ వెరీ 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 ఈజీ 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 ఈజీ. రే చాలా మందికి రాదురా ఇది. మీ టీచర్స్ కూడా సరిగ్గా చెప్పకుండా ఉన్నారేమో నాకు తెలిసి. నేనే చెప్తున్నాను కదా, మీరు గుర్తుపెట్టుకోండి. విత్ ఇన్ 1 second. ఏంటి గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ 1 second. ఏం చెప్తా 1 secondలో నేర్పిస్తాను నేను. హౌ మెనీ సెకండ్స్? ఓన్లీ 1 second. 1 secondలో మీ బ్రెయిన్లో ఇలా ఎక్కిస్తాను నేను. 1 second అంతే. క్లోర్ ఆల్కలీ ప్లస్ అంటే ఏంటో చెప్తాను నేను. ఓకే చూడండి ఇక్కడ సియర్ చూడండి, ఈ NaCl సాల్ట్. ఓకే ఈ సాల్ట్, ఓకే సాల్ట్ ఎప్పుడైతే మనం వాటర్లో తీసుకున్నామో ఇదేమవుతుందంటే సోడియం హైడ్రాక్సైడ్గా ప్లస్ Cl2 గ్యాస్గా మారుతుంది. ఏంటి? ఈ సోడియం క్లోరైడ్
సాల్ట్ ఎప్పుడైతే మనం వాటర్లో తీసుకున్నామో, బ్రైన్ సొల్యూషన్ చూడండి, బ్రైన్ ఎప్పుడైతే మనం దీనిలో తీసుకున్నామో, ఓకే చూడండి, దిస్ ఇస్ మెంబ్రెయిన్, ఏమంటాం, దిస్ ఇస్ మెంబ్రెయిన్, ఓకే ఎప్పుడైతే తీసుకున్నామో, ఓకే బ్రైన్ సొల్యూషన్ కంటేనే NaOH, గుర్తుపెట్టుకోండి, బ్రైన్ అనగానే ఏముంటుంది దాంట్లో, NaOH. చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే బ్రైన్ NaCl + 2H2O, సాల్ట్ ఇదేంట్లో తీసుకుంటున్నాం, వాటర్లో మిక్స్ చేస్తున్నాం, మిక్స్ చేయి, వాటర్లో మిక్స్ చేసాం, మనకేం మిగిలింది, సోడియం హైడ్రాక్సైడ్ మిగిలింది, ఇంకేం మిగిలింది, Cl2 మిగిలింది, ఇంకేం మిగిలింది, H2 మిగిలింది. దీనికి షార్ట్ ట్రిక్ చెప్పమంటావా, యూనిట్ షార్ట్ ట్రిక్, రాయ్ ట్రిక్ ప్లీజ్ సార్, ట్రిక్ అండ్ రాయ్, ఐ విల్ షో యూ షార్ట్ ట్రిక్ ఆన్ క్లోరిక్ ఆల్కలీ ప్రాసెస్, రాయ్. అరే అయిపోతుంది రా సాత్విక, అయిపోతుంది, ఇంకో 10 minutes, ఐ థింక్ 10 minutes. రాయ్ తీసుకుంటా, ట్రిక్ అంటే ట్రిక్ టైప్ నేను ఖచ్చితంగా చెప్తా. ఎస్ వెరీ గుడ్. చూడండి ఇంకా చూడండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓకే దట్ ఈస్ ఇక్కడ రాస్తున్నా నేను షార్ట్ ట్రిక్, దట్ ఈస్ ఓకే కలర్ నకిలీ హై, ఏంటి కలర్ నకిలీ హై, వాట్ ఈస్ కలర్ నకిలీ హై. సో చూడండి వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ట్రిక్ ఇది, ఓకే కలర్ మీన్స్ గుర్తుపెట్టుకో, దట్ ఈస్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్, ఏంటి క్లోర్ ఆల్కలీ ప్రాసెస్, ఓకే క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. సో నకిలీ అన్న Na, దట్ ఈస్ సోడియం హైడ్రాక్సైడ్, క్లీ దట్ ఈస్ Cl2, హై దట్ ఈస్ H2, ఖతం కలర్ నకిలీ హై, ఏంటి కలర్ నకిలీ హై, కలర్ మీన్స్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్, నకిలీ హై సోడియం హైడ్రాక్సైడ్, క్లీ Cl2, హై హైడ్రోజన్. ఇంకేం కావాలి చెప్పురా నువ్వు, ఇంకా మర్చిపోతావా, చూడు ఇంకా మర్చిపోతావా, ఇందాక క్వశ్చన్ మిస్ అయ్యా మనం, చూడు వాట్ ఆర్ ద ప్రైమరీ ప్రోడక్ట్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద క్లోర్ ఆల్కలీ ప్రాసెస్, రాయ్ దిస్ ఇస్ 9th question ఐ థింక్, రాయ్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్, దట్ ఈస్ నకిలీ హై, రాయ్ సోడియం హైడ్రాక్సైడ్, Cl2, H2, రాయ్ నమ్మిలీ కాదమ్మా నమ్మిలీ కాదు నకిలీ. ఎస్ 34 తగ్గిపోయిన పర్లేదు, అసలైన షార్ట్ ట్రిక్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఇప్పుడైతే మిస్ అవ్వకండి, ఓకే నకిలీ హై దట్ ఈస్ సోడియం హైడ్రాక్సైడ్, ఎస్ క్లీ హై దట్ ఈస్ క్లోరిన్, ఓకే అండ్ హైడ్రోజన్ గ్యాస్, ఓకే దిస్ ఈస్ సోడియం కార్బన్, ఎస్ దిస్ ఈస్ ఆన్సర్, ఖతం, బి ఈస్ ఆన్సర్, వెరీ గుడ్. రే ఆన్సర్ ఏంట్రా ఇది, దిస్ ఈస్ 9th question. వాట్ ఈస్ ఆన్సర్ products వేర్ ఇస్, ఎస్ రాయ్ వాట్ ఈస్ ఆన్సర్, రాయరా ఎవడో ఆన్సర్ చెప్పండి. ఎస్ వెరీ గుడ్, దట్ ఈస్ ద హోంవర్క్ ఫర్ యూ. కామెంట్లు చేయండి, నాకు కామెంట్ చేయండి, మీరు కామెంట్ చేస్తేనే రేపు లైట్ చాప్టర్తో వస్తాను నేను, లేదంటే నేను రాను. 9 questions ఇచ్చాను నేను, సేమ్ అలాగే అసైన్మెంట్ కూడా సైన్ చేశాను మీకు, అసైన్మెంట్ రేపు కంప్లీట్ చేయాల్సిందే. అరే నన్ను నమ్మండి రా బాబు, నన్ను నమ్మితే మీకు ఖచ్చితంగా మార్క్స్ ఇప్పిస్తాను నేను, 100% మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ చూడు, బ్లీచింగ్ పౌడర్ దగ్గర వచ్చేసాం. 5 minutes, ఓన్లీ వెయిట్ ఫర్ 5 minutes, 5 minutes సెషన్ కంప్లీట్ చేస్తాను నేను, ఓన్లీ 5 minutes. ఎంత 5 minutes. ఎస్ ఇంక్రీజ్ అవ్వాలి ఇంకా వాచింగ్ అవర్. చూడు దట్ ఈస్ బ్లీచింగ్ పౌడర్. సార్ ఇంత కుప్పలు ఉంది సార్, బ్లీచింగ్ పౌడర్ మున్సిపాలిటీలో అక్కడక్కడ ఉన్నాయి బ్లీచింగ్ పౌడర్. చూడండి అసలు ఈ బ్లీచింగ్ పౌడర్ చూడండి క్లోరిన్ ఈస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఎలక్ట్రోలిసిస్ ఆఫ్ aqueous సోడియం క్లోరైడ్, దట్ ఈస్ బ్రైన్. సో ఇందులో మనం ఏం చెప్పుకున్నాం అంటే బ్రైన్ సొల్యూషన్ ఏమొచ్చింది ఇందాకలా, బ్రైన్ సొల్యూషన్ హ్యావింగ్ సోడియం హైడ్రాక్సైడ్. ఓకే, సోడియం క్లోరైడ్ ఏమంటాం, దట్ ఈస్ బ్రైన్. ఏమంటాం, సోడియం క్లోరైడ్ ఏమంటాం, బ్రైన్ అంటాం. ఓకే, ఫస్ట్ మనం తెలుసో తెలీదో చూడండి, ఇక్కడ బ్రైన్, ఇక్కడ
ప్రోడక్ట్లో ఏముంది బ్రైన్ కంటైనింగ్ NaOH ఇక్కడ ఉంది. ఓకే, బ్రైన్ ఈస్ NaCl. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎస్, వెరీ గుడ్. చూడండి ఇక్కడ ద క్లోరిన్ గ్యాస్ యూజ్డ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. ఏంటి క్లోరిన్ గ్యాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్ చెప్పిందే వస్తుంది రేపు ఎగ్జామ్ పేపర్లో. బ్లీచింగ్ పౌడర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద యాక్షన్ ఆఫ్ క్లోరిన్ ఆన్ డ్రై స్లేక్డ్ లైమ్ ఈజ్ నోన్ యాజ్ కాల్షియం హైడ్రాక్సైడ్. స్లేక్డ్ లైమ్ అంటే దట్ ఈస్ ఏమంటాం కాల్షియం హైడ్రాక్సైడ్. చూడండి, కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ Cl2 గ్యాస్ యూజ్డ్ యాజ్ టు సియర్ CaOCl2 plus H2O. You need a short trick. Type trick. I will give. Type trick. My channel is, that is my channel name is Vedantu 8 and 10. Vedantu Telugu 8 and 10. S very good ra. S very good ra. ఎస్ వెరీ గుడ్. చూడు 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 రే 50 to 60 ఇంకా తగ్గబాకండి, ఇంకా తగ్గకూడదు మనం. ఓకే 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 నెక్స్ట్ చూడు, మనం ఎక్కడైనా మనం బయట సరౌండింగ్స్లో ఓకే మన ఇంటి దగ్గర వేస్టేజ్ ఎక్కువ అయితే ఏం చేస్తాం, కాలువ క్లీనర్ రే క్లీనర్ ఇప్పుడు క్లీన్ చేస్తుంది, కాలువ క్లీనర్ క్లీన్ చేయి, కాల్ చేయి, క్లీన్ చేస్తుంది. దట్ ఈస్ ఆర్ షార్ట్ ట్రిక్ ఇస్ కాల్ our cleaner. Short trick is call our cleaner. Khatam. That is CaOCl2. Khatam. How was this? Fire it to the YouTube. Fire చేసేయండి ఇంకా యూట్యూబ్ని. ఖతం. నెక్స్ట్ చూడు, ఓకే బ్లీచింగ్ పౌడర్ యూజెస్ చూడండి. ఓకే బ్లీచింగ్ పౌడర్ పెట్టండి రా మెసేజ్ ఖతం అని చెప్పి. దట్ ఈస్ నెక్స్ట్ చూడండి, బ్లీచింగ్ పౌడర్ యూజ్ చూడండి. బ్లీచింగ్ పౌడర్ ఫర్ బ్లీచింగ్ కాటన్ అండ్ లినెన్. ఓకే టెక్స్టైల్ ఇండస్ట్రీ గుర్తుపెట్టుకోండి. అలాగే వుడ్ పల్ప్ ఇన్ పేపర్ ఇండస్ట్రీ. ఓకే వుడ్ పల్ప్ ఇన్ పేపర్ ఇండస్ట్రీ. ఓకే టెక్స్టైల్ ఇండస్ట్రీ, వుడ్ పల్ప్, పేపర్ ఇండస్ట్రీ. నెక్స్ట్ చూడండి, బ్లీచింగ్ పౌడర్ ఈజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఏంటి బ్లీచింగ్ పౌడర్ ఈజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే అరే బ్లీచింగ్ పౌడర్ వాటి గురించి ఒక షార్ట్ పెడతాను, ఒక్కటే షార్ట్ ట్రిక్ షార్ట్ పెడతాను నేను. ఖతం అంతా ఫైర్ చేసేయండి. ఖతం. నెక్స్ట్ చూడండి, బ్లీచింగ్ పౌడర్ టు మేక్ డ్రింకింగ్ వాటర్ ఫ్రీ ఫ్రమ్ జెమ్స్. మీకు తెలుసో లేదో, ఇట్ ఈస్ మనకి బ్లీచింగ్ పౌడర్ చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి, చాలా అంటే చాలా. అరే నేను చేస్తాను సాత్విక్, ఆగండి. వై యు ఆర్ పుట్టింగ్ మెసేజ్ లైక్ దట్? నేను ఇంతసేపు నించొని చెప్తున్నాను కదా, నాకు కాలు పుట్టట్లేదా? వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ చూడండి రా, వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ కాంపౌండ్ CaOCl2? దట్ ఈస్ 10th క్వశ్చన్. దిస్ ఈస్ 11th క్వశ్చన్. రేపు చూస్తా నేను. రే నాకు ఎవడైతే కామెంట్ చేస్తాడో ఐ విల్ నెవర్ ఫర్గెట్ హర్ నేమ్ ఆర్ హిజ్ నేమ్. కామెంట్ చేయండి ఆన్సర్. 11 క్వశ్చన్స్ ఇచ్చా ఇప్పటికి నేను హోంవర్క్. నేమ్ ద సబ్స్టెన్స్ విచ్ ఇస్ ట్రీట్మెంట్ విత్ క్లోరిన్ ఈల్డ్స్ బ్లీచింగ్ పౌడర్. తేన్ మీద వస్తుంది అది. స్లేక్డ్ లైమ్. వాట్ ఈస్ స్లేక్డ్ లైమ్? నెక్స్ట్ చూడండి, వాట్ ఇస్ ద కెమికల్ ఫార్ములా ఫర్ బ్లీచింగ్ పౌడర్? ఇది కూడా 12th క్వశ్చన్. వెరీ వెరీ ఈజీ ఇది హోంవర్క్. నెక్స్ట్ చూడు, బేకింగ్ సోడా రా. అరే బేకింగ్ సోడా, వాషింగ్ సోడా అయిపోతుంది, ఇంకా అయిపోతుంది. నో వన్ గో అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ద బేకింగ్ సోడా ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ ద కిచెన్ ఫర్ మేకింగ్ టేస్టీ క్రిస్పీ పొటాటోస్. ఏంటి పొటాటోస్? చూడండి, సమ్టైమ్స్ ఇట్ ఈస్ యాడెడ్ ఫర్ ఫాస్టర్ కుకింగ్. ఏం లేదు, సోడా ఉప్పు అంటారు మనం. చాలా ఐ విల్ స్టే ఫర్ ఎవర్ భయ్యా, ఐ విల్ నాట్ గో అండ్ లివ్ యూ. దట్ ఈస్ ఫర్హాన్. వెరీ గుడ్ రా.
ఎస్ చూడండి, ఐ విల్ స్టే ఫర్ ఎవర్. ఓకే చూడండి ఇది ద కెమికల్ నేమ్ ఆఫ్ ద కాంపౌండ్, ఇట్ ఈస్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. ఏంటి? సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. ఓకే, ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ సోడియం క్లోరైడ్ యాజ్ వన్ ఆఫ్ ద రా మెటీరియల్. ఓకే, ఈ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఎంత చూద్దాం మనం. ఓకేనా? ఎస్ ఇట్ ఈస్. ఓకే, ఎస్ ఇట్ ఈస్ NaHCO3. సో చూడండి, NaCl సాల్ట్ తీసుకున్నాడు, వాటర్ తీసుకున్నాడు, CO2 తీసుకున్నాడు, అమ్మోనియా తీసుకున్నాడు, ఫైనల్గా ఏం ఫామ్ అయింది మనకి? సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సో బేకింగ్ సోడాగానే మనకి NaHCO3 గుర్తుండాలి. ఓకే, NaHCO3 గుర్తుండాలి. ఓకే, అసలు ఈ NaHCO3 ఎంత చూద్దాం ఇప్పుడు. అగైన్ రిపీట్ అయిందా? ఓకే నాట్ రిపీటెడ్. చూడండి, NaHCO3 ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఒకటే ఫార్ములా, CO3 వచ్చిందా, CO2 రిలీజ్ అయ్యింది. దట్ ఈస్ చూడండి, NaHCO3 హీట్ చేశాడు, CO2 రిలీజ్ అయింది, మిగిలింది ఏంది? Na2CO3 ప్లస్ H2O. దీని ఒక షార్ట్ చూడండి, దీని షార్ట్ చూడండి రా. అయిపోయింది. గ్రేట్ వేదాంతు. ఎస్ ఇట్ ఈస్ వెరీ గ్రేట్. గ్రేట్ అంతే. ఎస్ చూడండి ఇక్కడ, బేకరీ నయా హ్యాస్ కోల్డ్ అవుట్ సైడ్. ఏంటి? బేకరీ నయా హ్యాస్ కోల్డ్ అవుట్. నాకు నిజంగా ఇక్కడ ఏసీలో చాలా చల్లగా ఉంది నాకు. అరే ఇంకా 5 minutes ఆగండి రా బాబు, అయిపోతుంది. రేపు ఖచ్చితంగా 8:30కి లైట్ చాప్టర్ తీసుకుని వస్తా. రిఫ్రాక్షన్ అన్నీ పోయే భయమే నాకు పోయే, అలా చేస్తా. ఓకే, చూడండి ఇక్కడ బేకరీ, దిస్ ఈస్ బేకింగ్ సోడా. బేకరీ అంటే దట్ ఈస్ బేకింగ్ సోడా. ఓకేనా? నయా అని చెప్పా, దట్ ఈస్ ఇట్ ఈస్ స్టార్ట్స్ విత్ Na, దట్ ఈస్ సోడియం. ఏమంటాం? సోడియం. ఓకే, బేకరీ నయా దట్ ఈస్ సోడియం. చూడండి, హైడ్రోజన్ దట్ ఈస్ హ్యాస్ అన్న, దట్ ఈస్ హైడ్రోజన్. ఏంటి? హైడ్రోజన్. చూడండి, కోల్డ్ అవుట్ సైడ్ దట్ ఈస్ C. ఓకే, అవుట్ సైడ్ O, దట్ ఈస్ O3. సో నయా అంటే ఏమంటాం? దట్ ఈస్ నయా, దట్ ఈస్ సోడియం, హ్యాజ్ దట్ ఈస్ హైడ్రోజన్, దట్ వాజ్ చూడండి కోల్డ్ దట్ ఈస్ C, అవుట్ సైడ్ O, దట్ ఈస్ O3. దట్ ఈస్ ఏం రాస్తాం మనం? NaHCO3. ఖతం. 11:30 వరకు కాదురా, 12 వరకు చూడాలి నువ్వు. 12 వరకు చూడాలి. స్టార్టింగ్లో చూడు 200 మెంబర్స్, 180 మెంబర్స్ లైవ్లో ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంతమంది? 42. దే విల్ గెట్ హై మార్క్స్. బ్లాస్ట్ చేసాయి, ఇంకా చెయ్యి ఫైర్ చేయి. తీసుకుంటారా? రేపైతే లైట్ చాప్టర్ తీసుకుంటున్నా. ఓకే, డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ టేక్ కెమిస్ట్రీ కార్బోనేట్ కాంపౌండ్స్. ఓకే, టుమారో వచ్చేసి లైట్ చాప్టర్ ఫిక్స్ అవ్వండి. ఇంకా ఇట్ ఈస్ వెరీ హైలీ. ఓకే, చాలా ప్లాన్ చేస్తా దాని గురించి. నెక్స్ట్ చూడండి. ఓకే, NaCl H2O CO2 NH3 gives us to NaHCO3. అరే ఇంకా 5 minutes అంతే. చూడండి, వాషింగ్ సోడా. వాషింగ్ అంటే ఏంది? వాషింగ్ పౌడర్ నిర్మా అంతే. ఈ 45 మెంబర్సే అఖిల్ స్మైలీ తోప్. యా, నేను తోప్. ఎస్ ఐఎమ్ హ్యావింగ్ సో మచ్ ఎనర్జీ. అరే మీరందరూ ఇవన్నీ ఎన్నైతే మెసేజ్ చేశారో ఐఎమ్ రిక్వెస్టింగ్, ఏమనుకోండి, నా సెషన్ ఎండ్ అయిన తర్వాత కామెంట్ చేయండి రా, నా సెషన్ ఎలా ఉంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ సెషన్, దిస్ ఈజ్ మై ఫస్ట్ లైవ్. నా లైవ్ గురించి ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి, యూట్యూబ్ మొత్తం కాలిపోయింది బికాస్ మీ వల్ల, నా వల్ల. ఓకే సార్, రుతా ముందు మీరు చెప్పి ఉంటే నాకు నేనే కార్బన్ అండ్ ఇట్ కాంపౌండ్స్ ఎగ్జామ్స్ ప్లీజ్, రేపు టైమింగ్స్ 9కి ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. ఈస్ట్ ఆర్ వెస్ట్, Suhel Sir is best. Yeah. Yes. చూడండి కెమికల్ ఫార్ములా, దట్ ఈస్ Na2CO3 ప్లస్ Na2CO3.10H2O. ఏమంటాం? Na2CO3.10H2O. మొత్తం పిచ్చిగా మాట్లాడుతుంది.
ఓకే ఎస్ అంతే. చూడండి ఇంకా చూడండి కెమికల్ నేమ్ దట్ ఈస్ సోడియం కార్బోనేట్. ఏమంటాం? దట్ ఈస్ సోడియం కార్బోనేట్. చూడండి ఇక్కడ NaCO3 ఇందాక తీసుకున్నాం కదా, CO3 వచ్చింది, CO2 రావాలి, ఖతం. ఓకే Na2CO3 ప్లస్ 10H2O. ఈ Na2CO3 ఉంది కదా, దీన్ని ఏం చేసాం అంటే ప్లస్ 10H2O తీసుకున్నాం. వాటర్ 10 బకెట్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? Na2CO3లో 10 బకెట్స్ ఇలా తీసుకుని వెళ్ళి బకెట్స్. ఎనర్జీ ఎలా వస్తుంది తెలుసా? మీ మెసేజెస్ చూసి వస్తుంది నాకు. ఇంకా రేపు ఇంకా ఎనర్జీగా చెప్పాలంటే నేను మీ కామెంట్స్, ఓకే మీ కామెంట్స్ వల్ల వస్తాను నేను. ఓకే కార్బోనేట్ కాంపౌండ్స్ చెప్పాలంటే మీ కామెంట్స్ వల్ల వస్తాను నేను. మీ లైక్స్ చేశారా? లైక్స్. ఓకే నెక్స్ట్ చూడండి Na2CO3.10H2O. ఏమంటాం? Na2CO3.10H2O. చూడండి రా, NaHCO3 దట్ ఈస్ బేకింగ్ సోడా. నయా హ్యాస్ గుర్తుంది కదా, నయా హ్యాస్ కోల్డ్ అవుట్ సైడ్. బేకింగ్ సోడాలో ఏం చేసాం? హీట్ చేసాం. హీట్ చేసి ఏం తీసాం? Na2CO3 ప్యాట్ బయటికి తీసుకుని వచ్చాం. ఈ Na2CO3 ఏం చేసాం? మళ్ళీ వాటర్ యాడ్ చేసాం. ఎన్ని బకెట్స్? 10 బకెట్స్ ఆఫ్ వాటర్. 10 బకెట్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసాం. 10 బకెట్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయగానే Na2CO3.10H2O. దట్ ఈస్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడా ట్రిక్స్ వేరే లెవెల్, అంతే వేరే వేరే లెవెల్ కార్బోనేట్ కాంపౌండ్స్. ఓకే నెక్స్ట్ చూద్దాం. చూడు తన ఏమొచ్చేసి టొనాకో. పాపం ఈ అమ్మాయి ఏంటంటే చదువుకోవాలా చిన్నప్పుడు మీలాగా చదువుకోక వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో పని చేస్తుంది. చూడు ఎన్ని బకెట్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 6 7 8 9 10. సో ఎన్ని ఉన్నారా? 10 బకెట్స్ ఉన్నాయి. సో టొనాకో ఏం చేస్తుందంటే వాషింగ్ గ్లాస్ ఇన్ 10 బకెట్స్ ఆఫ్ వాటర్. ఎన్ని బకెట్స్? ఎన్ని బకెట్స్? 10 బకెట్స్ ఆఫ్ వాటర్. ఎన్ని బకెట్స్ రా? 10 బకెట్స్ ఆఫ్ వాటర్. ఖాతం అయిపోయింది. ఇంకా అయిపోయింది. టొనాకో ఓకే Na2 అయిపోయింది. Na2 టొనాకో CO దట్ ఈస్ CO3 10 బకెట్స్ ఆఫ్ వాటర్ 10H2O. ఖతం అంతే. పెట్టు ఖతం అని పెట్టు. టొనాకో వాషింగ్ గ్లాస్ బై 10 బకెట్స్ ఆఫ్ వాటర్. Na2CO3 టొనాకో గుర్తుపెట్టుకో, అమ్మాయి పేరు టొనాకో దట్ ఈస్ Na2CO3. టూనా దట్ ఈస్ 2 సోడియమ్స్. కో దట్ ఈస్ CO3. ఓకే ఓకే రే షిన్చాన్ అంటే ఎవడో నేను వచ్చానంటే చట్పట్ అని కొడతాడిని. షిన్చాన్ మామూలు కాదు, చట్పట్ చట్టపట కొడతాడిని. ఓకే నెక్స్ట్ వచ్చేసి క్రిస్టలైజేషన్ ఆఫ్ వాటరే. ఓకే నెక్స్ట్ చూడండి యూజ్ ఆఫ్ వాషింగ్ సోడా. చూడండి యూజ్ ఆఫ్ వాషింగ్ సోడా సోడియం కార్బోనేట్. ఓకే సోడియం కార్బోనేట్ అండి దట్ ఈస్ Na2CO3.10H2O. ఓకే ఐఎమ్ సూపర్. చూడండి soap and paper industries, it is used in the manufacture of sodium compounds such as borax. అరే ఇంపార్టెంట్ రా ఇది, బొరాక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బొరాక్స్ చూడండి. తర్వాత సోడియం కార్బోనేట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ క్లీనింగ్ ఏజెంట్. ఏంటి? క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పసెస్. యాజ్ తర్వాత చూడండి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రిమూవింగ్ పర్మనెంట్ హాంటర్స్. అరే వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను హ్యాష్ ట్యాగ్ ఎక్కడైతే పెట్టానో దట్ ఈస్ ఇంపార్టెంట్ అని చెప్పి, ఏంటి అవి ఇంపార్టెంట్ అని చెప్పి. ఓకే నెక్స్ట్ చూడు కెమికల్ ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా. దిస్ ఈస్ 13th క్వశ్చన్. టొనాకో వాషింగ్ గ్లాస్ బై 10 బకెట్స్ ఆఫ్ వాటర్. వాట్ ఈస్ ద ఆన్సర్? రేపు టైమింగ్స్ 8:30 స్టార్ట్ చేస్తా. 8:30 స్టార్ట్ చేసి 10:30 కల్లా క్లోజ్ చేస్తా. ఇట్ ఈస్ నియర్లీ 11:30. 43 ఈజ్ లైవ్ వాచింగ్. యాస్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ చూడండి వాటర్ ఆఫ్ న్యూట్రలైజేషన్. చూడండి రే దీంతో ఖతం అయిపోతుందిరా, ఇంకా ఎండ్ అయిపోతుంది. ఐ థింక్ 2 or 3 minutes.
అలా అలా తీసిపోతాయి చెప్పండి రావట్లేదు. ఏం తెలిసిపోతాయి? వేస్ట్ చిన్ను అంటే ఎవడో. రమేష్ ఎస్ వెరీ గుడ్ రా, వెరీ గుడ్. సర్ప్రైజ్ యూ డిడ్ సర్ప్రైజ్. ఓకే, I will surprise. Wait for surprise. I will give surprise. What is the surprise? You want to know a surprise? This is a surprise. Wait, I will show you surprise. See here, surprise. Wait for surprise. I will show you what is surprise. See the surprise. This is a surprise. Because this is a surprise, you have to know surprise. That is as this. Sunera ma'am Rupesh sir Suhel sir are planned a surprise. About marathon. It will give 100% knowledge to you. Yes, Ravindra, yes, very good Ravindra. Yes, very good Ravindra. వెరీ గుడ్ Ravindra. అరే 294 లైక్స్ ఉన్నారా? 300 చేయండి దాన్ని, 300 చేయండి 300 చేయండి, ఇంకెందుకు లేట్, 300 చేసేయండి, ఇంకా 300 చేసేయండి. ఓకే, కెన్ ఐ కాల్ యూ యాజ్ అన్న? ఎస్, కాల్ మీ. నెక్స్ట్ చూడండి, బాయిలింగ్ ట్యూబ్. చూడండి, బాయిలింగ్ ట్యూబ్ తీసుకున్నాం, కాపర్ సల్ఫేట్. చూడండి, కాపర్ సల్ఫేట్ ఇక్కడ ఎక్కడైతే బాయిల్ చేస్తున్నాం మనం, చూడండి ఇక్కడ గ్యాస్ చూడండి. ఎస్, వీఆర్ ఫైరింగ్ టీమ్. మా ట్రై అయితే మీకు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ మా ట్రయో అయితే. ఓకే, చూడండి ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైతే ఇక్కడ హీట్ చేస్తున్నామో గ్యాస్ ఎలా అయితే రిలీజ్ అవుతుందో చూడండి. అలాగే చూడండి, వాటర్ వేపర్ ఎలా రిలీజ్ అవుతుందో, వాటర్ డ్రాప్లెట్స్ చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ. Here we heat the crystals. This water is removed and the salt also formed. Okay, salt is turned white. ఇందాక ఎలా ఉంది సాల్ట్ చూడండి, సాల్ట్ ఇలా ఉంది. ఎప్పుడైతే ఇంకా హీట్ చేసాం మనం, ఓకే చూడండి వాటర్ డ్రాప్లెట్స్ ఇక్కడ చూడండి, వాటర్ డ్రాప్లెట్స్ వచ్చినాయి. అలాగే we heat the crystals, the water is removed and the salt turns white. చూడండి ఇక్కడ వాటర్ ఎప్పుడైతే రిమూవ్ అయిందో, ఓకే వాటర్ ఇంకా హీట్ అవుతుందో, ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అయినాయి. సో వాటర్ రిమూవ్ అయిపోయి ఇక్కడ ఏం మిగిలింది? సాల్ట్ మిగిలిపోయింది. సాల్ట్ మిగిలిపోయింది. అరే చెప్పడం మర్చిపోయా, మీకైతే నేను అసైన్మెంట్ ఇచ్చాను నేను. ఎస్ అఖిల్, థ్యాంక్ యూ. మీకైతే నేను ఒక అసైన్మెంట్ ఇచ్చా, ఆ అసైన్మెంట్ని మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. మీరు ఓకేనా? అసైన్మెంట్ ఖచ్చితంగా కంప్లీట్ చేయండి, 100% కంప్లీట్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి, సియర్. మళ్ళీ ఇక్కడ ఏం చేసామంటే, ఓకే ఈ స్లైడ్ మొత్తం తీస్తాను అండి. చూడండి ఇక్కడ, ఓకే ఇప్పుడు ఏం చేశాడంటే వాటర్ వేసాడు. ఇప్పుడు చూడండి, మళ్ళీ వాటర్ వేయగానే ఏమైందో ఇప్పుడు చూడండి. ఇఫ్ యు ఆర్ మాయిస్ట్ ఇన్ ద క్రిస్టల్స్ అగైన్ విత్ వాటర్, యూ విల్ ఫైండ్ దట్ బ్లూ కలర్ ఆఫ్ ద సొల్యూషన్ రీఅపియర్స్. మాయిస్టెన్స్ అంటే ఏంది? వాటర్ వాటర్ మళ్ళీ వాటర్ వేసా, మళ్ళీ వాటర్ వేయగానే ఏమైంది? మళ్ళీ చూడండి బ్లూ కలర్ ఫామ్ అయింది, ఓకే. బాయిలింగ్ ట్యూబ్ అంటే ఏంది నాన్న అంటే, బాయిలింగ్ ట్యూబ్ అంటే వీ కెన్ యూస్ ఫర్ బాయిలింగ్. ఓకే, బాయిల్ చేసిన ఏమవుతుందంటే ఆ టెస్ట్ ట్యూబ్ అనేది దట్ ఈస్ వెరీ పర్ఫెక్ట్. ఓకే, వెరీ పర్ఫెక్ట్ టు బాయిల్. సో దాన్ని ఏమంటున్నారు? టెస్ట్ ట్యూబ్ అనకుండా బాయిలింగ్ ట్యూబ్ అంటున్నాం. బీటెక్ క్లాసులు కాదు, నీట్ జేమెయిన్స్ వాళ్ళకి చెప్పాను నేను. దిస్ ఈస్ ద యువర్ ద లెక్కెస్ట్ బ్యాచ్. ఎస్, ఐఎమ్ బోత్ ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఓకే, నెక్స్ట్ చూడండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఆన్ హీటింగ్ జిప్సమ్ ఎట్ 373 Kelvin, it loses water molecule and becomes a calcium sulfate hydride. అరే ఇంకొక షార్ట్ ట్రిక్ ఉంది, రే వేస్ట్ ఇన్ను నాట్ లీవ్ సార్. మీ టెలిగ్రామ్ హ్యాండిల్ నేను చేస్తాను నేను. ఓకే చూడు, నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఇంకొక షార్ట్ ట్రిక్ ఉంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ అ వైట్ పౌడర్ అండ్ ఆన్ మిక్సింగ్ విత్ వాటర్ ఇట్ చేంజెస్ టు జిప్సమ్. ఏంటి? ఇట్ చేంజెస్ టు జిప్సమ్. ఏదో చూద్దాం ఇది. ఓకే చూడండి, కాల్షియం
చూడండి జిప్సమ్. జిప్సమ్ ఎప్పుడైతే మనం హీట్ చేసామో ఇదేమవుతుందంటే కాల్షియం సల్ఫేట్గా మారిపోతుంది. ఓకే, దట్ ఈస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అసలు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే చూడండి, దిస్ ఈస్ అ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ క్యాస్ CaSO4 డాట్ హాఫ్ H2O. దీంట్లో ఎప్పుడైతే మనం వాటర్ పోసేసామో, ఎప్పుడైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో వాటర్ పోసామో ఇదేమవుతుందంటే CaSO4 డాట్ 2H2O జిప్సమ్గా మారుతుంది. చూడండి ఎస్ వెరీ గుడ్ రవీంద్ర. ఇక్కడ ఆల్రెడీ హాఫ్ H2O ఉందిరా. ఈ హాఫ్ H2Oలో 1.5 వేసాం. హాఫ్ ప్లస్ 1.5 హౌ మచ్ 2. ఎంత? హాఫ్ ప్లస్ 1.5 హౌ మచ్? దట్ ఈస్ 2. హౌ మచ్? హాఫ్ ప్లస్ 1.5 దట్ ఈస్ 2. సో CaSO4 into half H2O plus 1.5 H2O. How much? That is CaSO4 2H2O. That is gypsum. దీన్ని ఏమంటాం? జిప్సమ్ అంటాం. ఏమంటాం? జిప్సమ్. దట్ ఈస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, POP. మనం సీలింగ్, మన ఇంటికి సీలింగ్ ఉంటుంది కదా, దానిలో ఏం చేస్తారు? పౌడర్లో వాటర్ కలుపుతారు. ఓకే రైట్, చెప్తాను రా ఎలక్ట్రిక్ కరెంట్. బట్ ఈ సెషన్ ఇంకా 2 minutesలో 1 minute కంప్లీట్ అవుతుంది. మీరు కింద ఎంతమంది కామెంట్ చేస్తారు చూస్తాను నేను. హౌ మెనీ మెంబర్స్ కామెంట్, ఎంతమంది కామెంట్ చేస్తారు చూస్తాను నేను కూడా. అరే 297 అయినాయి లైక్స్, 3 మిగిలి ఉన్నాయి. చేయండి. ఎనీవన్ గివ్ మీ సపోర్ట్. స్పీటీ లైక్ ఇట్. ఓకే అయిపోయింది సాత్విక. చూడండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకుని చిన్న షార్ట్కి చెప్తాను చూడండి. అగైన్ రిపీట్ అవుతుంది ఈ స్లైడ్. చూడండి ప్లాస్టర్ క్యాష్ అని గుర్తుకోండి. దట్ ఈస్ ప్లాస్టర్ క్యాష్ అంటే ప్లాస్టర్ అంటే దట్ ఈస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, POP అంటాం. ఓకే, క్యాస్ట్ అని చెప్పా. క్యాస్ట్ దట్ ఈస్ CaS అని గుర్తుపెట్టుకో. CaS అంటే దట్ ఈస్ CaSO4. CaS క్యాస్. ఓకే, CaS. ఓకే, O4 ఖతం డాట్ హాఫ్ H2O. దాంట్లో ఎక్కువ వాటర్ కలుపుకుంటే దట్ ఈస్ జిప్సమ్, CaSO4 డాట్ 2H2O. How is your Rocky Boy style? Yes, I'm a Rocky Boy. Ravindra Babu. Yes, very good. Yes. Plastic cast means what? CaSO4 half H2O. Yes. నాగవర్ధన్, అరే మీరందరూ నాకు గుర్తుంటారా. బట్ మీకు ఎవరికైతే 590+ వస్తే మీ అందరిని కలుస్తాను నేను, ఖచ్చితంగా కలుస్తాను నేను. ఎస్, ఐఎమ్ రాక్ స్టార్. కాల్ మీ రాకీ బాయ్. KGF. కాల్ మీ రాకీ బాయ్. ఇంకా అయిపోయిందిరా, లాస్ట్ అయిపోయింది. ఇంకా వాట్ ఈస్ ఆన్సర్? వాట్ హ్యాపెన్ టెంపరేచర్ హీటర్ ఫ్రమ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? ఏముంది చెప్పండి. ఓకే, వాట్ ఈస్ ద టెంపరేచర్? ఓకే, నెక్స్ట్ ఇంకా. ఓకే, ఫైనల్గా థ్యాంక్ యూ మై డియర్ రోడీ బాయ్స్ అండ్ రోడీ గర్ల్స్. మీకైతే నేను ఒక అసైన్మెంట్ ఇచ్చాను నేను. ఓకే, ఒక అసైన్మెంట్ అయితే ఇచ్చున్నా నేను. ఓకే, కంప్లీట్ చేయండి, ఖచ్చితంగా చేయండి. ఓకే, ఖచ్చితంగా చేయండి. అసైన్మెంట్ ఎంతమంది చేస్తారు చూస్తాను నేను. Still 49 live watching. Okay, it is a run up to 2 hours 49 minutes. ఎలక్ట్రిక్ కరెంట్ ఖచ్చితంగా చేస్తాను రా నేను. బాయ్ సార్, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా చేస్తాను నేను. 2 hours 50 minutes. అరే 2 hours 50 minutes అనే కానీ చాలా క్లియర్గా చెప్పుకున్నాము కదా మనం. ఎవ్రీ పాయింట్ డీటెయిల్గా చెప్పుకున్నాం మనం. ఎస్, దిస్ ఈస్ రాక్ స్టార్ రాకీ బాయ్. సుహేల్ సార్ రాకీ బాయ్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా. దట్ ఈస్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఒక మ్యారథాన్ సిరీస్ తెస్తాను నేను. ఓకే, నేను చెప్పిందే వస్తుంది. నేను ఏ క్వశ్చన్ అయితే చెప్తానో ఆ క్వశ్చనే వస్తుంది. 100% వస్తుంది. 100% నేను చెప్పిందే వస్తుంది. ఓకే, మీకు ఏమేమి కావాలో ఇంకా కామెంట్ చేయండి నాకు కింద. అరే మర్చిపోయా, దీని కింద నేను ఖచ్చితంగా సెషన్ PDF ఇస్తాను. అలాగే అసైన్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి. అసైన్మెంట్ ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. అసైన్మెంట్ క్వశ్చన్ నన్ను ఉంది చూడండి ఇక్కడ సెషన్ కింద. ఎస్ వెరీ గుడ్. 301 lakhs.
राकी भाई को क्या चाहिए, क्या चाहिए, बच्चों का प्यार चाहिए. రాకీ బాయ్కి ఏం కావాలి, మీ లవ్, మీ సపోర్ట్ కావాలి. ఓకే, రికార్డ్ వీడియోస్ పెడతాను రేపటి నుంచి. రేపు నేను యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్ 15 minutes వీడియో పెడతా. 15 minutes దాని కింద షార్ట్ నోట్స్ ఇస్తా. నేను ఇచ్చిన షార్ట్ నోట్స్ ఎవ్రీవన్ డౌన్లోడ్ చేసుకోండి, ఎవ్రీవన్. టుమారో ఓన్లీ, టుమారో ఐ విల్ అప్లోడ్ యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్ 15 minutes వీడియో, 15 minutes వీడియో. దాని కింద నోట్స్ ఇస్తాను నేను. 8 days or 10 days ఖచ్చితంగా కంప్లీట్ చేస్తా అన్ని ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఓకే, all the very best and yours Suhel Mohammed, and take care, signing off. Bye.